అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో శ్రీమద్ భాగవతానికి సంక్షిప్త రూపమైనటువంటి శ్రీమన్నారాయణీయం మీద మాట్లాడుకోవడం చాలా సంతోషంగా ఉంది. అందరికీ ఆహ్వానం, స్వాగతం, సుస్వాగతం. మనం అనుకున్నట్టుగా శ్రీమద్ భాగవతము ప్యూరెస్ట్ ఫామ్, అంటే దొరికినటువంటి పురాణాల లోపల కాస్త ఉన్నతంగా ఉన్నటువంటి పురాణం ఇది. కాస్త మనకు దగ్గరలో ఉన్నటువంటి పురాణం ఇది. 5000 సంవత్సరాల కిందటి పురాణం ఇది. ఆ తర్వాత ఉన్నటువంటి పురాణాలన్నీ కూడా మనము సరైనటువంటి సమయాన్ని నిశ్చయించలేకపోయామన్న విషయాన్ని తెలుసుకున్నాం. మహోన్నతమైనటువంటి ఈ శ్రీమద్ భాగవతం వైవస్వత మనువు సమయంలో ఉన్నటువంటివన్నీ కూడా తెలియజేస్తోంది. అయితే పురాణం అంటే ఏంటి? శ్వేతవారాహ కల్పంలో ఉన్నటువంటి విషయాలన్నీ తెలియజేస్తుంది. మరి పురాణంలో ముఖ్యమైనటువంటి లక్షణాలు ఏంటి? సృష్టి ఎలా జరిగింది, లయం ఎలా జరుగుతుంది, తర్వాత మనువులు ఎవరు, మనువుల పేర్లు, వాళ్ళ చరిత్రలు, తర్వాత వంశాలు, సూర్యవంశము, చంద్రవంశము, ఈ చరిత్రలు ఇవి ఖచ్చితంగా ఉండి తీరవలసిందే అన్నమాట. అటువంటి మహోన్నతమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి అన్ని పురాణాలలో శ్రీమద్ భాగవతం గురించి మనం తెలుసుకుంటున్నాం. పాదాల నుంచి మొదలెట్టాం, ఇప్పుడు కంఠం దగ్గరికి వచ్చామన్నమాట. ఇంకా ముఖం దగ్గరికి రావాలి. ముఖమే దశమ స్కందము శ్రీకృష్ణుడు. అది ఈ శనివారం నాడు తెలుసుకుంటాం. 9వ స్కందం లోపల ఏం జరుగుతుంది అంటే వంశ చరిత్రల గురించి తెలియజేస్తారు. మనం ముందు అనుకున్నట్టుగా మనువుల యొక్క చరిత్రలు మనం చాలా వరకు తెలుసుకున్నాం. గత వారం కూడా కొంత తెలుసుకున్నాం. తామస మన్వంతరంలో, తర్వాత రైవత మన్వంతరంలో ఏం జరిగింది అనే విషయాలు కూడా మనం తెలుసుకున్నాము. సాక్షిష్ట మన్వంతరంలో ఏం జరిగిందో తెలుసుకున్నాము. ఇక మిగతా కథని వైవస్వత మన్వంతరం ఎలా వచ్చింది, ఆ వైవస్వత మన్వంతరం తర్వాత వచ్చినటువంటి సూర్య చంద్ర వంశాలు ఏమున్నాయి, ఆ వంశ చరిత్రలు ఏంటి, ఇవన్నీ ఇంతకుముందు తెలుసుకున్నవే. నారాయణీయంలో క్లుప్తంగా తెలుసుకుంటాం అన్నమాట. అంతే. అయితే నారాయణీయంలో ఏంటంటే ముందు మత్స్యావతారంతో ప్రారంభిస్తారు. మనము భాగవతాన్ని తెలుసుకుంటూ నారాయణీయం కూడా తెలుసుకుందాం. సరే, ముందుగా నారాయణీయంలో చెప్పినట్టుగానే మత్స్యావతారం కథని ముందుగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మత్స్యావతారం అంటే చేప రూపం లోపల భగవంతుడు కనిపించడం. ఇది మనం విన్నామా? విన్నాం సార్, చాలా సార్లు విన్నాం కథ. ఏం విన్నామంటే నిత్య ప్రళయం, నైమిత్తిక ప్రళయం, ప్రాకృతిక ప్రళయం, ఆద్యక ప్రళయం అని ప్రళయాలు 4 రకాలు అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం. ప్రతిరోజు రాత్రి మనం నిద్రపోతాం. నిద్రపోయినప్పుడు ఎప్పుడైతే గాఢ నిద్ర స్థితి లోపల ఉంటామో, సుషుప్తావస్థలో ఉంటామో, అప్పుడు మనము ఈ శరీరంతోనూ మనస్సుతోటి ఎటువంటి సంబంధాన్ని పెట్టుకోము. దానిని నిత్య ప్రళయము అంటారు. అంటే ప్రతిరోజు కూడా శరీరాన్ని వదిలేస్తున్నాం మనం, కాబట్టి అది నిత్య ప్రళయము. ఎవరో మ్యూట్ లో పెట్టుకోలేదండి, రిక్వెస్ట్, అందరూ మ్యూట్ లో పెట్టుకోండి. అది నిత్య ప్రళయము. ఇక రెండవది నైమిత్తిక ప్రళయం. నైమిత్తిక ప్రళయం అంటే ఏమని తెలుసుకున్నాము? మనకు మహాయుగాలను ఉంటాయి. ఒక 4 యుగాలు, కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగం కలిపితే ఒక మహాయుగము. ఈ 4 కలిపితే వచ్చే మహాయుగాల లాంటివి 1000 మహాయుగాలు అయితే బ్రహ్మదేవుడికి ఒక పగలు. ఇది అవగానే ఆయన నిద్రకు ఉపక్రమిస్తారు. 1000 మహాయుగాలు అంటే మొత్తం 2000 మహాయుగాలు. ఈ 2000 మహాయుగాలు కాగానే మళ్ళీ ఆయన నిద్రలేస్తారు. లేచి మళ్ళీ సృష్టిని ఎక్కడైతే ఆపారో మళ్ళీ అక్కడి నుంచి మొదలు పెడతారు అనమాట. అప్పటి వరకు వీరందరినీ తన లోపల కలిపేసుకుంటారు అనమాట. కాబట్టి ఇది నైమిత్తిక ప్రళయం. అంటే బ్రహ్మదేవుడు కళ్ళు మూసుకొని నిద్రపోదాము అనుకునేదాన్ని నైమిత్తిక ప్రళయము అంటారు.
ఈ నైమిత్తిక ప్రళయం బ్రహ్మదేవుడు సిద్ధమవుతున్నాడు. ఇక నిద్రపోదాం, టైం అయింది, చాలా పనులు చేశాను రోజంతా అని చెప్పేసి నిద్రపోదాం అనుకునే సమయం లోపల వేదాలన్నీ కూడా బ్రహ్మదేవుడి ద్వారా మనకు అందాయి. అంటే పరబ్రహ్మ బ్రహ్మదేవుడికి అందించారు. అందుకే ఆయనని చతుర్ముఖ బ్రహ్మ అంటాం. 4 ముఖాలలో 4 వేదాలు అందించారనే ఒక మాట. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఆయన దగ్గర ఉన్నటువంటి వేదాలు ఒక రాక్షసుడు తీసుకెళ్లిపోవడం జరుగుతుంది. ఆ రాక్షసుడి పేరు హయగ్రీవుడు. ఇదే రాక్షసుడి పేరు ఇంకొక పేరుతో కూడా మనం తెలుసుకుంటాం భాగవతంలో. 2 కథలు కూడా కరెక్టే, కంగారు పడవద్దు. ఈ హయగ్రీవుడు అనేటటువంటి రాక్షసుడు ఆ వేదములని ఎత్తుకుపోవడం జరుగుతుంది అనమాట. అపహరించగానే మరి ఎలాగా? మరి భగవంతుడు రావాల్సిందే. ఎప్పుడెప్పుడు ధర్మానికి గ్లాని కలుగుతుందో అప్పుడు ఆయన తప్పకుండా రావాల్సిందే. అందుకని చెప్పేసి భగవంతుడు మరో అవతారం ఎత్తవలసినటువంటి సమయం ఆసన్నమైంది. అయితే మరో విషయం కూడా ఇక్కడ ఉంది. ఏమిటంటే ఇప్పుడు బ్రహ్మదేవుడు పడుకుని లేచాడు అంటే కొత్త మనువు రావాల్సిందే. ఓ కొత్త మనువు వస్తాడు. ఆ కొత్త మనువు ఎవరు రావాలి? సరే, 2 పనులు అవ్వడానికి కోసం అని చెప్పేసి ఆయన ఏం చేశారంటే, మన సౌత్ ఇండియా లోపల ఒక రాజు ఉండేవాడు అనమాట. సత్యవ్రతుడు అని చెప్పేసి ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు అనుగ్రహం ఇవ్వడం కోసం అని చెప్పేసి భగవంతుడు ఆయన దగ్గరికి వెళ్తాడు. దానికి ముందు ఒక పెద్ద కథ ఉంటుంది. ఆ కథ ఏంటంటే, సూర్యుడికి పుట్టినటువంటి కుమారుడే ఈయన అన్నమాట. ఈ జన్మలో ఈ రకంగా పుడతాడు అనమాట. సో మొత్తం మీద ఎలా అయితేనేంటి, ఆ సత్యవ్రతుడు అనేటటువంటి రాజు తను మామూలుగా తర్పణం ఇవ్వడం కోసం అని చెప్పేసి ఇలా వెళ్తాడు. అక్కడ ఒక నది ఉంటుంది, కృతమాల అని నది ఉంటుంది. ఆ నదిలోకి వెళ్ళి ఇలా తర్పణం ఇద్దామని నీళ్లు తీసుకునేసరికి అందులో ఒక చిన్న చేప పిల్ల వస్తుంది. రాగానే మళ్ళీ దాన్ని నీళ్ళలోకి వదిలేద్దాం అనుకుంటాడు. చేప పిల్లతో పాటు తర్పణ మార్గ్యం ఇవ్వలేడు కదా, అందుకని. అప్పుడు ఆ చేప పిల్ల బాధపడుతుంది. అయ్యయ్యో, నువ్వు నన్ను నీళ్ళలో వదిలేస్తావా రాజా? నీకు ఇదేమన్నా న్యాయమా చెప్పు. నేను చిన్నపిల్లని, నన్ను అందరూ కలిసి తినేస్తారు, పెద్ద చేపలు అందరూ వచ్చేసి నన్ను తినేస్తారు, అలా చెయ్యకు రాజా అని చెప్పేసి బతిమలాడుతుంది. బతిమలాడగానే సరే కదా అని చెప్పి తను తెచ్చుకున్నటువంటి కవనలలో వేసుకుంటాడు, ఇంటికి తీసుకెళ్తాడు. ఇంటికి తీసుకెళ్లిన తర్వాత ఏమవుతుంది, మెల్లగా అది కొద్దిగా పెరుగుతుంది. పెరిగి రాజా రాజా రక్షించు అని ఈయన దెబ్బకు నిద్రలేచి, ఏమైంది, ఏం జరిగింది అని వెళ్తాడు. వెళ్ళేసరికి తను పెద్దగా అయిపోయి ఉంటుంది. ఆ కమండలం మొత్తం నిండిపోయి ఉంటుంది. అయ్యో నిండిపోయింది అని చెప్పేసి ఒక కుండలో వేస్తాడు. కుండలో నుంచి మెల్లగా ఇంకా పెద్దగా అయిపోతుంది. పెద్దగా అయిపోయిన తర్వాత ఇక తీసుకెళ్లిపోయి తన ఇంట్లో ఉన్నటువంటి చిన్న తటాకంలో వేస్తాడు. కొన్ని రోజులకు ఆ తటాకం కూడా దాటిపోతుంది. దాటిపోయి ఇంకా తను పెద్దగా చెరువు అంత తయారవుతుంది. చెరువు అంతా తయారైతుంది, మళ్ళీ పెద్ద మహాసరస్సు లాగా తయారైపోతుంది. ఇలాగా దాని ఆకారము పెరిగిపోతూ ఉంటుంది అనమాట. ఇక ఏం చేయాలో తెలియదు. సరే, ఇప్పుడు ఎలా అయినా సరే ఇక నది కూడా కాదు, దీన్ని డైరెక్ట్ సముద్రం తీసుకెళ్ళాలి. కృతమాల నది ఉంది, ఆ నది అంతా కూడా నిండిపోతుంది తనే. ఇక సరే అని చెప్పేసి ఈయనకు కొంత శక్తి ఉంటుంది. ఆ శక్తి ప్రభావం వల్ల ఆయన దాన్ని తీసుకొచ్చేసి సముద్రంలో వదిలేస్తాడు అనమాట. వదిలేయగానే అప్పుడు దానికి ఇతనికి అర్థమవుతుంది, భగవంతుడే తనను పరీక్ష పెట్టడానికి పూనుకున్నాడు అని చెప్పేసి. అప్పుడు ఆ చేప మాట్లాడుతూ ఉంటుంది అనమాట ఆయనతోటి. మహామత్స్యం చాలా పెద్దదన్నమాట. ఏమిటి అంటే, ఈ ప్రళయం రాబోతున్నది, బ్రహ్మదేవుడు పడుకునే సమయము అయింది, ఇప్పుడు ఒక పెద్ద ప్రళయం, అతి పెద్ద ప్రళయం వస్తుంది. అంటే ఆ ప్రళయం నేను కూడా చూడాలి అంటే, చూస్తూ గాని నువ్వు తప్పక చూస్తావు, ఒక వారం రోజుల పాటు ఇవన్నీ కూడా జరుగుతాయి అని చెప్పేసి చెప్తారనమాట. చెప్పేసి ఏమంటుందంటే, ఇప్పుడు ప్రతి ప్రళయం జరిగినప్పుడు కూడా కొంతమంది ఇంపార్టెంట్ పీపుల్ ఎవరైతే ఉంటారో, మహర్షులు, ఋషులు, మునులు, వీళ్ళందరూ, తర్వాత మనకు కావలసినటువంటి ఔషధాలు, మనకు కావాల్సినటువంటి కొన్ని దినుసులు, తర్వాత రా మెటీరియల్స్, ఇవన్నీ కూడా తీసుకుని మనము ప్రయాణం చేయవలసి వస్తుందన్నమాట. చిన్న ఉదాహరణ చెప్పాలంటే, మనకు నార్వే దగ్గర ఒక ఊరుందన్నమాట, స్టాల్వర్డ్ ఏదో ఊరుంది. ఆ ఊరు లోపల ఏం చేస్తారంటే, అన్ని రకాలు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని విత్తనాలని అందులోపల పెడతారన్నమాట. ఎందుకు పెడతారు? ఒకవేళ ప్రపంచానికి ఏమైనా ఉపద్రవం అయినట్లయితే మరి భూమి లోపల మళ్ళీ పుట్టడం అనేది జరగవు కదా, ఈ విత్తనాలు అవి ఇవి. అందుకోసం అని చెప్పేసి ఆ విత్తనాలన్నింటినీ కూడా అక్కడ దాచిపెడతారు. వీలైతే టీవీ లోపల చూడండి, స్టాల్బర్డ్ ఏదో ఉంది ఆ ఊరి పేరు. సో అది మనకు ఆ విధంగా నార్వేలో ఉన్నటువంటి ఆ ఊరు సో చాలా అద్భుతమైనటువంటి ఊరు. సో ఇక్కడ కూడా ఏమవుతుందంటే, ఒక ప్రళయం నుంచి మరొక ప్రళయానికి వెళ్ళాలి. సో గమ్మత్ అనిపిస్తూ ఉంటుంది కదా, ఒక్కొక్కసారి సైన్స్, తర్వాత మనం తెలుసుకుంటున్నటువంటి పురాణాలు దాదాపు దగ్గర దగ్గర కథనే తెలియజేస్తూ ఉంటాయి. సరే, ఈయన అవన్నిటిని కూడా కలెక్ట్ చేసుకొస్తారు. తర్వాత మహానుభావులు అయినటువంటి ఋషులు, మునులు, తపస్సు చేసినటువంటి వాళ్ళు, తర్వాత చిరంజీవులు, వీళ్ళందరినీ కూడా తీసుకుని వస్తారు. అందులో చాలా మంది ఫస్ట్ టైమర్సే ఉంటారు. అందరికీ కూడా భయం వేస్తూ ఉంటుంది. ప్రళయం అనగానే భయపడిపోతూ ఉంటారు. ఇదే విషయాన్ని మనము మార్కండేయుడి యొక్క చరిత్రలో కూడా తెలుసుకున్నాం. మార్కండేయుడు కూడా చాలా భయపడతాడు, ప్రళయాన్ని చూసి చాలా భయపడతాడు. భయపడిపోయి ఎక్కడ చూసినా నీళ్లే, ఎక్కడ చూసినా కూడా అగ్ని కీలలు, 1000 పడగలతోటి అనంతుడి యొక్క అగ్ని కీలలతో సర్వస్వము భస్మం అయిపోతుంది. ఎక్కడ చూసినా కూడా నీళ్లే, అన్నింటినీ కబలించేస్తుంది. ఎక్కడ నదో, ఎక్కడ సముద్రమో,
ఏ నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియనటువంటిది, మనిషి కనిపించడు, కనిపించిన వాళ్ళందరూ కొట్టుకుపోతూ ఉంటారు. ఇంకా ఎవ్వరు ఉండరు సృష్టి లోపల, వీళ్ళు మాత్రం మిగిలిపోతూ ఉంటారు. ఆ సమయంలో మార్కండేయ మహర్షి భయపడ్డాడు అన్నటువంటి విషయాన్ని మనము తెలుసుకున్నాం. ఇక్కడ కూడా జరిగింది ఏంటంటే, ఈయన కూడా ఈ ఈ సప్త ఋషులు ఎవరైతే మిగిలి ఉంటారో, మిగతా మునులు, ఋషులు, తపస్సు చేసినటువంటి సంపన్నులు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా తీసుకొచ్చి తను అంతకుముందు తయారు చేసినటువంటి ఒక పెద్ద ఓడ ఎక్కిస్తాడనమాట. ఎక్కించేసి అప్పుడు ఆ ఓడ అయితే ఆ ఓడ భగవంతుడి యొక్క కరుణతోటి ఈయననే చేస్తాడనమాట. సో అప్పుడు దాంట్ లోపల నౌక లోపల వీరందరూ కూడా ఎక్కడం జరుగుతుంది. సో ఇంకప్పుడు ప్రళయం ప్రారంభం అవుతుంది. ప్రళయం ప్రారంభం కాగానే అందులోపల నుంచి దాటాలంటే ఎవరు? అప్పుడు భగవంతుడు మత్స్య రూపం లోపల వారికి ప్రత్యక్షమై అస్సలు భయపడకు, చాలా పెద్దది ఆ మత్స్యం. ఎంత పెద్దదంటే సుమారుగా 8 లక్షల మైళ్ళు, అంటే సుమారుగా 12 లక్షల కిలోమీటర్లు. అంటే ఏమని అర్థమవుతుంది మనకు? సార్ సముద్రం కూడా అంత పెద్దగా ఉంటుందా అంటే ఉంటుంది. ఇప్పుడు ఉన్నదంతా సముద్రమే, అక్కడ నీళ్లు తప్ప మరేమీ లేవు ఇక్కడ. సో ఇది మనకు పాశ్చాత్యులు చెప్పేటటువంటి వాటితో కూడా సరిపోలుతుంది. ఎందుకంటే వాళ్ళు కూడా అందరూ ఏమంటారంటే, హేలి ఆయన ఏమన్నారంటే ఈ భూమి అంతా కూడా నీళ్లలోంచే పైకి వచ్చింది అని చెప్పి చెప్తారు. ఇప్పటికీ కూడా చాలా చోట్ల నీళ్లలోంచి భూమి అంతా బయటకు వచ్చినట్టుగా ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. సో కాబట్టి ప్రతి ప్రళయం తర్వాత మళ్ళీ భూమి బయటికి రావడం అంటూ జరుగుతూ ఉంటుంది. ఎక్కడ చూసినా నీళ్ళే. 12 లక్షల కిలోమీటర్ల ఒక పెద్ద నౌక, ఆ మత్స్యం. అంటే ఈ ప్రపంచాన్ని అంతా కూడా ఇక మత్స్యమే ఆవరించి ఉన్నదన్నమాట. అది చూసేసి వీళ్ళందరూ కూడా ఒకసారి ఒక వైపు ఏమో భయపడుతూ ఉంటారు, మరోవైపు ఏమో చాలా సంతోషపడుతూ ఉంటారు. మిగిలిన వాళ్ళందరూ కూడా భయపడుతూనే ఆయనని స్తుతిస్తూ ఉంటారు అన్నమాట. తెలుసు భగవంతుడు పరబ్రహ్మ ఈ స్వరూపాన్ని ఎత్తాడు, ఈ రూపాన్ని ఎత్తాడు అని చెప్పి. ఎత్తిన తర్వాత అప్పుడు ఆ భయం నుంచి వీరందరినీ కాస్త ఆయన తప్పిస్తారు. మాటలలో పెట్టి ఆత్మ జ్ఞానం గురించి చెబుతూ ఉంటారు అనమాట. అంతా కూడా పరబ్రహ్మ స్వరూపమే ఈ ప్రపంచంలో ఉన్నదంతా కూడాను, కాబట్టి భయపడవలసినటువంటి అవసరం లేదు. ఇదంతా కూడా సృష్టి కోసం అని చెప్పి ఏర్పడినటువంటివి మాత్రమే. ఈ సృష్టిలో ఉన్నదంతా కూడా మాయ. ఇక్కడ ఉన్నటువంటివన్నీ కూడా త్రిగుణాలతోని ప్రభావితమైనటువంటివి. ఈ విధంగా ఆయన చాలాసేపు వీరందరికీ కూడా ఆత్మ జ్ఞానాన్ని చేస్తారనమాట. దానివల్ల వీరిలో ఉన్నటువంటి భయాలు చాలా వరకు తగ్గిపోతాయి. చాలా సంతోషపడతారు వీళ్ళు కూడా. కొంతవరకు వీరి లోపల భయం తగ్గడము. అది కాక వారందరికీ ఆల్రెడీ తెలిసినటువంటి ఆత్మ జ్ఞానాన్ని పరబ్రహ్మ నుంచే తెలుసుకుంటారు. ఇక్కడ మీరు ఒక ప్రశ్న వేయాలి. సార్ ఆత్మజ్ఞానం తెలిసిన వాళ్ళు మళ్ళీ ఆత్మజ్ఞానం తెలుసుకోవడం ఎందుకు అంటే, అది ఆ టాపిక్ తప్ప వాళ్ళకి వేరేది ఇష్టం ఉండదు. మళ్ళీ ఒకసారి చెప్తా, అర్థం చేసుకోవడానికి కొద్దిగా ప్రయత్నం చేయండి. ఇక్కడ జనరల్ గా ఏంటంటే మనకి ఏ టాపిక్ ఇష్టం ఉంటే ఆ టాపికే మనం మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉంటాము. ఇక్కడ ఏమవుతుందంటే ఆత్మ జ్ఞానులకు అది తప్ప వేరేది లేదు అన్న విషయం తెలిసినప్పటికీ కూడా దేహ ధారణ చేయడం ద్వారా ఏమవుతుందంటే వారికి ఆత్మజ్ఞానము కరెక్ట్ అని తెలిసినప్పటికీ కూడా మధ్య మధ్యలో చిన్నగా మాయకు లోబడతామేమో అన్న భయం. ఉదాహరణకి మార్కండేయుడిదే తీసుకున్నట్లయితే వటపత్రశాయి అనేటువంటి శ్రీకృష్ణుడిని చూసిన తర్వాత ఆశ్చర్యపోతూ ఉంటాడు. తర్వాత శ్రీకృష్ణుడు నోటి లోపలికి వెళ్ళిపోతాడు. తర్వాత అక్కడ అన్ని రకాల ప్రపంచాలు, అన్ని రకాల మండలాలు, అన్ని రకాల లోకాలు అన్ని కూడా ఆయన ఉదరంలో చూడగలుగుతాడు. లోకములన్నింటినీ ఉదరంలో కలిగి ఉన్నాడు కాబట్టి ఆయనని మనము దామోదరుడు అంటాము అని కూడా తెలుసుకున్నాం కదా. సో అదే ఇక్కడ ఈయన భగవంతుడి గురించి ఆలోచిస్తూ ఉంటారు. కాకపోతే వాళ్ళకి ఏంటంటే ఏదో ఒక క్షణంలో కూడా ఇది అసత్యం అనిపించదు. అయినప్పటికీ కూడా ఆ మాటలు వినాలనేటటువంటి కోరిక చాలా ఎక్కువ ఉంటుంది. ఉదాహరణకు తీసుకున్నట్టయితే సనక సనందన సనత్ కుమార సనత్ సుజాతులు పుట్టుకతోటే వాళ్ళు బ్రహ్మజ్ఞానులు. అయినప్పటికీ కూడా ఎక్కడ జ్ఞానం ఉంటుందో అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు. అదే విధంగా దక్షిణామూర్తి దగ్గర వెళ్ళి కూర్చుంటారు అందరూ. పెద్ద చెట్టు ఉంది, లక్షల యోజనాల చెట్టు ఉంటుంది. ఆ చెట్టు కింద కూర్చుంటారు అందరూ కూడా. వేల యోజనాల చెట్టు ఉంటుంది, ఆ చెట్టు కింద కూర్చుని ఉంటారు. దక్షిణామూర్తి ఏమీ మాట్లాడాడు, కానీ కింద కూర్చున్నటువంటి ఎంతో ఆయన కంటే వయసులో చాలా పెద్దవాళ్ళ అన్నట్టుగా ఉన్నటువంటి వారందరూ కూడా, జ్ఞానులందరూ కూడా అలా చూస్తూ ఉంటారు. వారికి జ్ఞానం కలుగుతూ ఉంటుంది. అంటే భగవంతుడు కనిపిస్తే చాలు మనకు జ్ఞానం కలుగుతుంది. భగవంతుడు కనిపిస్తే మనలో ఉన్నటువంటి అవిద్య, అజ్ఞానం పోతుంది. సార్ భగవంతుడు కనిపించడం అంటే రూపంతో కాదు, మనలో ఉన్నటువంటి భగవంతుడిని మనము గుర్తించగలుగుతాము. అనుభవపూర్వకంగా తెలుసుకోవడమే భగవంతుడు. భగవంతుడు అనేది సినిమాలో వచ్చినట్టుగా ఇలా చేయి చూపించేసి వత్సాలే అని చెప్పి అనేటట్టు అలా ఉండకుండా భగవంతుడు మన లోపలే కనిపిస్తూ ఉంటాడు. అలా మన లోపల ప్రకటితమైనటువంటి ఆ భగవంతుడిని చూస్తూ మనము నిరంతరము ఆనందంలో ఉంటాము. దీనిని ఆత్మజ్ఞానం అంటారు. సో కాబట్టి వీరికి ఈ టాపిక్ తప్ప ఇక మరి ఏ విషయము కూడా వారికి రుచించదు. ఆ విషయాన్నే వారు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు వారందరూ కూడా చాలా సంతోషపడతారు. వారి లోపల ఈ ప్రళయం ఏదైతే మహాప్రళయము
ఇలా వీరు వేసుకున్నటువంటి ఓడ కూడా పెద్ద అటు ఇటు కదిలిపోతూ ఉంటుంది. దాన్ని తన ముక్కుకు పట్టుకుని లాక్కెళ్తూ ఉంటాడు అనమాట. మత్స్యావతారం లోపల ఉన్నటువంటి పరబ్రహ్మ రూపంలో ఉన్నటువంటి భగవంతుడు. అవ్యక్త రూపంలో ఉన్నటువంటి పరబ్రహ్మ వ్యక్త రూపం లోపల వీరందరికీ కూడా కనిపించాడు. అంటే భగవంతుడు అవతార రూపంలో వ్యక్త రూపంలో కనిపించడం అనేటటువంటిది మనకు పురాణాలన్నింటిలో కూడా ఉన్నటువంటిది. అలా కనిపిస్తాడు. కనిపించిన తర్వాత ఇక వెంటనే వెళ్లి ఆ రాక్షసుడు ఎవరైతే ఉన్నాడో ఆ రాక్షసుడిని సంహరించడం జరుగుతుంది అన్నమాట. ఆ రాక్షసుడిని సంహరించిన తర్వాత అతని కొమ్ముతో పెద్ద ఘోరమైనటువంటి యుద్ధం జరుగుతుంది. చివరికి ఆ వేదాలన్నీ తీసుకుని బ్రహ్మదేవుడికి ఇస్తారు. అప్పుడు అతను చాలా సంతోషపడతాడు అన్నమాట. బ్రహ్మదేవుడు కూడా చాలా సంతోషపడతాడు. అయిపోయింది, ప్రళయకాలం పూర్తయిపోయింది. ఈ ప్రళయకాలం పూర్తయింది అంటే మళ్ళీ కొత్త వంశము, కొత్త కథలు, కొత్తగా మళ్ళీ అందరూ కూడా మళ్ళీ రావాలి. సృష్టి మొత్తం మళ్ళీ ఏర్పడుతూ ఉంటుంది. అంతవరకు జనాలందరూ ఏదైతే నిద్రాణమైనటువంటి స్థితిలో భగవంతుడిలోనే ఉన్నారో అక్కడ బుక్ మార్క్ పెట్టి మన పాపాలన్నీ పోవు. ఎక్కడెక్కడైతే ఏ ఏ పాపాలు చేసామో అవన్నీ లిస్టెడ్ ఉంటాయి. అక్కడి నుంచి మళ్ళీ బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభమవుతుంది. నిద్ర లేచిన తర్వాత మళ్ళీ అవన్నీ మళ్ళీ తీసుకొస్తాడు. అంతే కదా. ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఇవాళ చేసినటువంటి పనులన్నీ గుర్తుంచుకుంటాము. నిద్రపోయి లేచిన తర్వాత మళ్ళీ నిన్న ఎక్కడ దాకా కంప్లీట్ చేసామో చూసి ఈ రోజు అక్కడి నుంచి కొనసాగిస్తాము. అదే విధంగా భగవంతుడు కూడా మళ్ళీ తన పనులను కొనసాగించాలి. కాబట్టి మన పాపాలన్నీ పోయాయి, ప్రళయం అయిపోయిందంటే అమ్మయ్య పీడ పోయింది, పోయిన పాపాలు పోయాయి, పుణ్యాలు పోయాయి, మళ్ళీ అలా ఫ్రెష్ స్టార్ట్ ఉండదు. ఇంకా పాపాలు చేసినంత వరకు, పుణ్యాలు చేసినంత వరకు ఆ కర్మ బంధాలు మనల్ని వెంట పడుతూనే అనేక జన్మల రూపం లోపల మనకు అనుభవించేలాగా చేస్తూ ఉంటాయి కర్మ ఫలితాలను. సో ఇటువంటి సమయం లోపల మనకు వైవస్వత మనువు ఎవరైతే ఈ ఇలా పేరేం చెప్పాను, ఎవరైనా చెప్పండి. నిద్రపోతున్న వాళ్ళు ఒక్కసారి లేచి చెప్పండి. ఈ మనువు పేరేంటి? వైవస్వత మనువు అసలు పేరు, రాజు పేరు పాండ్యరాజు మహారాజు సార్. సత్యవ్రత మహారాజు. సత్యవ్రతుడు. చాలా నిద్రపోతున్నారు జనాలు. చాలా ప్రతిరోజు ఏమైతుందంటే కాస్త 9:30 అయ్యేదాకా ఎదురు చూసి పడుకునే వాళ్ళు ఇవాళ ప్రారంభంలోనే నిద్రపోతున్నారు. వెరీ గుడ్, మంచి. ఇది బ్రహ్మదేవుడికి నిద్ర వచ్చింది అని చెప్పగా సత్యవ్రతుడు కరెక్టే. ఎందుకు చెప్పలేకపోయారు? సరే, ఆ నది ఉందని చెప్పాను కదా, ఆయన అర్ఘ్యం చేసుకుంటున్న నది పేరు ఏంటి చెప్పండి? కృతమాల. సూపర్ గా నిద్రపోతున్నారు. కృతమాల. ఆయా మత్స్యం యొక్క పొడవెంత? 1,00,000 యోజనాలు. 18 లక్షల యోజన. 12 లక్షలు. మీరు అంటే 8 లక్షల మైళ్ళు అన్నారు సార్. 12 లక్షల కిలోమీటర్లు. 12 లక్షల కిలోమీటర్లు. తర్వాత అక్కడ ఒకవైపు నీళ్లు వస్తున్నాయి, మరోవైపు ప్రళయము ఎలా ఉంది? ఒకవైపు నీరు, మరోవైపు నీరే సార్, మొత్తం నీరు. ఇంకొకటి కూడా, 1000 పడగలతో అనంతుడు మొత్తం అంతా కూడా మిగిలిన వాటన్నింటినీ కూడా ధ్వంసం చేస్తూ ఉంటాడు. ఒకవైపు నీరు, ఒకవైపు అగ్నికీలలు అన్నిటినీ కూడా దహనం చేస్తూ ఉంటాయి. తర్వాత నీళ్లు మొత్తము నిండిపోతూ ఉంటాయి అన్నమాట. సో అది ఎన్ని రోజుల పాటు ప్రళయం కోసం ఎదురు చూడమని చెప్పాడు ఆయన? 7 రోజులు. సరే, కొన్ని విన్నారు, కొన్ని వినలేదు, అంతే కదా. కొన్ని విన్నారు, కొన్ని ఏమో నిద్రపోయారు, అంతే కదా. అలాగా సార్. పెట్టుకోవడానికి ఏది పెట్టుకోవాలో ఏది పెట్టుకోకూడదు కన్ఫ్యూజన్ సార్. పర్లేదు, పేర్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదులేండి. పేర్లు సత్యవ్రతుడు పేరు ఒక్కటి గుర్తుంచుకోండి, మిగతా అన్ని చాలా పేర్లు వస్తాయి మీకు భాగవతంలో. ఇప్పటి వరకు నేను భాగవతం ఒక 4-5 సార్లు చెప్పుంటా, నారాయణీయం ఒక 4-5 సార్లు చెప్పుంటా, కానీ ఇప్పటికీ నాకు కూడా ఇంకా పేర్లు కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కథలు గుర్తుంచుకోండి. కథలు గుర్తుంచుకుంటే కథల మీద తత్వం చెప్తాం. ఈ సత్యవ్రతుడు పేరు మాత్రం గుర్తుంచుకోండి, ఎందుకంటే ఆయననే వైవస్వత మనువు కాబట్టి. సో అందులో సో ఇప్పుడు ఈ స్కందమంతా కూడా మనకు వైవస్వత మనువు యొక్క చరిత్ర గురించి తెలుస్తుంది. ఇప్పటి వరకు మనకు రైవతుడు వరకు ఉన్నటువంటి కథలు, ఇందులో కూడా కొంత చెప్పుకుంటాము ఆ రైవతుడు వరకు. కానీ వైవస్వత మనువు యొక్క అసలు కథలు, అంటే వైవస్వత మనువు సందర్భంలోనే మనకు ఇవన్నీ సూర్యవంశం, చంద్రవంశం వస్తాయి. సూర్యవంశం ఎలా వస్తుంది చెప్పండి ఒక్కసారి ఎవరైనా. చాలా సార్లు చెప్పుకున్నాం. సూర్యవంశం ఎవరితో ప్రారంభమైంది? సూర్యుని యొక్క కుమారుడు. సూర్యుని యొక్క కుమారుడి పేరు వైవస్వతుడు. సూర్యుడి పేరు వివస్వతుడు. వివస్వతుడు అంటే అంతా కూడా కప్పేటటువంటి వాడు. ఇది మనం ఆదిత్య హృదయంలో తెలుసుకుంటాం. ఆ వివస్వతుని యొక్క కుమారుడు వైవస్వతుడు. ఆ వైవస్వతుడు యొక్క కుమారుడి పేరు ఇక్ష్వాకు.
ఆ ఇక్ష్వాకు నుంచి కుక్షి వికుక్షి ఇలా మనకు ఆ రాజులందరూ కూడా వస్తూ వస్తూ మనకు అందులోపల ఉన్నటువంటి సగరుడి కథ, భగీరథుడి కథ, అంబరీషుడి కథ, ఇవన్నీ కూడా దిలీపుడి కథ, అజమహారాజు, రాముడు, ఇవన్నీ అక్కడి నుంచి తెలుస్తాయి. ఇక ఇందులోనే ఒక సైడ్ ట్రాక్ ఉంటుంది. ఆ సైడ్ ట్రాక్ ఏంటంటే చంద్రుడి యొక్క కథ. ఆ చంద్రుడి యొక్క కథ కూడా వీళ్ళ కథలోంచే ప్రారంభం అవుతుంది. ఓకేనా? ఆ చంద్రుడి కథ ఎలా ప్రారంభం అవుతుందో తెలుసుకుందాం. నారాయణీయంలో లేదు కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, కేవలం మీ జ్ఞానం కోసం చెప్తున్నాను. ఎక్కడైనా పేర్లు మిస్ అయిపోతే మిస్ అవ్వండి, ఏం పర్లా, మిస్ అవ్వండి, కానీ కథ గుర్తుంచుకోండి. మనమే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఒకసారి ఇది సూర్యుడు. ఓకేనా? అందరు గుర్తుంచుకోండి ప్లీజ్. ఓకే, భాగవతము ఇది నేను చెప్తున్నాను, ఇది మన వంశ చరిత్ర అనుకొని గుర్తుంచుకోండి. ఓకే, కథలు కాదు. భాగవతం అనేటటువంటిది తత్వంతో సంబంధించినటువంటి మన మహోన్నతమైనటువంటి వారసత్వము. మీకు తెలిసినటువంటి హరిశ్చంద్రుడు గాని, నహుషుడు గాని, వీళ్ళందరూ ఇందులో వచ్చిన వాళ్ళే. మీకు ఎంతమంది రాజులు తెలుసో చెప్పండి. అందరి కథలు ఎక్కడో ఒక చోట మనము చదువుకున్నటువంటివే. మహాభారతంలో చదువుకున్నాము, అన్ని చోట్ల చదువుకున్నటువంటి కథలే. సో ఇది సూర్యుడు చూసుకోండి. సూర్యుడి నుంచి ప్రారంభమైనటువంటిది ఒక బ్రాంచ్. మరి చంద్రుడి బ్రాంచ్ ఎక్కడ ప్రారంభమైంది సార్? చంద్రుడి నుంచి ఏమన్నా ప్రారంభమైందా? ప్రారంభమైంది. అది తెలుసుకుందాం. కొద్దిగా జాగ్రత్తగా ఉంటారా? నేను చెప్తాను. ఎవరైనా పెన్ను పేపర్ ఉన్న వాళ్ళు రాసుకోండి. పోని రాసుకుంటే మీకు సులభం అవుతుంది. సూర్యుడికి మనకు మామూలుగా మన అందరికీ తెలుసు, మన భగవంతుడి యొక్క నాభి కమలం నుంచి ఎవరు వచ్చారు? బ్రహ్మదేవుడు. ఆ బ్రహ్మదేవుడికి పుట్టినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారని చెప్పి, ఆత్రి, అంగిరసుడు, బౌరీచుడు, పులహుడు, పులస్త్యుడు, భృగువు, ఇలా ఒక పెద్ద గ్యాంగ్ అంతా వచ్చారు అని చెప్పేసి చెప్పుకున్నాం కదా. అందులోపల మరీచి మహర్షి ఉన్నాడు. ఆ మరీచి మహర్షికి చాలా ముఖ్యుడైనటువంటి కశ్యప ప్రజాపతి కుమారుడు. ఈ కశ్యప ప్రజాపతి మనకు చాలా సృష్టి లోపల అన్ని రకాల జీవాలకు మూలము. ఈ కశ్యప ప్రజాపతికి చాలా మంది భార్య ఉన్నారు. దితి, అదితి, ధను, తర్వాత మనకు ఆమె పేరేంటి, కద్రువ, వినత, ఇలా చాలా మంది భార్యలు ఉన్నారు. వారి ద్వారా రకరకాల వంశాలు డెవలప్ అయిపోయాయి. ఒక్కసారి నేను పేర్లు అడుగుతాను, చెప్తారా? ఊరికే జస్ట్ ఇది కొద్దిగా స్టార్టింగ్ కాబట్టి గుర్తుంచుకోండి, ఎందుకంటే ఇది మీకు అన్నిట్లలో వస్తుంది. ఈ పేర్లు అవసరమా? ఆనెస్ట్లీ అవసరం లేదు, కొద్దిగా గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. నేను మళ్ళీ ప్రశ్నలు అడుగుతాను, జవాబులు చెప్పడానికి అందరూ సిద్ధంగా ఉండండి. బ్రహ్మదేవుడు ఎక్కడి నుంచి ఉద్భవించాడు? విష్ణువు కమలం. వెరీ గుడ్. బ్రహ్మదేవుడికి ఎంతమంది పుత్రులు ఉన్నారు? 14 మంది. 10 మంది. ఓకే, 10, 12, 13, 14 కూడా ఓకేనే. 10 కరెక్ట్. ఆ 10 లోపల కొంతమంది పేర్లు చెప్పండి. అంగీరసుడు, తర్వాత దక్షుడు, దక్ష ప్రజాపతి, శరీరంలోంచి వచ్చినటువంటి నారదుడు, ఇలా చాలా మంది వచ్చారు. తర్వాత ఆయన నీడలోంచి వచ్చిన వ్యక్తి పేరేంటి చెప్పండి? కర్దముడు. ఆయన చర్మంలో కాదమ్మా, కరెక్ట్ చెప్పావు నువ్వు. కర్దముడు, కర్దమ ప్రజాపతి. ఆయన నీడలోంచి వచ్చినటువంటి వాడు కర్దమ ప్రజాపతి. కరెక్ట్. సో ఎనీవే, ఇప్పుడు ఇక్కడ దాకా మీకు అర్థమైంది కదా. ఇందులోపల మరీచి మహర్షికి కుమారుడు ఎవరమ్మా? ఎవరైనా? కశ్యపుడు. కశ్యపుడికి భార్యలు ఉన్నారు. ఎంతమంది? వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక 3-4 పేర్లు చెప్పండి. చెప్పారు సార్. అదితి, దితి, కైకసి కూడా ఉంది సార్. కైకసి లేదు. అయ్యో రామా, కైకసి రావణాసురుడు తల్లి. ఆమె కూడా కశ్యపుని భార్య కదా సార్? కాదు, మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. రావణాసురుడి తండ్రి పులస్త్యుడు. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నది మనము మరీచి యొక్క సంతానం గురించి మాట్లాడుతున్నాము. ఓకేనా? పులహుడు, పులస్త్యుడు అని చెప్పి ఎవరైతే చెప్తామో ఆ పులస్త్యుడి యొక్క కుమారుడు పేరు విశ్రావసుడు. ఆ విశ్రావసుడు యొక్క కుమారుడు మనకు ఈయన రావణాసురుడు, వీళ్ళందరూ వస్తారన్నమాట. సో మీరు ఎవరితో కన్ఫ్యూజ్ చేస్తున్నారు? పౌలస్త్యుడు అంటారు. పౌలస్త్యుడు అంటే రావణాసురుడు తండ్రి. అది ఇది మనకు వంశం, అది రావణాసురుడిది. మనం ఇప్పుడు మరీచి యొక్క ఫ్యామిలీ హిస్టరీని తెలుసుకుంటున్నాం. మీరు కన్ఫ్యూజ్ చేశారంటే అందరూ మర్చిపోతారు. మనం ఇప్పుడు తెలుసుకుంటున్నది పులస్త్యుడు, పౌలహుడు, ఆత్రి, అంగిరసుడు, వాళ్ళ ఎవ్వరి చరిత్ర తెలుసుకోవడం లేదు. వాళ్ళ చరిత్ర ఆల్రెడీ మనం తెలుసుకున్నాము. ఇప్పుడు తెలుసుకుంటున్నది కేవలం మరీచి. ఈ మరీచికి పుట్టినటువంటి కుమారుడు కశ్యపుడు. ఈ కశ్యపుడికి అనేక మంది భార్యల ద్వారా రకరకాల సంతానం వచ్చింది. ఇందులోపల ఈయనకి అదితి యొక్క కుమారుడు. చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు? చెప్పండి ఏంటి? ఇప్పుడు కొడుకు సూర్యుడండి. అవును, ఇప్పుడు నేను అది ఇంకా చెప్పలేదు కదమ్మా, నేను చెప్తున్నాను అది. దట్స్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు ఇది. సో ఇప్పుడు అదితి అంటే అదితికి పుట్టే వాళ్ళందరూ ఆదిత్యుడు.
ఆ ఆదిత్యులలో మనకు సూర్య భగవాను అందుకే ఆదిత్యుడు అని చెప్పేసి అంటాం అనమాట. ఈ సూర్య భగవానుడి యొక్క భార్య పేరు సంజ్ఞాదేవి. సరే, వేరే ఇంకొక భార్య కూడా సరే, అవన్నీ ఆ కథలన్నీ వదిలేస్తే ఈ సూర్యుడి యొక్క కుమారుడే మనకు ఈ మనువు, ఈ వైవస్వతుడు అనేటటువంటి మనువు అన్నమాట. ఈయన ఏం చేశాడు, తనకు సంతానం కావాలి అనేటటువంటి కోరికతోటి ఈయన చక్కగా యజ్ఞం చేస్తున్నాడు. యజ్ఞం చేస్తే ఆయన భార్య ఏం చేస్తుంది, తనకు ఆడబిడ్డ కలగాలి అని చెప్పేసి ఈ యజ్ఞాన్ని నలుగురు చేస్తారు. అందరికీ తెలుసు కదా, హోత, ఉద్గాత, అధ్వర్యుడు, బ్రహ్మ. ఇందులోపల ఏమవుతుంది, అధ్వర్యుడు అనేవాడు అధర్వణ వేదం పడుంటాడు. వాడి దగ్గరికి వెళ్ళి చెప్తుంది నాకు ఆడపిల్ల కావాలని. ఆయన ఓ సింతేరా, నో ప్రాబ్లం, మీరు చేస్తున్నటువంటి యజ్ఞం లోపల మీకు ఆడపిల్ల పుడుతుంది అని. తీరా చూస్తే ఆడపిల్ల పుడుతుంది. పుట్టగానే తర్వాత ఈయన మనువు చూస్తాడు, ఏమైంది అదే క్యావువా ఏమైంది, ఏం జరిగింది అని చెప్పి అడుగుతాడు. అడిగితే పుత్ర సంతానం పోయి అంటే ఇట్లా మీ భార్య అడిగింది అంటే, సరే అయినప్పటికీ కూడా నీకు కలిగినటువంటి కుమార్తె పేరు ఇలా, ఆ ఇలాదేవికి నేను నీకు పురుష రూపం ఇచ్చేస్తా అంటే నో ప్రాబ్లం అని చెప్పేసి పురుష రూపం ఇచ్చేస్తాడనమాట. అంటే పుట్టింది ఆడపిల్లే అయినప్పటికీ కూడా ఒక పురుష రూపం ఇస్తాడు. అయితే ఈయన నాట్ సాటిస్ఫైడ్, ఈయన మళ్ళీ కూడా భగవంతుని కోరుకుని మళ్ళీ ఒక 10 మందిని కంటాడు. అందులో ఉన్నటువంటి వాడి పేరు ఇక్ష్వాకుడు, శర్యాతి, మనకు తెలిసినటువంటి వాళ్ళు. ఒక్కసారి చెప్పండి, సూర్యుడి యొక్క కుమారుడి పేరేంటి? నేను అదే అడుగుతున్నాను సార్, ఇంకోసారి చెప్పండి సార్. సూర్యుడి కుమారుడు హరిప్రియ చెప్పండి. హరిప్రియ, వైవస్వత మనువు. ఆ వైవస్వత మనువు యొక్క భార్య ఎవరైతే ఉన్నదో ఆయన భార్య ఏం చేసింది, నాకు మగపిల్లాడు కావాలి అనుకుంది, సారీ ఆడపిల్ల కావాలి అనుకుంది. మనువు ఏమో షాక్ అయిపోయాడు. షాక్ అయిపోయి ఏం చేశాడు, అదే ఇదేంది నాకు ఆడపిల్ల ఎట్లా పుట్టిందంటే నీ వైఫ్ ఇలా అనగానే ఆయన ఏమంటాడు, ఇక వైఫ్ తో గొడవ పడడము ఆయనకు కూడా ఇష్టం ఉండదు. ఆయన కూడా మాలాగే చాలా భయపడతాడు. భయపడి ఏం చేశాడు, ఆయన ఒక్కసారి గజగజలాడిపోయి ఎందుకు వచ్చిందని వాళ్ళని మళ్ళీ బతిలాడుకుంటే వాళ్ళు అంటారు, నో ప్రాబ్లం, ఇప్పుడు నీకు పుట్టినటువంటి కూతురు పేరు ఇలా, అయినప్పటికీ కూడా మేము ఆమెని సుద్యుమ్నుడు అనేటటువంటి మగపిల్లవాడిగా మార్చేస్తారు వాళ్ళు. ఓకే, కానీ ఈయనకి ఎందుకో సాటిస్ఫాక్షన్ అనిపించకుండా ఏం చేస్తారంటే ఈయన మరికొంతమంది పిల్లలని మళ్ళీ భగవంతుడి యొక్క అనుగ్రహం ద్వారా తీసుకుంటారు. అందులో వచ్చినటువంటి వాడే ఇక్ష్వాకుడు, శర్యాతి, వీళ్ళందరూ కూడా వస్తారు. క్లుప్తంగా చెప్తాను, అవన్నీ మనకు నారాయణీయంలో లేవు, కన్ఫ్యూజ్ అవ్వద్దు, చక్కగా రాసుకోండి, లైఫ్ మొత్తం గుర్తుంటాయి. కథలు మీరు అన్ని విన్న కథలే, మంచి బాగుంటాయి. భాగవత కథలన్నీ కూడా చాలా బాగుంటాయి. ఓకేనా? సో ఇక్ష్వాకువు, ఈ ఇక్ష్వాకు వంశమే సూర్యవంశం. చూసారా, సూర్యుడి యొక్క కుమారుడు, ఆయన యొక్క కుమారుడు అయినటువంటి ఇక్ష్వాకు నుంచి కుక్షి, వికుక్షి ఇలా వెళ్ళిపోతూ మనకు అందరు రాజుల కథలు అక్కడ వస్తాయి. అది సూర్యవంశం. మరి ఇప్పుడు చంద్రవంశం కథ తెలుసుకోవాలి కదా. చంద్రవంశం కథ కూడా సూర్యుని నుంచి ప్రారంభమైంది. ఎలాగా, ఈయనకు పుట్టినటువంటి ఆడపిల్ల ఎవరైతే ఇలా ఉన్నారో ఆ ఇలా ఆడపిల్ల కాస్త మగవాడుగా మారిపోయి సుద్యుమ్నుడు అని చెప్పి మారిపోతుంది. అయితే ఈ సుద్యుమ్నుడు ఎంత మగవాడైనప్పటికీ కూడా ఆయన కర్మగాలి ఏమవుతుందంటే, ఒకసారి ఒక మన మేరు పర్వతం తెలుసు కదా, మన మొత్తం ప్రపంచానికి అది నాభి అన్నమాట. మనం మేరో దక్షిణ దిగ్భాగే, ఇదంతా కూడా మనము ప్రియవ్రతుడు చెప్పినటువంటి భూగోళ వర్ణనలో నేర్చుకున్నాం మనం. సో అందరికీ గుర్తుండే ఉంటుంది. సరే, గుర్తు లేకపోయినా కూడా ప్రస్తుతానికి ఆ మేరు పర్వతం దగ్గరికి వెళ్ళిన వాళ్ళందరూ ఆడవాళ్ళుగా మారిపోతారు. ఈ సుద్యుమ్నుడు అక్కడికి వెళ్ళగానే మళ్ళీ ఆడదానిగా మారిపోతాడు. పుట్టడం ఆడగా పుట్టాడు, మగవాడుగా మారాడు. ఇప్పుడు ఏమైంది, మళ్ళీ ఆడగా కన్వర్ట్ అయిపోతాడు. కన్వర్ట్ అయిపోగానే ఇంకేం చేయాలి, అప్పుడు అదే నేను ఆడదానిగా మారిపోయానని చెప్పి బాధపడుతుంటే, సరే ఏమైతుంది, ఒక 6 నెలల పాటు 6 నెలల పాటు ఆడగా ఉండేటటువంటి వరం వస్తుంది అనమాట భగవంతుడి నుంచి. రాగానే ఏమవుతుంది, ఈ 6 నెలల పాటు తను ఏదైతే ఆడదానిలాగా ఉంటాడో అప్పుడు తనని ఇలా అని పిలుస్తారు. మగవాడుగా ఉన్నప్పుడు సుద్యుమ్నుడు అంటాడు. ఇలా అని ఉన్నప్పుడు బుధుడు ఉన్నాడు కదా, బుధుడు ఎవరు, చంద్రుడు తార యొక్క కుమారుడు. సో చంద్రవంశం కథ స్టార్ట్ అయింది ఎలాగా అని అంటే చెప్తున్నాను. ఆ చంద్రుడు యొక్క కుమారుడైనటువంటి బుధుడు ఇలని ఇష్టపడతాడు, వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. వాళ్ళ నుంచి చంద్రవంశం ప్రారంభమైంది. మళ్ళొకసారి రిపీట్ చేయమంటే చేస్తాను. సూర్యవంశం అర్థమైందా? ఫస్ట్ చెప్పండి. 2 వంశాలు ముందు మీకు అర్థం కావాలి. సూర్యవంశం అంటే రాముడు వంశం, చంద్రవంశం అంటే కృష్ణుడు వంశం. ఫస్ట్ ఈ పాయింట్ అర్థం కానోళ్ళు చెప్పండి. ఈ ఒక్క పాయింట్ అర్థం కానోళ్ళు ఎవరైనా ఉన్నారా? సూర్యవంశం అంటే పెద్ద దేవుడు ఎవరు? రాముడు. కృష్ణ. చంద్రవంశంలో పెద్ద దేవుడు ఎవరు? కృష్ణుడు. ఓకే, ఇది ఒక్కసారి కొద్దిగా పెన్ను పేపర్ ఉన్న వాళ్ళు మళ్ళీ రాసుకుంటారా? రాసుకోండి, నేను మంచిగా చెప్తా. మళ్ళీ ఒకసారి మంచిగా అర్థం చేసుకోండి, ఇక మళ్ళీ మర్చిపోవద్దు లైఫ్ లోపల. ఓకే, మళ్ళీ ఒకసారి చూసుకోండి. ఇప్పుడు సూర్యవంశం ఏమో సూర్యుడి యొక్క కుమారుడైనటువంటి మనువు యొక్క కుమారుడైనటువంటి ఇక్ష్వాకువు నుంచి అలా వెళ్ళిపోయింది.
క్లియర్ గా వెళ్ళిపోయింది. ఇక్ష్వాకుడు షర్యాతి అన్నదమ్ముళ్ళు. ఓకే, ఆ కథ వెళ్ళిపోయింది. అది ఇక్ష్వాకుడు తర్వాత కుక్షి వికుక్షి వీళ్ళందరూ వస్తారు. అందులోపల మనకు సగరుడు, భగీరథుడు, మనకు వీళ్ళందరూ అంశుమంతుడు, తర్వాత వీళ్ళందరూ ఇంకా ఓకే అసమంజసుడు, ఈ గ్యాంగ్ అంతా వస్తారు. మనకు సత్య హరిశ్చంద్రుడు, వీళ్ళందరూ రఘువంశంలో ఉన్న రాజులు. రఘువంశంలో కొన్ని రాజుల పేర్లు ఉన్నాయి, ఇందులో ఎక్కువ పేర్లు. రఘువంశంలో కొన్ని పేర్లు ఇచ్చాడు. రఘువంశంలో సీక్వెన్స్ కొత్త ఇది ఉండదు, కరెక్ట్ ఉండదు, బట్ పర్వాలేదు. రఘువంశం మనకు ఓవరాల్ గా రఫ్ ఐడియా రావడం కోసం తెలుస్తుంది. చక్కటి కథలు తెలుసుకుంటున్నాం, గుర్తుంచుకోండి. ఒక దాంట్లోకి లింక్ అయ్యేవి తెలుసుకుంటున్నాం మనం. ఇది సూర్యవంశం. సూర్యవంశం అర్థం కాని వాళ్ళు అడగండి, మళ్ళీ ఒకసారి చెప్తా, ఏం పర్వాలేదు, సిగ్గుపడకుండా అడగండి. ఎందుకంటే మళ్ళా ఇంకెప్పుడో మనం మళ్ళీ ఈ చాప్టర్ కి రావాలంటే మళ్ళీ 1 year పడుతుంది, ఎప్పుడో వేరే వాళ్ళకి చెప్తూ. కాబట్టి సిగ్గు లేకుండా పడకుండా అడగండి. అయ్యో, ఇంత సిగ్గుపడతారు మన స్టూడెంట్స్. నన్ను ఉద్ధరించద్దా? నన్ను ఉద్ధరిస్తారా లేదా చెప్పండి. నన్ను ఉద్ధరించాలి కదా, సిగ్గుపడితే ఎట్లాగా? రాసుకున్నాం. వెరీ గుడ్. సూర్యవంశం క్లియర్ కదా. ఇప్పుడు చంద్రవంశం చెప్తా. ఈయన ఏమైంది, ఈయన ఎవరైతే సూర్యుని యొక్క కుమారుడు ఉన్నాడో మనువుకి ఇద్దరు ఇగో చూడండి, ఇగో ఇదేమో మొగోడు ఇక్ష్వాకు, ఇదేమో మొట్టమొదట పుట్టినటువంటి ఇగో ఇది బ్యూటిఫుల్ కలర్స్ ఉంది కదా, ఇదేమో ఆడామె. ఇలాగా ఈ కథ మనం తెలుసుకున్నాం. కొద్దిగా ఉండండి, ఎందుకంటే ఇంత డీటెయిల్ గా మీరు మీ లైఫ్ లో తెలుసుకోరు. ఒక్కసారి జాగ్రత్తగా వినండి. ఇక్కడ సూర్యుడి నుంచి సూర్యుడు, వైవస్వతుడు, ఇక్ష్వాకువు, ఇలా వెళ్ళిపోయింది రాముడి కథ. ఇదంతా రాముడు, ఇదంతా శ్రీరాముడు. మనకు బ్లూగా ఉంటాడు రాముడు, ఇక్కడ మనం గ్రీన్ కలర్ పెట్టాం. ఇదేమో పింక్ కలర్. ఓకే, హరిత అంటే ఇప్పుడు హరిత మాట్లాడుతుంది. హరిత అనడా సార్ నేను ఇక్కడే ఉన్నాను సార్, నారాయణ నేనే చెప్తున్నాను అంటుంది. ఓకే, ఈ పింక్ కలర్ లో ఉన్నటువంటిది ఏదైతే ఉన్నదో ఇది ఇలా, ఇది కూడా మనువు యొక్క కుమారుడే. ఎందుకంటే ఇలా పేరు సుద్యుమ్నుడు. ఈ సుద్యుమ్నుడు ఏమవుతుంది, 6 నెలలు ఆడ 6 నెలలు మొగ, 6 నెలలు ఆడ 6 నెలలు మొగ. దీనివల్ల ఏమైపోయింది, ఆడ రూపంలో ఉన్నప్పుడు ఏమైందంటే చంద్రుని యొక్క కుమారుడు ఎవరైతే బుధుడు ఉంటాడో, బుధుడు అంటే చంద్రుడికి చాలా ఇష్టం. ఓకే, సో గురువు కూడా అడుగుతాడు ముందు, ఈ బుధుడు ఎంత అందంగా ఉంటాడంటే, గురువు భార్య పేరు తారాదేవి. ఆ తారాదేవిని చంద్రుడు ఎత్తుకుపోతాడు. ముందు మాటల్లో పెడతాడు, తర్వాత మెల్లగా ఎత్తుకుపోతాడు. చంద్రుడు అందంగా కూడా ఉండడంతో ఏమైపోతుందంటే ఇంకా ఆవిడ ఏమనలేదు. తర్వాత ఈయన వచ్చేసి గొడవ చేస్తాడు, బాబోయ్ నా వైఫ్ ఇప్పించండి ముర్రో అని చెప్పేసి అందరి దగ్గర గోల చేస్తాడు. చేయగానే అందరూ వస్తారు, దేవతలందరూ వస్తారు. దేవతలు రాక్షసులు కుట్టుకునే స్టేజ్ దాకా వస్తుంది. రాగానే అప్పుడు అందరూ కలిసి పంచాయతీ పెట్టి మొత్తం మీద ఆ పంచాయతీ లోపల ఈయన భార్యని ఇప్పిస్తారు. ఇప్పించిన తర్వాత కొడుకు పుడతాడు బుధుడు. పుట్టగానే చంద్రుడు వచ్చి నా కొడుకు అని అంటాడు అనమాట. ఈయన గురువు అంటాడు, లేదు నా కొడుకు అంటాడు. సరే, అప్పుడు ఆమెను అడుగుతాడు, నువ్వు చెప్పు ఎవరు కొడుకు అని. అంటే ఆమె సిగ్గుపడుతూ చెప్తుంది, ఇతను చంద్రుడు యొక్క కొడుకు అని. సో ఇప్పుడు గుర్తుంచుకోండి, ఆ చంద్రుడి యొక్క కొడుకు బుధుడు. ఆ చంద్రుడు అంటే ఇటు గురువుకి చాలా ఇష్టము, ఇటు చంద్రుడు తన సొంత సంతానం కాబట్టి చంద్రుడికి కూడా చాలా ఇష్టము. ఈ కథలలో లాజిక్ అడగద్దు దయచేసి. ఈ చంద్రుడి యొక్క కుమారుడైనటువంటి బుధుడు ఇలాను పెళ్లి చేసుకుంటాడు. అర్థం కాని వాళ్ళు అడగండి ఇప్పుడు కొద్దిగా. చంద్రుడు ఎక్కడి నుంచి వచ్చాడు అది చెప్పలేదు. ఏంటమ్మా? చంద్రుడు ఎక్కడి నుంచి వచ్చాడు అనేది చెప్పలేదు. చంద్రుడు క్షీరసాగర అయితే 2 కథలు ఉన్నాయి. చంద్రుడు పుట్టడానికి 2 కథలు ఉన్నాయి. ఒకటేంటంటే సూర్యుడు ఈమె ఆత్రేయ అనసూయ ఎవరైతే ఉంటారో ఆ అనసూయ యొక్క పాతివ్రత్యాన్ని పరీక్షించడం కోసం అని చెప్పేసి వీళ్ళు వస్తారనమాట. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వస్తారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వస్తారు. వచ్చినప్పుడు ఏమైతుందంటే అప్పుడు వారి ముగ్గురిని కూడా ఆవిడ చిన్న పిల్లలాగా చేసేసి ఆడిస్తుంది అనమాట. ఆడించగానే అప్పుడు భార్యలు వచ్చి అడుగుతారు, మా పిల్లల్ని మాకు ఇచ్చేసేయండి అంటే, అప్పుడు ఆ ముగ్గురి యొక్క అవతారాలలో విష్ణుమూర్తి అవతారాన్ని దత్తాత్రేయుడు అంటారు, శివుడి యొక్క అవతారాన్ని దూర్వాసుడు అంటారు, ఇంకెవరు మిగిలారు? బ్రహ్మదేవుడి యొక్క అవతారాన్ని చంద్రుడు అంటారు.
ఓకే, సో ఈ ముగ్గురు వాళ్ళలోని కొంత అంశని ఈయన లోపల పెడతారు, దత్తాత్రేయ స్వామిలో పెట్టి వాళ్ళు వెళ్ళిపోతారు. సో అది చంద్రుడు. సో చంద్రుడి యొక్క తల్లిదండ్రి ఎవరు? అత్రి, అనసూయ. క్లియరా? సార్ ఇంకొక కథ ఏంటంటే ఈయన మళ్ళీ క్షీరసాగరంలో కూడా ఉద్భవించాడు అని ఇంకొక కథ. ఓకే, రెండు కరెక్ట్, డిఫరెంట్ కల్పాలలో డిఫరెంట్ రకాలుగా జరిగినటువంటి కథలు, కాబట్టి రెండు కూడా కరెక్టే. ఓకే, ఇప్పుడు చంద్రుడి యొక్క కుమారుడు పేరేంటి? బుధుడు. బుధుడి యొక్క కొడుకు పేరేంటి? బుధుడి యొక్క భార్య పేరేంటి? ఇలా యొక్క మగ పేరేంటి? సుద్యుమ్న. ఓకే, ప్రద్యుమ్న లాగా సుద్యుమ్న. ఓకే, సుద్యుమ్న. సో అదన్నమాట. ఇంతవరకు అందరికి క్లియర్ అయింది కదా? బుద్ధుడి కుమారుడు లేరా? అక్కడ దాకా రాల. బుద్ధుడి భార్య బుధుడు కుమారుడు చెప్తా. ఇప్పుడు మీకు అర్థమైందా? ఈ గ్రీన్ కలర్ ఎవరు? చెప్పండి, సిగ్గుపడుతున్నారు. ఇది చంద్రవంశము, ఇది సూర్యవంశము. ఇద్దరికి డాడీ ఎవరు? సూర్యుడు. సూర్యుడా? ఇందాకనే హరిప్రియ చెప్పలే మను అని. వివస్వతుడి యొక్క కుమారుడైనటువంటి వైవస్వతుడు. ఓకేనా? ఓకే, క్లియర్ కదా? చంద్రవంశం స్టోరీ ఏంటమ్మా? ఇది అదే అండి. ఇప్పుడు సూర్యుని చంద్రుని ఫాదరు సూర్యుడు చంద్రుడి ఫాదర్ ఎలా అవుతాడండి? కాదండి, చెప్పారు సార్. వివస్వతుడు అంటే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు. వివస్వతుడు అంటే సూర్యుడు అని అర్థం కదా. సూర్యుడు వివస్వాన్ అంటే సూర్యుడు. అది అనుకున్నాం కదా మనం ఆదిత్య హృదయంలో తెలుసుకుందామని. మృదుల గారు, మీ డౌట్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. మీకు సూర్యుడు తండ్రి కావాలా, చంద్రుడు తండ్రి కావాలా? అవును సార్. కాదు సార్, ఇద్దరు ఇటు నుంచి వచ్చారు అని చెప్పారు కదా సార్. వివస్వతుడు వైవస్వతుని మనువు నుంచి వచ్చారు, సూర్యుడు చంద్రుడు అని. చెప్పలేదు. చంద్రవంశం సూర్యవంశం ప్రారంభమయ్యాయని చెప్పాను నేను. సూర్యుడు చంద్రుడు వాళ్ళ నుంచి రాలేదు. మీకు కథ అర్థం కాలేదైతే కదా, నిజం చెప్పండి. ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా మాట్లాడద్దు దయచేసి. ఒక్క నిమిషం, ఆవిడ డౌట్ క్లియర్ అయిపోవాలి. ఆవిడ మొదటిసారే ఆవిడ సగం వింటారు, రెండోసారి ఎట్లా వింటారు? ఇదే సినిమా బైదవే. మొదటిసారి సగం వింటే రెండోసారి వినడం అస్సలు ఓపిక లేదు. దాన్ని ఏ సినిమాది? చెప్పాలి సార్. సన్ ఆఫ్ సత్యమూర్తి. బ్రహ్మానందం అంటాడు, అలా మొత్తం మీద నువ్వు వీళ్ళ నాన్నని చంపేసావు అంటే, అయ్యో మీకు కథ అర్థమైనట్లేదు, మళ్ళోసారి చెప్తాను అంటే, ఊరుకో నాకు మొదటిసారి సగం వింటాను, అలాంటిది రెండోసారి కూడా చెప్తావా నువ్వు? మొదటిసారి అట్లాగా. సో మృదుల గారు మళ్ళొకసారి జాగ్రత్తగా వినండి. సూర్యుడు ఎవరు అంటే, సూర్యుడు మనకు అదితి యొక్క కుమారుడు ఆదిత్యుడు. ఓకేనా? ఆయన కుమారుడు పేరు వైవస్వతుడు. ఆ వైవస్వతుడు వివస్వాన్ అంటే సూర్యుడు. ఆ వైవస్వతుడు ఎవరైతే ఉంటారో ఆ వైవస్వతుడిని మనము మనువు అని కూడా అంటాము. ఇప్పుడు మనం ఉన్నటువంటి మన్వంతరం పేరు వైవస్వత మన్వంతరము. ఈ వైవస్వతుడికి ఒక సూర్యవంశం కథ, ఒక చంద్రవంశం కథ, రెండిటికి కూడా ఆయననే మూల కారణము. అదే అడుగుతున్నాను సార్, మూల కారణం అని చెప్పారు. కానీ సూర్యుడికి చంద్రుడికి మూలం కాదు. సూర్య వంశమునకు చంద్ర వంశమునకు అన్నా నేను. సూర్యుడికి మూలం కాదు ఆయన, సూర్యుడి యొక్క కొడుకు. అన్నిటికీ మూలం సూర్యుడే. సూర్యవంశం ఇది ఇక లైఫ్ అంతా. ఇది నేనేమంటానంటే, ఇది వీడియోను ఒక 20 సార్లు చూసి అందరూ పెన్ను పేపర్ పెట్టుకొని రాసుకోండి, మళ్ళా మర్చిపోరు. ప్రతి పురాణంలో ఇదే కథ ఉండాలి. పురాణంలో ఏముండాలి? పురాణం పంచలక్షణం. ఏముండాలి? సృష్టి ఎలా జరుగుతుందో ఉండాలి, ప్రళయం ఎలా జరుగుతుందో ఉండాలి, మనువుల కథలు ఉండాలి, మనువుల పేర్లు ఉండాలి, వంశముల చరిత్ర ఉండాలి. వంశముల చరిత్ర అంటే సూర్యవంశము చంద్రవంశముని వంశముల చరిత్ర అంటారు. వంశములు వేరేవేమి లేవు, ఉన్నవి రెండే వంశాలు, సూర్యవంశం చంద్రవంశం. మిగతా చిన్న చిన్న వంశాలు కథలు అక్కడక్కడ తెలుసుకుంటూ ఉంటాం, కానీ మెయిన్ ఉన్నవి సూర్యవంశం చంద్రవంశం. సూర్యవంశం కథలు ఎంత బాగా తెలుసుకుంటామో చంద్రవంశం కథలు కూడా అంత బాగా తెలుసుకుంటాం. ఇప్పుడు అర్థమైందా లేదా? ఎవరికైనా డౌట్ ఉన్నా అడగండి. మళ్ళా ఈ క్లాస్ కి మళ్ళీ వెనక్కి రాలేం కదా సార్. వైవస్వతుని భార్య పేరేం సార్? ఇలా వాళ్ళ అమ్మగారి పేరు శ్రద్ధాదేవా సార్?
శ్రద్ధాదేవి అనుకుంటా, శ్రద్ధాదేవి అనుకుంటా మోస్ట్. ఎస్, అంతే, శ్రద్ధాదేవి. ఓకే, ఓకే సార్. ఇప్పుడు మీకు సూర్యవంశం చంద్రవంశం అనే 2 బ్రాంచెస్ సూర్యుడి నుంచే వచ్చాయి. కానీ సూర్యుడి యొక్క మగపిల్లల నుంచి వచ్చినటువంటి ఫ్యామిలీ ఏమో సూర్యవంశం అంటారు. సూర్యుని యొక్క ఆడపిల్లల నుంచి వచ్చిన ఫ్యామిలీ ఏమో చంద్రవంశం అంటారు. క్లియర్ గా అర్థమైందా అందరికి? చాలా డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోతారు. అదే అందుకే మొన్న నేను 2 రోజులు ప్రవచనం మానేస్తే ఎన్ని మెసేజ్లు పెట్టారో, సార్ నిద్ర మాత్రలు వేసుకోవాలా, చావాలా, మేమేం కావాలా? మీరు వెంటనే ప్రవచనం పెట్టాలి సార్, మీరు పెట్టకపోతే మాకు ఇక్కడ నిద్రలు పట్టట్లేదు. ప్రవచనం వింటే 10 నిమిషాల లోపల ఎవరో కొట్టినట్టుగా లాఠీ చార్జ్ చేసినట్టుగా నిద్రపోతున్నాం అని చెప్పి మెసేజ్లు పెట్టారు. అద్భుతమైన నిద్రలో వెళ్తున్నారు. ఏం మాటలా? సూర్యుడి కూతురు వైపు నుంచి అంటే ఎవరు? సూర్యుడు యొక్క కొడుకు ఎవరు? వైవస్వతుడు. వైవస్వతుడు యొక్క కొడుకు పుట్టాలనుకుంటే కూతురు పుట్టింది. ఇలా అట్నుంచి అంటున్నారు వివస్వతుడి కూతురు గురించి. సూర్యుడి కూతురు అంటే కాదు కదా, సూర్యుడి కూతురు కాదు, అదే వైవస్వతుడి కూతురు. ఆడపిల్ల వైపు సూర్యవంశం సార్, మగపిల్ల వైపు వచ్చింది చంద్రవంశం. సూర్యవంశం, ఇక్ష్వాకు, షరియాతి వీళ్ళందరి నుంచి వచ్చినటువంటిది సూర్యవంశం. ఇటు సైడ్ మనకు బుధుడు ఇలా ఉన్నారు కదా, ఇలా ఎవరిని పెళ్లి చేసుకుంటుంది? బుధుడిని పెళ్లి చేసుకుంటుంది. బుధుడు ఎవరికి వస్తాడు? పురురవుడు తర్వాత అట్లా మెల్లమెల్లగా వెళ్ళిపోతూ యయాతి దగ్గరికి వస్తుంది. యయాతి దగ్గరికి వచ్చిన తర్వాత ఏమవుతుంది? యయాతికి 2 భార్యలు ఉంటారు. ఆ 2 భార్యలు మళ్ళీ క్లియర్ గా చెప్పండి సార్, బుధుడు ఎలా దగ్గర నుండి. సరే, సూర్యవంశం చెప్పండి. సూర్యవంశం అయిపోయింది కదా సార్, మనం చంద్రవంశం చెప్పుకుంటున్నాం సార్. చంద్రవంశం లోపల ఏమైందంటే, ఈయన మనువుకి ముందు మగపిల్లలు పుట్టారు. ఇక్ష్వాకు కూడా పుట్టలేదు ఇంకా. ఇక్ష్వాకు, శర్వ, ఈయన ఏమైపోయింది, షరియాతి, వృషధ్రుడు, చాలా మంది ఉంటారు ఆయనకి పిల్లలు, 10 మంది. నాకు అందరి పేర్లు నోట్ లేవు. వాళ్ళు తర్వాత వస్తారండి. కుక్షి తర్వాత ఇక్ష్వాకు పిల్లలు. మీరేమైతుంది తెలుసా? మరి ఇప్పుడు మీరు ఇక్ష్వాకు, షరియాతి అనే వాళ్ళు అన్నదమ్ములు అవుతారు. మీరేం చేస్తున్నారు? ఇక్ష్వాకు పిల్లల్ని వీళ్ళ లైన్ లో పెడుతున్నారు. లేదు సార్, ఇక్ష్వాకుకి డౌన్ యారో ఇచ్చి కుక్షి వికుక్షి అని రాసుకున్నాను సార్. కరెక్ట్, కానీ నాకు తెలియదు కదా మీరేం రాసుకున్నారో. అదే సార్, నేను ఇక్ష్వాకు, షరియాతి అని చెప్పినప్పుడు ప్యారలల్ లైన్ వస్తుంది. మీరు డౌన్వర్డ్ లైన్ చెప్తున్నారు. నేను చెప్తున్నది ప్యారలల్ లైన్. మిగతా వాళ్ళందరూ కన్ఫ్యూజ్ అయ్యేదాకా చేస్తాం మనం ఇవాళ. సో ఒక్కసారి అందరు కామ్గా ఉండండి, నేను చెప్తాను. ఆల్ క్యాన్సిల్, మొత్తం క్యాన్సిల్. బ్రహ్మదేవుడు ముందు పుట్టాడు. ఆ బ్రహ్మదేవుడికి 10 మంది పిల్లలు ఉంటారు. ఆ 10 మంది పిల్లల లోపల మరీచి అనేటైన మనం తెలుసుకుంటున్నాం ఆయన మరీచి చరిత్ర. ఆ మరీచికి ఉన్నటువంటి కొడుకు పేరు కశ్యపుడు. ఆ కశ్యపుడికి చాలా మంది భార్యలు ఉంటారు. అందులోపల ఒక భార్య ఎవరైతే ఉన్నారో ఆవిడకి మనకు అదితి అని, ఆవిడకి ఆదిత్యుడు పుడతాడు. ఈ ఆదిత్యుడినే మనము వివస్వతుడు అంటాము. ఈ వివస్వతుడికి పుట్టినటువంటి కొడుకు పేరు వైవస్వతుడు. ఇక్కడి నుంచి కథ ప్రారంభం. ఈ వైవస్వతుడికి ముందు పిల్లలు పుట్టారు. మగ పిల్లలు ఎవరు పుట్టారు? 0. ఆడపిల్లల లోపల ఫస్ట్ ఏమవుతుందంటే ఇలా పుడుతుంది. ఇలా ఏమవుతుంది? ఇలా పుట్టగానే ఈయన షాక్ తింటాడు. ఏం చేసినావయ్యా అని. అంటే ఇతన్ని భార్య చేసిందయ్యా, ఆడపిల్ల కావాలనుకుంది అని అనగానే, ఎట్లా ఇప్పుడు అంటే, సరేలే మేము కన్వర్ట్ చేసేస్తామని చెప్పేసి ఇలాని సుద్యుమ్నుడుగా కన్వర్ట్ చేస్తారు. సుద్యుమ్నుడు చక్కగా మగవాడిలాగా ఆనందంగా ఉన్నాడు. అనుకోకుండా మేరు పర్వతం దగ్గరికి వెళ్ళేసరికి ఏమవుతుందంటే తను ఆడగా మారిపోతాడు. సరే, ఏదైతే భగవంతుడు యొక్క రూపం వరం వల్ల 6 నెలలు ఆడ 6 నెలలు మొగగా తను రాజ్యాన్ని పరిపాలించడానికి చూస్తాడు. 6 నెలలు ఆడ రూపంలో ఉన్నప్పుడు అంటే ఒకే వ్యక్తి, ఇలా సుద్యుమ్నుడు ఒకే మనిషికి 2 రూపాలు. ఇలా అనే రూపంలో ఉన్నప్పుడు బుధుడు ఉన్నాడు. వాళ్ళ డాడీ పోలికలు. చంద్రుడు లాగా అతను ఏం చేశాడు, చూసాడు, అరే ఇక్కడ ఎవరో అమ్మాయింది కదా అని చెప్పేసి వచ్చేసి పెళ్లి చేసేసుకుంటాడు. పెళ్లి చేసుకుంటే వాళ్లకు వేరే సంతానం వస్తారు. ఇదంతా కూడా చంద్రవంశం. పురూరవుడు, ఆయనకు వచ్చే వాళ్ళు మనకు యయాతి, శ్రీకృష్ణుడు, కురు వంశము, ఇవన్నీ కూడా అక్కడి నుంచి వస్తాయి. సూర్యుడి వైపు ఏమి జరిగింది? ఈ వైవస్వతుడు ఆడపిల్ల పుట్టింది, సుజుమ్నుడు పుట్టాడు అనేది ఇదయ్యి, సరే వద్దయ్యా నేను మళ్ళీ దేవుడి గురించి ప్రార్థన చేస్తాను మళ్ళీ ప్రార్థన చేస్తే, ఇంతకుముందు 0 ఉన్న దగ్గర పక్కకు ఒక 1 యాడ్ అయ్యి 10 మంది పిల్లలు పుట్టారు, మగపిల్లలు. ఈ 10 మంది మగపిల్లల లోపల ముఖ్యులు ఇక్ష్వాకు, షరియాతి, వృషధ్రుడు,
ఇంకా ఎవరో ముగ్గురు, నాకు అన్ని పేర్లు జ్ఞాపకం లేవు. అలా 10 మంది పిల్లలు ఉంటారు. ఇందులోపల మళ్ళీ మనము ఇక్ష్వాకుడు ఉన్నాడు కదా, ఆ ఇక్ష్వాకు కొడుకులు కుక్షి, వికుక్షి, రాముడు వీళ్ళందరూ అక్కడి నుంచి వస్తారు అన్నమాట. అది ఈ బుధుడు వంశంలో ఉన్నదంతా కూడా చంద్రుడికి వచ్చింది. ఇప్పుడు ఇందులో ఎక్కడన్నా ఒక పీస్ అర్థం కాకపోతే అడగండి. మొహమాట పడద్దు, ఎక్కడ ఒక్క పీస్ అర్థం కాకపోయినా అడగండి. అందుకే పెన్ను పేపర్ తెచ్చుకోవాలి, నిద్రపోకుండా వినాలి. సార్ ఇప్పుడు వైవస్వత మనువు ఒక కుమారుడు ఇక్ష్వాకు ఒకే సూర్యవంశం వచ్చింది, మిగతా కుమారులందరూ వేరే వంశాలు వెళ్ళిపోతాయా సార్? మళ్ళీ వీళ్ళందరూ కూడా ఇదే వంశంలో కిందకి వస్తారా? షరియాతి తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా ఏమవుతుందంటే, ఒక ఆయనకేమో శాపం వస్తుంది, వృషధ్రుడు అని ఉంటాడు. ఆ వృషధ్రుడికి ఏమో శాపం వస్తుంది. అనుకోకుండా ఒక రోజు ఏమవుతుందంటే ఒక ఆవుని తను తెలియకుండా చంపేస్తాడు అనమాట. దానివల్ల అతడు వంశంలోంచి వెలివేయబడతాడు. ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా దేవుడికి ధ్యానం చేసుకొని వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు. సో అందులో మిగిలినది కేవలము షరియాతి, ఇక్ష్వాకుడు మాత్రమే మిగులుతారు. క్లియర్? ఓకే సార్. షరియాతి కథ తెలుసుకుందాం. చెప్తాను నేను. ఇవాళ మనం నారాయణీయం కంటే కూడా మనము భాగవతమే ఎక్కువ తెలుసుకుందాం. సరేనా? ఇంకెవరికైనా ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? పెన్ను పేపర్ పెట్టుకోవాలండి. మీరు పెన్ను పేపర్ పెట్టుకోవాలి. ఇవి మీరు ఎక్కడికి వెళ్ళినా దొరకదు. మీకు ఎంతసేపు మీకు ఎవరైనా ప్రవచనకర్తలు ఏం చెప్తారు? భాగవతం అనగానే సృష్టి కూడా ఎవ్వరు చెప్పడు. డైరెక్ట్ గా హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, అవి తర్వాత ఈ బలి చక్రవర్తి కథ ఒకటి చెప్తారు. ఓకే, తర్వాత మెల్లగా దైవాసుర సంగ్రామం ఒకటి చెప్తారు. తర్వాత హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు దితిపుత్రులా సార్? అవునండి. సో ఇదంతా అయిపోయిన తర్వాత చివరికి మనకు శ్రీకృష్ణుడు రుక్మిణి కళ్యాణం తోటి కథ అయిపోతుంది. వారం రోజులు అయిపోతుంది. చప్పట్టు కొట్టించేసుకుంటారు, వెళ్ళిపోతారు. కానీ ఎవరు చెప్పాలి? ఇవన్నీ ఎవరో ఒకరు తెలుసుకోవాలి కదా. నేను అందుకే ఏమంటున్నానంటే భాగవతం ఒక్కటే కాస్త డీసెంట్ గా, ఇప్పుడు ఇందులో కూడా నాకు చాలా డౌట్స్ ఉన్నాయి. ఇప్పుడు మీకు వచ్చే డౌట్స్ కంటే నాకు ఎక్కువ డౌట్స్ ఉన్నాయి. కానీ ఇక నాకు ఉన్న అనుమానాలే ఎక్కువ. ఇక మళ్ళీ కొత్త అనుమానాలు ఎందుకు అని చెప్పేసి ఇక నేను ఎక్కువ ఇప్పుడు అవి చెప్తే మళ్ళీ మీరందరూ కన్ఫ్యూజ్ అవుతారు. అందుకని అవన్నీ నేను చెప్పడం లేదు మిమ్మల్ని. సో ఇది మనకు మెయిన్, మనకు కావాల్సింది ఏంటంటే సూర్యవంశం, చంద్రవంశం అనేటటువంటివి రెండు కూడా ఇండైరెక్ట్లీ డైరెక్ట్లీ సూర్యుడి నుంచే వచ్చాయి. సో సూర్యుడే మొత్తం సృష్టికి, ఇక్కడ ఉన్నటువంటి మన వంశముల చరిత్రకు కారణము అది. సో మనము ఆదిత్య హృదయము 2 వారాలలో ప్రారంభం అవుతుంది. ఇప్పుడు 10th కదా, బహుశా మనకు 25th గానీ లేదా వచ్చే మంత్ లో ఫస్ట్ వీక్ లో గానీ ప్రారంభం అవుతుంది. అప్పుడు మనం డీటెయిల్ గా తెలుసుకుంటాం. నారాయణీయము మనకు ఈ సాటర్డే కూడా మళ్ళీ క్లాస్ ఉంటుంది. అంతలోపల కూడా వీలైతే ఇంకొక క్లాస్ తీసుకోవడానికి ట్రై చేస్తాను. ఇవాళ మరి ఎంత టైం? ఆల్రెడీ 40 నిమిషాలు అయిపోయింది. ఫస్ట్ పేజీలలో ఏం మనం ఇంకా సార్ ఇలాకి బుద్ధుడికి పుట్టిన పిల్లలు ఎవరు సార్? మెయిన్ ఇంకా చాలా మంది పుట్టారు. అందులో ముగ్గురు కుమారులు, తర్వాత ఒక పురూరవుడు. మెయిన్ ఏంటంటే ఆ ముగ్గురు కుమారులు వాళ్ళు ఈయన రాజ్యాన్ని పరిపాలిస్తారు. వాళ్ళ పేర్లేవో ఇచ్చారు, అవి నాకు నోటికి లేవు. కానీ అందులో మెయిన్ రాజు మాత్రము పురూరవుడు. ఎవరు సార్? పురూరవుడు అంటే ఎవరు? ఊర్వశి, పురూరవ. మనం స్టోరీ కూడా చెప్పుకున్నాం. ఊర్వశి దేవిని పెళ్లి చేసుకుంటాడని చెప్పేసి, ఊర్వశిని పెళ్లి చేసుకుందాం అనుకుంటే ఊర్వశి కండిషన్స్ పెడుతుంది. అప్పుడు అతను వదిలేసి వెళ్ళిపోతే ఇతను చాలా బాధపడుతుంది. కథ మనం తెలుసుకున్నాము. సరే, ఒక పని చేద్దాం. నేను చెప్తాను, ఆ కథ చెప్తాను. సరేనా? ఇంతవరకు గుర్తుంది కదా, ఇప్పుడు నేను చెప్తాను తర్వాత. అది క్లియర్? అందరు క్లియర్ అంటే గానీ ముందుకెళ్ళదు కథ. జై శ్రీకృష్ణ. చెప్పండి సార్. మీరు అన్నారు కదా ఇట్లా బుధుడు అంటే చంద్రుడికి అటు బృహస్పతికి ఇద్దరికి ఇష్టము అన్నారు కదా సార్? అవునమ్మా. అంటే భగవంతుడి దయ వల్ల మీరు కాదు కానీ రాధికా పిన్నిక గారు మాకు టీచ్ చేశారు సార్ మొన్న. దాంట్లో అట్లా మనం దాంట్లో ఆ ప్లానెట్స్ గురించి ఇంకొంచెం నేను తర్వాత చేస్తే, ఇప్పుడు మామూలుగా మరి ఆస్ట్రాలజీలో బృహస్పతికి ఎనిమి కదా సార్ బుధుడు? అంటే అది కథను, ఇది ఆస్ట్రాలజీలో ఇట్లానా? కరెక్ట్. ఆస్ట్రాలజీలో చిన్న మార్పు ఉంటుంది. అంటే ఆయన తన కుమారుడే అని చెప్పి చాలా ఇష్టపడతాడు. కాకపోతే ఎత్తుకుపోతాడు కదా ఇతడు, చంద్రుడు ఎత్తుకుపోతాడు కదా. సో దానివల్ల కొంత బాధ ఉండడం అనేది సహజము. బట్ ఎనీవే, దీన్ని కలపకండి. ప్రస్తుతం కథ మీకు ఎంత అర్థమైందో అంతే అర్థం చేసుకోండి. చక్కగా అర్థమైంది సార్. అంటే ఓకే, వెరీ గుడ్. అంతే కరెక్ట్. నో ప్రాబ్లం. అందులో కూడా మీకు ఎవరికెవరు శత్రువులు కాదు. యాక్చువల్ గా చూసుకున్నట్లయితే మీరు ఆ గ్రూప్ చూసుకున్నట్లయితే 2 గ్రూపులు అలా డివైడ్ చేశారు.
ఎందుకంటే మనకు అర్థం కావడం కోసం మనం కథల రూపంలో తెలుసుకుంటాం కానీ అవును సార్. ఎవరికెవరు శత్రువులు ఎవరెవరికి ఇది ఉండదు. వాళ్ళు ఉన్నటువంటి స్థితి లోపల వాళ్ళు ఎందులో ఉన్నారు, వాళ్ళు ఏ దశలో ఉన్నారు, ఏ విదశలో ఉన్నారు, ఎంత పర్సెంట్ ఆల్రెడీ పూర్తయింది, చాలా కారణాలు ఉంటాయి. అంటే గ్రహ వాటన్నిటి మైత్రి చూస్తున్నప్పుడు మ్యాచింగ్ లో అట్లా అవును కొంతవరకు కరెక్ట్. కానీ అందులోపల 100 కాదు 1000 కాంబినేషన్స్ ఉంటాయి. బట్ ఎనీవే ప్రస్తుతానికి అది వదిలేద్దాం మనం. ఓకేనా? థ్యాంక్ యూ సార్. షూర్ నో ప్రాబ్లం, డోంట్ వరీ. ఓకే, తర్వాత ఇక ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ఈయనకున్నటువంటి కుమారులందరి లోపల ఇక్ష్వాకు కథ మనము బాగా డీటెయిల్ గా తెలుసుకుంటాం. మరి షరియాతి కథ తెలుసుకోవాలి కదా. ఈ షరియాతి కథ మనకు బాగా తెలిసినటువంటి కథ కాబట్టి 3 ముక్కల్లో చెప్తా. షరియాతికి ఒక కూతురు ఉంటుంది సుకన్య అని. ఆమె ఏం చేస్తుంది, చవన మహర్షి ఒకరోజు తపస్సు చేసుకుంటుంటే ఆమె మొత్తం ఆయనకు చుట్టూరా పొగలు వచ్చేసాయి. చవన మహర్షి ఎవరు? భృగు మహర్షి యొక్క సంతానం. ఈ భృగు మహర్షి ఎవరు? ఈయనకు పుట్టినటువంటి 10 మందిలో ఒకరు. ఎవరు? బ్రహ్మకు పుట్టిన 10 మందిలో ఒకడైనటువంటి భృగు మహర్షి. ఆయన వంశవుడు అయినటువంటి చవనుడు అని ఒక ఋషి ఉంటాడు. ఆయన తపస్సు చేసుకుంటూ ఉంటాడు. తపస్సు చేసుకుంటూ ఉంటే ఏమవుతుంది, ఈ వైవస్వత మనువు యొక్క కొడుకు యొక్క కూతురు, ఆమె పేరు సుకన్య. అంటే షరియాతి యొక్క కూతురు అయినటువంటి సుకన్య వెళ్ళి ఇక్కడ ఏవో మెరుస్తున్నాయి ఏంటి అని చెప్పి పుట్టల్లో మనిషి కనిపించాడు, కళ్ళు మాత్రం వెలుగుతూ కనిపిస్తాయి. ఏదో పురుగు అనుకుని ఇట్లా ఊరికే పొడిచి చూసేసరికి ఆయన కళ్ళు పోతాయి. కళ్ళు పోగానే దెబ్బకు ఆ కోపం వల్ల ఆయన ఏం చేస్తారంటే వీళ్ళకి అందరికీ కూడా పెద్ద శాపం ఇచ్చేస్తాడు. ఇవ్వగానే అందరికీ కూడా రకరకాల జీవక్రియలు జరగడం ఆగిపోతాయి అనమాట. ఆగిపోగానే అప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ వాళ్ళందరూ వచ్చి క్షమాపణలు కోరుకుంటే అదంతా కాదు, ఇంకా లాభం లేదు, నాకు ఈ కళ్ళు లేకుండా నేను నడవడం ఎలాగా అంటే, అయ్యో మీరేం బెంగపడకండి, మీకు ఎవరినో ఒకరు నప్ప చెప్తామంటే, ఎవరో ఒకరు కాదు, నీ కూతురు నప్ప చెప్పు, నాకు పెళ్లి చేయి, అయితేనే నీకు ఈ ప్రాబ్లమ్స్ నుంచి వదులుస్తాను అంటాడు. సరే, అప్పుడు ఏమవుతుంది, వెంటనే కూతురు నుంచి పెళ్లి చేయడానికి వాళ్ళు ఇష్టపడరు. ఆయన రాజు ఇష్టపడాడు, షరియాతి ఇష్టపడాడు. షరియాతి ఎవరు? వైవస్వతుని యొక్క కుమారుడు. ఆయనకు వైవస్వతుడికి ముఖ్యమైన కుమారులు 2 అని చెప్పి తెలుసుకున్నాము. ఒకడేమో ఇక్ష్వాకువు, ఇంకొకడేమో షరియాతి. ఈ షరియాతి భృగు మహర్షి యొక్క వంశం లోపల ఇప్పుడు వేలు పెట్టారనమాట. సో ఈ భృగు మహర్షి వంశం లోపల ఉన్నటువంటి చవనుడి యొక్క కండు పోగొట్టడం వల్ల సుకన్య అంటుంది, నాన్న తప్పు జరిగింది నాతోటి, కాబట్టి లెట్ మీ కరెక్ట్ ఇట్ అని చెప్పేసి ఆమె బతిలాడుకుంటుంది. తండ్రిని పెళ్లి చేసుకుంటుంది. పెళ్లి చేసుకున్న తర్వాత ముసలివాడైనా కూడా, కండు లేకపోయినా కూడా భర్తను చాలా ప్రేమగా చూసుకుంటుంది. మన ఇప్పటి ఆడవాళ్ళలాగా కాదు, ఇట్లా గడ్డాలు పెంచుకునే స్టేజ్కి రారు మగవాళ్ళు. అలాగా పెంచుకుని చాలా బాగా చూసుకుంటున్న టైం లోపల ఒకరోజు ఏమవుతుందంటే వీళ్ళు అశ్విని దేవతలు ఆమెకి కనిపించి వాళ్ళు అంటారు అనమాట, మాలో ఒకరిని పెళ్లి చేసుకో నువ్వు అంటారు అనమాట. అంటే ఈమె ఒప్పుకోకపోతే అప్పుడు సరే, వాళ్ళు ఏమంటారంటే, సరే అయితే నీ హస్బెండ్ ని కూడా తీసుకెళ్తాము, ముగ్గురము కలిసి నీళ్ళలో మునిగినప్పుడు మా ముగ్గురులో మేము బయటకు వచ్చినప్పుడు నీ హస్బెండ్ ను గుర్తుపట్టుకోవాలి అని అంటారు అనమాట. అనగానే లోపలికి వెళ్తారు. భర్త కూడా ఏకదం యవ్వనంతోనే వచ్చేస్తారు అనమాట. ఇప్పుడు ఇవి ఏం చేయాలో తెలియదు. ముగ్గురు ఒకే రకంగా కనిపిస్తుంటారు, ఒకే రకంగా దివ్యంగా అందంగా. 2 అశ్విని దేవతలు అంటే డాక్టర్స్ అన్నమాట. భగవంతుడి యొక్క ముక్కులోంచి వచ్చినటువంటి వాళ్ళని అశ్విని దేవతలు అంటారు. సో వాళ్ళు డాక్టర్స్. ఆ డాక్టర్స్ వాళ్ళు చాలా దివ్యంగా, చాలా అందంగా ఉంటారు. తన భర్త కూడా అట్లాగే అందంగా ఉంటాడు. అప్పుడు ఆమె ఏం చేస్తుందంటే మళ్ళీ దేవతల్నే ప్రార్థించగానే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆమె భర్తను ఆమెకి ఇచ్చేసి వెళ్ళిపోగానే ఇంక కొన్ని రోజులకు ఈయన షరియాతి వస్తాడు. షరియాతి వచ్చి చూసేసరికి తన కూతురేమో యంగ్ అబ్బాయితోనే కనిపిస్తుంది. వాట్ హ్యాపెండ్, మొగుడిని చంపేశావా అంటే, లేదు ఇట్లా జరిగింది కథ నాన్న, నాకు వరం వల్ల నీ అల్లుడు ఇప్పుడు యంగ్ అయిపోయాడు అనగానే చాలా సంతోషపడతాడు. అప్పుడు ఈయన కూడా అశ్విని దేవతలకు ఒక సహాయం చేస్తాడు. చవనుడు చాలా గొప్ప ఋషి. ఆ చవనుడు తను ఏం చేస్తాడంటే ఈయనకు అశ్విని దేవతలకు యాక్చువల్ గా యజ్ఞం లోపల ఒక హవిస్సు తీసుకునేటటువంటి వరం ఉండదు. ఇంద్రుడితోని వాళ్ళకి ఎప్పుడో ఫైటింగ్ అవుతుంది అనమాట. అందుకని చెప్పి ఈయన ఏం చేస్తాడంటే యజ్ఞం చేసి ఆ యజ్ఞం లోపల వీళ్ళకు అశ్విని దేవతలకు హవిస్సులు ఇస్తుంటాడు. అప్పుడు ఇంద్రుడు కోపం వస్తుంది, నా శత్రువులకు నువ్వు హవిస్సిస్తావా అని ఇట్లా వజ్రాయుధం లేపగానే ఆయన చెయ్యట్లా ఆగిపోతుంది. బాలనాగమ్మ సినిమాలో ఎన్టీఆర్ అయిపోయినట్టుగా ఇలా అయిపోతాడు. అయిపోగానే అప్పుడు ఏమవుతుంది, అప్పుడు ఇంద్రుడికి గర్వభంగం అవుతుంది. అయి అశ్విని దేవతలకు ఇప్పటి నుంచి యజ్ఞం లోపల హవిస్సు అందుకునేటటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి చెప్తారనమాట. ఆ విధంగా చవనుడు ఎవరైతే భృగువంశం వాడున్నాడో ఆయన మహానుభావుడైనటువంటి ఋషి. కళ్ళు పోగొట్టుకున్నప్పటికీ కూడా అశ్విని దేవతలంతా అందంగా తయారవడమే కాకుండా తనకు ఆనందాన్ని కలగజేసినటువంటి అశ్విని దేవతలకు మళ్ళీ యజ్ఞంలో హవిస్సులు తీసుకోగలిగేటటువంటి అర్హతను కల్పించాడు. ఇది క్లుప్తంగా మనం ఇంతకు ముందు చెప్పుకున్న కథ యొక్క క్లుప్త భాగము. మీరు అడిగారని చెప్పి చెప్తున్నా. ఇది యాక్చువల్ గా ఇంకా చాలా డీటెయిల్ గా ఉంటుంది, జస్ట్ మీరు అడిగారని చెప్తున్నాను అంతే.
నారాయణీయంలో ఉండదు ఈ కథ. నారాయణీయంలో ఆయన చాలా షార్ట్ కట్స్ లో వెళ్ళిపోతాడు. ఓకేనా? ఇది సూర్యవంశం, ఇది చంద్రవంశం అట్లా ఏం చెప్పడు. మనకు ఒరిజినల్ భాగవతంలో చాలా డీటెయిల్ గా ఉంటుంది. ఒరిజినల్ భాగవతం కూడా మీరు చదవడం చాలా కష్టం, ఎందుకంటే కొన్ని వందల పేర్లలోంచి కట్స్ చేసుకుంటూ రావాలి. ఈ కథ అర్థం కాని వాళ్ళు అడగండి. ముందు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా, లేకపోతే మీరే ప్రశ్నలు అడగండి, తర్వాత నేను ప్రశ్నలు అడుగుతా. మీరే అడగండి సార్. వెరీ గుడ్. సార్ ఈ సో చ్యవన మహర్షి వంశం వాడేనా సార్ శౌనకుడు అని మనం చెప్పుకుంటాం కదా నైమిషారణ్యంలో అని? కాదు, చవనుడు వేరు. చవనుడికి ఉన్నటువంటి కుమారుడు ఎవరు? రుచీకుడు. రుచీకుడు గాదిరాజు అమ్మాయిని లవ్ మ్యారేజ్ చేసుకుంటాడని చెప్పుకున్నాం, జ్ఞాపకం ఉందా? గాదిరాజు కుమార్తెని పెళ్లి చేసుకుంటాడు. వాళ్ళ వంశం నుంచి మళ్ళీ ఎవరు వస్తారు? ఈయన పరశురాముడు వాళ్ళందరూ అటువైపు వస్తారు. ఇటువైపు ఏమో విశ్వామిత్రుడు వస్తాడు, అటువైపు ఏమో జమదగ్ని పరశురాముడు వాళ్ళందరూ వస్తారు. సరే, ఇప్పుడు ముందు ఫస్ట్ నేను అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పండి, తర్వాతనే మీ ప్రశ్నలకు జవాబులు చెప్తాను నేను. ఓకే? సో వైవస్వతుని పిల్లలు ఎవరు? వివస్వతుడు. వివస్వతుడు అంటే సూర్యుడు. ఇక్ష్వాకు మగపిల్లలు, ఇలా ఆడపిల్ల. ఇలా యొక్క వేరే పేరు సుద్యుమ్నుడు. ఓకేనా? ఓకే. ఇప్పుడు ఇలాకు బుధుడికి పుట్టినటువంటి పిల్లవాడి పేరేంటి? ఇలాకి బుధుడికి పురూరవుడు అంటే సంతతి. తర్వాత ఏదో మాట అన్నారు, పురూరవుడు. అంతే, దట్ ఈస్ ద స్టోరీ. ఓకే, అక్కడ అది అయిపోయింది. అది చంద్రవంశంది. ఇటు మళ్ళీ సూర్యవంశం లోపల ఇక్ష్వాకు నుంచి వచ్చినటువంటిది మనకు రాముడి వంశం దాకా తెలుసు. మనకు చంద్రవంశం, మనకు షరియాతిది కూడా తెలుసుకోవాలి కదా. ఇప్పుడు ఇక్ష్వాకు, షరియాతి ఇలా ముగ్గురున్నారు. ఇక్కడ ఇద్దరేమో మగపిల్లలు, ఇక్కడేమో ఆడపిల్ల. ఇక్ష్వాకుది సూర్యవంశం. షరియాతి సంగతి ఏమైంది? షరియాతి యొక్క కూతురు, షరియాతి కూతురు పేరేంటి? సుకన్య ఎవరి కళ్ళు పొడిచింది? చవనుడు ఎవరి కొడుకు? ఎవరి వంశం? భృగు ఎవరి కొడుకు? బ్రహ్మదేవుడి కొడుకు. వెరీ గుడ్. సో బ్రహ్మదేవుని కొడుకు అయినటువంటి అది. సో ఇంతవరకు క్లియర్ గా ఉంది కదా? ఓకే. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఆయనకు ఎవరైతే ఇప్పుడు ఈ చవన మహర్షి ఎవరైతే ఉన్నాడో ఈయన మహానుభావుడు. ఈ చవన మహర్షికి కండుపోయిన తర్వాత ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? సుకన్యని పెళ్లి చేసుకున్నాడు. సుకన్యని పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన ముసలితనం అలాగే ఉండిపోయింది జీవితాంతం. లేదు సార్, అశ్విని దేవతల వల్ల మళ్ళీ యవ్వనవంతుడు అవుతాడు. సరే, అశ్విని దేవతలకి లాభం ఏమన్నా అయిందా చవనుడి తోటి? తిరిగి పొందటం మొదలు పెడతారు సార్. సుజాత గారు చెప్పండి. హవిస్సులో భాగం వస్తుంది. హవిస్సులో భాగం కోసం ఎవరితో ఫైట్ చేయాల్సి వస్తుంది వాళ్ళు అంతకు ముందు? ఇంద్రుడు ఏమంటాడు? మీరు డాక్టర్స్ మీకెందుకు అంటాడు. మీరు డాక్టర్స్ మీకెందుకు అని చెప్పేసి తిడతాడు. తిడితే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? లేదు మాకు కావాలని గోల చేస్తారు. అప్పుడు వాళ్ళకి ఈయన తన తపశక్తి ద్వారా, చవనుడు మహర్షి కాబట్టి చవనుడు ఏం చేస్తాడు? అద్భుతంగా తన తపశక్తి ద్వారా వాళ్ళకి హవిస్సులు అందజేస్తాడు. ఓకేనా? సోమరసం అంటే అదే కదా సార్? సోమరసం అంటే అమృతం. సోమరసం అంటే మనం హవిస్సులో కలిపించేది. మనం యజ్ఞం లోపల ఇచ్చినటువంటి కోరికలతో ఇచ్చినటువంటి వస్తువులు అన్ని ఏవైతే ఉంటాయో దాన్ని హవిస్సులు అంటారు. ఈ హవిస్సులన్నీ కూడా ఏదో ఒక దేవతను ఉద్దేశించి అగ్నిదేవుడు తీసుకెళ్లి వాళ్ళకి ఇస్తాడు. అగ్నిదేవుడు ఎవరు? పోస్ట్ మాస్టర్. అగ్నిదేవుడు ఏం చేస్తాడు? ఇవన్నీ మ్యూట్ లో పెట్టుకోండి ప్లీజ్, అందరూ మ్యూట్ లో పెట్టుకోండి. చాలా డిస్టర్బెన్స్ వస్తుంది, నాకు చాలా కష్టం అనిపిస్తుంది. నాకు ప్రవచనం చెప్పాలంటే ఎంత కష్టం అనిపిస్తుంది తెలుసా? సో ఆ హవిస్సుని అగ్నిదేవుడు తీసుకెళ్లి ఏ దేవతల అడ్రస్ ఉంటుందో వాళ్ళందరికి ఇచ్చేసి వస్తాడు. నాకు ఏంటి అంటే, ఇగో నీకు హవిస్సు వచ్చింది. రోజు ఇస్తున్నారు వీళ్ళు, ఇలా పక్కకు పడేస్తారు వాళ్ళు. అట్లా అందుకోసం రోజు పూజలు చేయకండి దేవుళ్ళకి, కన్ఫ్యూజ్ అవుతారు. మీకు ఎప్పుడో ఒకసారి 6 నెలలకు ఒకసారి పూజలు చేయండి. రోజు పూజలు చేస్తే దేవుళ్ళు విసుక్కుంటారు. సో ఎనీవే, సో మొత్తం మీద అలా అగ్నిదేవుడు ఇస్తూ ఉంటాడు అనమాట హవిస్సులు. సో ఈ విధంగా మనము షరియాతి కథలో కొంతవరకు తెలుసుకున్నాం. మరి తర్వాత కథలు కూడా కొద్దిగా తెలుసుకుందామా? ఒక్క 2 నిమిషాలు తెలుసుకుందామా ఇంకొక కథ? ఈ చవనుడికి ఏమవుతుంది? గాదిరాజు అని ఉంటాడు. మళ్ళీ ఆయన పెద్ద వంశం. ప్రశ్నలు అడగండి.
ప్రశ్న అడగండి. దీనికి తత్వం ఉండదా సార్? చెప్తాను, తత్వం చెప్తాను, లాస్ట్ లో చెప్తాను. ముందు వాళ్ళ కథలే కంప్లీట్ అవ్వలేదు. ఓకే, ప్రశ్నలు ఏం లేవా? ఓకే, సో ఇప్పుడు ఈ ఈ కథల్లో నెక్స్ట్ ఏంటంటే గాధిరాజు యొక్క కుమార్తె ఉంటారు కదా, ఆ కుమార్తెని సుమతి ఏదో ఉంటది ఆమె పేరు, ఆమెని ఈ చవనుడు అని ఎవరైతే ఉంటారో ఈ చవనుడు యొక్క కుమారుడైనటువంటి రుచికుడు ఇష్టపడతాడు. వెళ్ళి ఆ రాజు దగ్గరికి వెళ్ళి నేను ఇట్లా మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అంటాడు. ఆ రాజు ఏమంటాడు, ఈయన బ్రాహ్మణుడు, పిలక పెట్టుకొని గోచి పెట్టుకొని వస్తాడు, పెట్టుకొని వచ్చి ఇట్లా నాలాగా గడ్డం వేసుకొని ఉంటాడు. ఆయనకు పెద్దగా ఇష్టం అనిపించదు కూతుర్ని ఇవ్వడం. ఆయన అంటాడు వద్దని చెప్పడానికి ఇష్టం ఉండదు. మళ్ళీ బ్రాహ్మణుడు తిక్కలోడు, కోపం వచ్చి ఏమన్నా శాపం పెట్టినా పెడతాడు అని చెప్పేసి ఆయన ఏమంటాడు, నాకు తెల్ల గుర్రాలు, నల్ల తోకలు, మా మూతేమో రెడ్ కలర్ లో ఉండాలి, ఇలా కొన్ని కండిషన్స్ పెట్టి అలాంటివి ఎవరన్నా ఇస్తే వాళ్ళకే నేను ఇస్తాను, ఒక నియమం ఉంది అంతే, లేకపోతే మీకు ఇవ్వడానికి నాకేముంది మహాన్ భావ అంటాడు. అనగా ఆయన అంటాడు ఓ సింతేనా అంటాడు. అనేసి ఏం చేస్తాడు, వెంటనే సృష్టించి ఇచ్చేస్తాడు. ఇచ్చేయగానే ఇక ఈయన గాదిరాజు ఫుల్ ఖుష్, ఎంత సంతోషపడిపోతాడంటే ఆయన, అబ్బా నా అల్లుడా మజాకా అని చెప్పేసి. అప్పుడు ఆయన అప్పట్లోనే చిరంజీవి సినిమా ఎట్లొచ్చింది, ఈ పేరు నుంచే వచ్చింది, నా అల్లుడా మజాకా అని గాదిరాజు అంటాడు కదా, అప్పుడే మన చిరంజీవి దాన్ని అల్లుడా మజాకా అని చెప్పి సినిమా తీశాడు అనమాట. సో ఆయన అమ్మ నా అల్లుడు చాలా టాలెంటెడ్ అని చెప్పి మురిసిపోతూ ఉంటాడు. ఈ రుచికుడి యొక్క భార్య ఎప్పుడైతే భర్తని పెళ్లి చేసుకుందో టోటల్ బ్రాహ్మణ్ గర్ల్ అయిపోతుంది. ఆమెకి క్షత్రియ ధర్మం అంటే ఇష్టం ఉండదు, బ్రాహ్మణ్ గర్ల్ గా టోటల్ గా మారిపోతుంది. మారిపోయిన తర్వాత ఏమవుతుంది, గాదిరాజు ఒకరోజు అంటాడు నాకు పిల్లలు లేరు, నీకు పిల్లలు లేరు, పుత్రకామిష్టి చేస్తారు కదా మీ బ్రాహ్మిన్స్, ఒకటి చేసి మనకిద్దరికి పిల్లలు కావాలి అంటే, నాకో కొడుకు నీకో కొడుకు అంటాడు. ఈయన ఏం చేస్తాడు, సరే అని చెప్పి తయారు చేసి 2 పాయసాలు అక్కడ పెడతాడు. పెట్టి ఇది అత్తగారి కోసమో ఇది నీ కోసమో అని చెప్పి వైఫ్ కి చెప్పేసి వెళ్తాడు. అత్తగారు ఏం చేస్తుంది, హడావిడి ఎక్కువ కదా అత్తగారులకు, అదే కదా ప్రాబ్లము. సో ఆవిడ ఏం చేస్తుంది, వెళ్ళిపోయి కూతురుది తాగేస్తుంది. తాగేగానే కూతురేమో మిగిలిపోయినది తనదనుకుని తను తాగేస్తుంది. ఈయన వచ్చేసి అర్రే చిన్న మిస్టేక్ అయిపోయింది, అయినా పర్లేదు అంటాడు. వైఫ్ అడుగుతుంది ఏం మిస్టేక్ అయింది అని. ఏం లేదు, మనకేమో క్షత్రియుడు కొడుకు పుడతాడు, ఆమెకేమో బ్రాహ్మణుడు కొడుకు పుడతాడు అని. ఇప్పుడు వెంటనే ఈమె ఒరిజినల్ గా క్షత్రియ రక్తమే, కానీ ఈమెకి ఇష్టం ఉండదు, బ్రాహ్మణ ధర్మంలో ఉన్న కొడుకే కావాలి నాకు అని చెప్పి గోల 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 చేస్తుంది. చేయగానే ఇప్పుడు మరి బ్రాహ్మణ ఇది కావాలి అంటే ఎట్లా, ఆయన ఒప్పుకోడు. అత్తగారు మాత్రం ఇక నోరెత్తదు. నోరెత్తితే అల్లుడు అసలే తిక్కలోడు, ఇంకెందుకు వచ్చిందని చెప్పేసి ఆవిడ సరే నాకు బ్రాహ్మణుడు కొడుకు పుట్టినా నో ప్రాబ్లం అని ఆమె వదిలేస్తుంది. వదిలేస్తే ఆమెకేమో కౌశికుడు అని చెప్పేసి విశ్వామిత్రుడు కొడతాడు అన్నమాట. ఇటు ఇక్కడ తనకేమవుతుంది, భార్య మాత్రం ఒప్పుకోదు. ఏమైనా సరే నువ్వు ఏం చేస్తావో చెయ్యి, నీ తపస్సు మండా, నువ్వు మండా అని మీకు తెలుసు కదా, మీరు రెగ్యులర్ గా తిట్టన్ని తిడుతుంది. అప్పుడు ఆయన ఏం చేస్తాడు, సరేలే ఒక పని చేస్తాను, మనకు పుట్టే కొడుకు బ్రాహ్మణ్ పుడతాడు, కానీ అతనికి పుట్టే కొడుకు మాత్రం క్షత్రియ ధర్మాలతో పుడతాడు అని అంటాడు అనమాట. సో ఆయనకు పుట్టినటువంటి కొడుకు పేరు చెప్పండి, ఆయన పుట్టిన కొడుకు జమదగ్ని. ఆ జమదగ్నికి పుట్టినటువంటి కుమారుడి పేరు పరశురాముడు. ఈ పరశురాముడు చిన్నప్పటి నుంచి కూడా ఆవేశావతారం అన్నమాట, విపరీతమైనటువంటి ఆవేశము. తండ్రి అంటే చాలా ఇష్టము, అయినప్పటికీ కూడా ఆవేశం, ఎంతసేపు కూడా ఆవేశాన్ని తట్టుకోడు అన్నమాట. సో ఏమైతుంది, ఈయనకి ఈ క్షత్రియ రాజుల వంశాన్నంతా కూడా నివారించాడు. ఎలా చేశాడు అంటే వీళ్ళ నాన్నగారు దగ్గర అన్ని నేర్చుకుంటాడు, చిన్నప్పుడే అన్ని కూడా చక్కగా నేర్చుకుంటాడు పరశురాముడు. చాలా అద్భుతంగా పెరుగుతాడు, అన్నదమ్ములు వాళ్ళు ఉంటారు, అమ్మ రేణుక చాలా మంచి వంశం నుంచి వచ్చింది. ఈ రేణుకాదేవి ఆలయమే మనకి ఎక్కడుంది, మన కర్ణాటకలో సౌదత్తి అని మాహూర్ గఢ్ అని చెప్పేసి అక్కడ ఉంది. అక్కడ అందరూ కూడా వీలైన వాళ్ళు ప్రతి ఒక్కరు వెళ్ళండి, అది ఇట్స్ ఎ వండర్ఫుల్ ప్లేస్. అక్కడ 4 దేవతలను ఒక్క రోజు దర్శనం చేసుకోవచ్చు. సో ఎనీవే, అయితే అక్కడికి వెళ్తే ఆ రేణుకాదేవి కూడా మంచి తల్లి, చాలా మంచిది, కొడుకులు కూడా చాలా బాగా పెరుగుతారు. కాకపోతే చిన్నప్పటి నుంచి కొద్దిగా పరశురాముడికి కొద్దిగా ఆవేశం ఎక్కువ. అయితే ఇదే సమయంలో ఏమవుతుంది, ఒకసారి చెప్పండి సార్. ఏంటమ్మా ఏది చూడమంటున్నారో ఒకసారి చెప్పండి. మాహూర్ షిరిడి దగ్గర కదా సార్, అది బాంబే దగ్గర. ఇదే సమయం ఓకే, కథ వెళ్ళిపోదాం, ఆగండి కొద్దిసేపు కథ వెళ్ళిపోదాం, మనము చాలా స్లోగా వెళ్తున్నాం కదా. సరే ఇప్పుడు ఏమవుతుంది, పరశురాముడు ఏం చేస్తాడు, పరశురాముడు
సరే ఇక పరశురాముడు చిన్నప్పటి నుంచి ఆవేశపరుడై ఉంటాడు. ఓ రోజు ఏమవుతుందంటే కార్తవీర్యార్జునుడు ఎవరైతే హయహయ వంశమో అంటే భగవంతుడు హయగ్రీవుడుగా ఉన్నప్పుడు భార్య కూడా గుర్రం వేషంలో ఉన్నప్పుడు స్టార్ట్ అయినటువంటి వంశం పేరు హయహయ వంశం. ఆ హయహయ వంశం లోపల కార్తవీర్యార్జునుడు మహేష్మతి సామ్రాజ్యానికి అధిపతిగా ఉంటాడు. అంటే మధ్యప్రదేశ్ అక్కడ సామ్రాజ్యానికి అధిపతిగా ఉండి దత్తాత్రేయుడి యొక్క అనుగ్రహంతో చాలా మహానుభావుడు అయిపోతాడు. ఎంత శక్తిమంతుడు అంటే 1000 చేతులు ఉంటాయి. నిన్ననే అనుకున్నాం 1000 చేతులు ఇద్దరికే ఉంటాయి అని చెప్పి, ఈయనకి బాణాసురుడికి. సరే ఈయన 1000 చేతులు ఎంత అంటే రావణాసురుడిని కూడా తన్ని ఎల్లగొట్టినటువంటి ఇదన్నమాట. సో రావణాసురుడు ఒకసారి అర్ఘ్యం తీసుకుందామంటే ఈయన చేతులు అడ్డం వస్తాయి. రావణాసురుడిని 4 కొట్టి ఎల్లగొడతాడు అనమాట. అంత మహాబలశాలి, బ్రహ్మనిష్టాపరుడు, చక్కటి సాధనాది చేసిన వాడు, గొప్ప శివభక్తుడు, అన్ని రకాల వరాలు ఉన్నప్పటికీ కూడా అహంకారం. వీళ్ళ నాన్నగారు జమదగ్ని ఆశ్రమానికి ఒకరోజు వెళ్తాడు. వెళ్ళగానే జమదగ్ని రాజు తన ఇంటికి వచ్చాడు అనగానే చాలా సంతోషపడతాడు. అరే రండి రండి రండి, దయచేయండి, తమరు రాక మాకెంతో సంతోషం సుమండి అని చెప్పేసి ఆయనని కూర్చోబెట్టి ఆయనకు చాలా సంతోషంగా ఆతిథ్యం ఇచ్చి తన ఇంట్లో ఉన్నటువంటి కామధేనువు సంతానంతో ఆయనకు ఆయన సైన్యానికి అందరికి కావాల్సినటువంటి భోజనాలన్నీ అరేంజ్ చేస్తాడు. అరేంజ్ చేయగానే ఆయన ఆశ్చర్యపోతాడు. నేను రాదును కదా, నా దగ్గర ఉండాలి, ఇది నీ దగ్గర ఎందుకుంది అని చెప్పేసి కోపం వస్తుంది. కోపం వచ్చేది పట్టుకొని వెళ్ళిపోతాడు. ఈయన ఊరుకుంటాడు. జమదగ్ని కొడుకు వస్తాడు. కొడుకు చూసేసరికి ఇట్లా ఇంట్లోపల ఆవు కనిపించకపోతే కోపం వచ్చేసి వెళ్ళిపోయి, పెద్ద కథ క్లుప్తంగా చెప్తున్నాడు, వెళ్ళిపోయి ఆయన చేతులన్నీ నరికేసేసి చంపేస్తాడు. చంపేయగానే ఆయన కొడుకులు ఊరుకుంటారా? అయితే ఇంటికి వచ్చి తండ్రి దగ్గర ఎదురు కానీ తండ్రి బండబూతులు తిడతాడు కొడుకుని. నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఇది నువ్వు తప్పు చేశావని, ఇట్లా నీకు ఆవేశం తగ్గించుకోవాలి అని. సరే వెళ్ళిపోయి నువ్వు తీర్థయాత్రలు చేయిపోని కొడుకుని పంపించేస్తాడు. కొడుకు ఇంట్లో లేని టైం లోపల ఏమవుతుందంటే కార్తవీర్యార్జున కొడుకులందరూ వస్తారు. వచ్చేసి జమదగ్ని నరికి పారేస్తారు. నరికేయగానే తీర్థయాత్రల నుంచి ఈయన వెనక్కి వస్తాడు. వెనక్కి రాగానే ఎట్లా అంటే నేటి సిద్ధార్థలో గనక నాగార్జున ఇంటికి దూరంగా వెళ్ళిపోతాడు. ఈ గొడవలకు వాటికి ఎందుకు నేను దగ్గర ఉండడం అని. చివరికి తల్లి అంటుంది, తండ్రినేమో చంపేస్తారు వీళ్ళు. చంపేగానే అప్పుడు మళ్ళీ నాగార్జున వెనక్కి వస్తాడు. అప్పుడు తల్లి అంటుంది అనమాట, నువ్వు వెళ్ళిపోవడమే మంచి పని చేసావు అంటే, కాదు నేను ఇక్కడ ఉండాలి అని చెప్పి ఆ మాఫియాకు హెడ్ గా మారుతాడు. ఆ సినిమా పేరు నేటి సిద్ధార్థ. టైం ఉన్న వాళ్ళు చూడండి. అదే స్టోరీ ఇక్కడ కూడా జరుగుతుంది. ఈయన ఏం చేస్తాడంటే తల్లి వెనక వచ్చేసరికి ఇక్కడ తండ్రి చనిపోయి ఉంటాడు. తండ్రి చనిపోయి ఉండగానే తల్లి ఇలా గుండెలు బాదుకుంటూ ఉంది, 21 times బాదుకుంటుంది. బాదుకోగానే అప్పుడు ఇతను వెళ్తాడు. వెళ్ళేసి మొత్తం భూమండలం అంతా తిరిగి దుర్మార్గులైనటువంటి క్షత్రియ రాజులందరినీ కూడా నిర్మూలనం జరిపి ఆవేశ అవతారము ఆ విధంగా అందరి రక్తాన్ని తీసుకొచ్చేసి ఆయన శవంతక పంచకం అని చెప్పేసి మన అంబాలా దగ్గర కురుక్షేత్రం అని ఒక ఊరుంది, అందులోపల 5 మడుగులలో వేసేస్తాడు అనమాట రక్తం అంతా. వేసిన తర్వాత బాధపడతాడు, ఇంతమందికి దుర్గతి పట్టింది అని చెప్పేసి. అప్పుడు వాళ్ళందరికీ పుణ్యగతులు కల్పించాలి కదా, ఏం చేయాలి? గంగా నదిని దాని మించి ప్రవహింపజేస్తాడు, యమునా నదిని ప్రవహింపజేస్తాడు, సరస్వతి నదిని ప్రవహింపజేస్తాడు. ఏవి చేసినా వాళ్ళకి పుణ్యగతులు జరగట్లేదని నాకు తెలిసిపోతూ ఉంటుంది. మహోన్నత తపస్సు సంపన్నుడు. సరే అప్పుడు ఏం చేస్తాడు, నర్మదా నది రివర్స్ డైరెక్షన్ లో వెళ్తుంది. మన గంగా యమున సరస్వతి ఇవేమో నదులు అంటారు. ఇటువైపు ఇప్పుడు రైట్ నుంచి లెఫ్ట్ కి వెళ్ళే వాటిని నదాలు అంటారు. నర్మదా, తపతి, శబర్మతి, ఈ నదులన్నీ ఇట్లా వెళ్తాయి. వెళ్ళిపోయి అరేబియా సముద్రం పశ్చిమ సముద్రంలో కలుస్తాయి. అందులోది నర్మదా నదిని పంపిస్తాడు. పంపించగానే వాళ్ళందరికీ కూడా పుణ్యగతులు కలుగుతాయి. అప్పుడు వచ్చిన తర్వాత ఇక అప్పటి నుంచి కొద్దిగా జాగ్రత్తగా ఉంటాడు. జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడా ఇక ఎందుకైనా అది ఆవేశ అవతారము. ఆ ఆవేశ అవతారం ఏమైందంటే రాముడితో కలిసిన తర్వాత తనలో ఉన్నటువంటి ఆవేశం పోయి రాముడికి తన 2 లక్షణాలు రాముడికి ఇచ్చేస్తాడు. రాముడు 14 లక్షణాలతో పుడతాడు. మిగిలిన 2 లక్షణాలు ఈయన దగ్గర తీసుకుని రాముడు పరిపూర్ణ అవతారంగా మారిపోతాడు. పరశురాముడిని ఏమో నువ్వు ఇక్కడ ఉండకూడదు భూమి మీద అని చెప్పేసి అనగానే అప్పుడు ఈయన ఏం చేస్తాడు, ఇట్లా విసురుతాడు తన పరశుని. విసరగానే త్రిశూర్ అని ఒక ఊరుంది. ఆ త్రిశూర్ అనే ఊరికి దగ్గర ఉన్నటువంటి కేరళ మొత్తం కూడా పరశురాముడు వేయడం వల్ల ఆ మహేంద్ర పర్వతము అదంతా కూడా ఈయన ఆధీనం అవుతుంది అనమాట. ఆ ఏరియాలో ఉన్నటువంటి ప్రాంతంలో కూడా తను తపస్సు చేసుకుంటూ ఇంకా అక్కడే ఉంటాడు. ఎవరికైనా ఏం కావాలన్నా ఏది ఇది అన్నా పరశురాముడి దగ్గరికి అక్కడే వెళ్తారు. మొన్న మనం తెలుసుకున్నటువంటి సంపూర్ణ మహాభారతంలో కూడా వీళ్ళు పరశురాముడిని చూడడానికి అని చెప్పేసి ధర్మరాజు వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్తారు. వెళ్తే ఆయన యొక్క శిష్యుడు, ఆయన పేరేంది, ఆయన కలిసి వస్తాడు, మా గురువు గారు వస్తారు అని చెప్పేసి చెప్పి వీళ్ళందరినీ అక్కడ కూర్చోబెట్టి వీళ్ళకి ఆతిథ్యం ఇస్తాడు అనమాట. సో ఇది కథ, పరశురాముడి కథ అన్నమాట. సో ఈ విధంగా మనము శర్యాతి వంశం నుంచి వచ్చినటువంటి మరొక బ్రాంచ్ స్టోరీ తెలుసుకున్నాం. మరి ఇక్ష్వాకు వంశం స్టోరీ కూడా తెలుసుకోవాలి కదా. డౌట్స్ ఏమన్నా ఉంటే అడగండి. కొద్దిగా ఇంకొక పావుగంట చెప్పనా, లేకపోతే వాళ్ళకి ఎక్కువ అయిపోయిందా, ఓవర్ అయిపోయిందా? చెప్పండి సార్.
లేలే ముందు ప్రశ్నలు అడగండి. ఈ కథ లోపల మనం ఏం తెలుసుకున్నాము? ఈ కథ లోపల మనము చవనుడు అని ఎవరైతే తెలుసుకున్నామో ఆ చవనుడు యొక్క వంశం గురించి తెలుసుకున్నాం మనం. ఆ చవనుడు, గాధిరాజు, ఇక్కడి నుంచి మనకు వచ్చినటువంటి పరశురాముడు, విశ్వామిత్రుడు, వీళ్ళందరి కథలు కూడా మనకి ఇందు లోపల వస్తాయి అన్నమాట. ఓకేనా? ఆ పరశురాముడి కథను ఇక్కడ మనం ఎండ్ చేశాము. పరశురాముడు ఇప్పటికీ కూడా ఎప్పటికీ కూడా ఆయన చిరంజీవిగా ఉంటాడు. ఇది పరశురాముడి కథ. ఓకే, నేను మా గాదిరాజు కుమార్తె పేరు తప్పు చెప్పాను. సుమతి అని చెప్పాను. సారీ, సత్యవతి సార్, సత్యవతి. సత్యవతి. సార్ కౌశికుడు అంటే విశ్వామిత్రుడా సార్? అవునమ్మా, కౌశికుడు అంటే విశ్వామిత్రుడు. ఆయన విశ్వామిత్రుడు అని ఎందుకంటారు? ఆయన ప్రపంచానికి ఒక మేలు చేద్దాము అనుకున్నాడు. అనుకుని ఆ మేలు చాలా మనకు ఉన్నటువంటివి ఈ శరీరంలో 3 భాగాలని ఓం భూహు, ఓం భోహ, ఓం సువహ అంటారు. మహహ ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ ఈ 3 వ్యాహృతులని కూడా కలుపుతూ ఒక మంత్రాన్ని తయారు చేశాడు. అది గాయత్రి మంత్రం అన్నమాట. ఆ గాయత్రి మంత్రం తయారు చేసి ప్రపంచం మొత్తానికి కూడా మిత్రుడుగా మారిపోయాడు. కాబట్టి విశ్వామిత్రుడు చేసినటువంటి సేవ ఇక ఏ బ్రహ్మర్షి, ఏ ఋషి కూడా చేయలేదన్నమాట. సో అందుకోసం అని చెప్పేసి ఆయన చేసినటువంటి మంచి పనులని గుర్తుంచుకుని విశ్వామిత్రుడు యొక్క ఆయనని కౌశికుడిని విశ్వామిత్రుడు అని అంటారు. ఓకేనా? సూపర్ ఫాస్ట్ గా రాముడి కథ తెలుసుకుందామా? లేకపోతే వీళ్ళ వంశంలోనే ఇప్పుడు ఈయన వంశంలోనే వచ్చినటువంటి అంబరీషుని యొక్క కథ క్లుప్తంగా తెలుసుకుందాం. సరేనా? వీళ్ళ వంశంలోనే నాభాగుడు అని చెప్పేసి ఉంటారు. వాళ్ళ యొక్క కుమారుడు ఎవరైతే ఉంటాడో ఆయన పేరు అంబరీషుడు. ఎవరు? వైవస్వత మన్వంతరంలో వచ్చినటువంటి ఇక్ష్వాకు వంశము. వైవస్వత మనువుకేనా పుడతాడా సార్ నభాగుడు? అవును, అంటే డైరెక్ట్ గా కొడుకు కాదు. రైవతుడు వాళ్ళందరూ పుట్టిన తర్వాత పుడతారు ఈయన. బట్ మనకు నారాయణీయం ప్రకారం ఏంటంటే డైరెక్ట్ గా నభాగుడు పుట్టినట్టుగా మనకు ఇవ్వడం జరిగింది. బట్ అంతకంటే ముందు కూడా ఒక 2-3 లేయర్స్ ఉన్నాయి. తర్వాతనే నభగుడు, నాభాగుడు, అంబరీషుడు అని వస్తారు. మనకు అంతకంటే ముందు కూడా 2-3 పేర్లు ఉన్నాయి. కానీ నారాయణీయం లోపల మాత్రం డైరెక్ట్ గా వైవస్వత మనువు యొక్క కుమారుడే నభగుడు, నాభాగుడు, అంబరీషుడు అని ఈ సీక్వెన్స్ ఇచ్చాడు. సరే, మనకు కథ ముఖ్యం కాబట్టి కథలోకి వెళ్దాం. కథ లోపల ఏమవుతుంది? అంబరీషుడు మహానుభావుడు. ఆయనకి ఏంటంటే అంటే ఎంత రాజ్యము, ఎంత ఏదున్నప్పటికీ కూడా ఇక్ష్వాకు వంశంలో ఉన్నటువంటి సహజంగా భగవంతుడిని ప్రేమించేటటువంటి శక్తి వస్తుంది ఆయనకి. శక్తి రావడం వల్ల ఏమవుతుంది? ఆయన చాలా సంతోషంగా ఇక ఎంతసేపు కూడా ఆయన భగవంతుడు ప్రార్థనలోనే ఉండడం తప్ప ఈ రాజ్య భోగాలు ఇవన్నీ కూడా వదిలేసి ఎంతసేపు కూడా భగవంతుడు సేవలోనే ఉంటాడు. ఎన్ని రకాల క్రతువులు చేస్తాడో, ఎన్ని రకాల వ్రతాలను ఆచరిస్తూ ఉంటాడో, ఎన్ని రకాల గొప్ప గొప్ప కర్మలను చేస్తాడో ఇక చాలా సంతోషం అన్నమాట. అందుకని చెప్పి విష్ణుమూర్తి ఏం చేస్తాడంటే ఈయనకి తన సుదర్శన చక్రం కూడా గిఫ్ట్ గా ఇస్తాడు. తీసుకోవయ్యా, గిఫ్ట్ గా తీసుకోవాలి. ఈయన జస్ట్ ఎప్పుడు ప్రార్థిస్తే అప్పుడు సుదర్శన చక్రం వచ్చేలాగా ఇస్తాడు అనమాట. అయితే ఇది కాక ఈయన ద్వాదశి వ్రతం అని చెప్పేసి ఒకటి వ్రతం ఉంటుంది. ఆ వ్రతాన్ని చేస్తారన్నమాట. ఆ వ్రతాన్ని రెగ్యులర్ గా చేస్తూ ఉంటాడు. ఆ సమయం లోపల ఏమవుతుందంటే మంచి ఎవరు మళ్ళీ అన్మ్యూట్ అవుతున్నారండి, ప్లీజ్ ఎవరు అన్మ్యూట్ అవ్వకండి. సరే, అప్పుడు ఏమవుతుంది? అదే సమయం లోపల అక్కడికి మనకి ఎవరు వస్తారు? జ్ఞాపకం ఉందా ఎవరికైనా? వస్తాడు. వచ్చిన తర్వాత ఏమవుతుంది? ఆయన ఏం చేస్తాడు? వచ్చి ద్వాదశి వ్రతంకి ఆయన రాగానే చాలా సంతోషపడతాడు. మేము ఇప్పుడే స్నానం చేసి వస్తాము అంటాడు. ఈయననేమో చక్కగా ఆయనకి మంచిగా అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి ఆసనం ఇచ్చి, రండి భోజనానికి రండి, మీరు వచ్చిన తర్వాతే నేను భోజనం చేస్తాను అంటే ఆయన సరే అని చెప్పేసి యమునా నదికి వెళ్ళి స్నానం. ఎంతసేపు అయినా కూడా రాడు. అయితే అన్ఫార్చునేట్లీ ఏమవుతుందంటే నారాయణీయం లోపల నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా కొద్దిగా మళ్ళీ ఇక్కడ వీరిని తిట్టడం జరుగుతుంది. శివభక్తులని కొద్దిగా ఎంతైనా కూడా మనకు నారాయణ భట్టాద్రి మనకు భాగవతంలో లేనివి కూడా కొన్ని పెట్టడం అనేది జరిగింది నారాయణీయంలో. సో అందులోపల ఈయనని కొద్దిగా ఇదిగా మరి ఎవడంశ ఆ కోపము ఎందుకు వచ్చింది, సరైన టైంకి రావడం ఎందుకు అన్నట్టుగా పాయింట్స్ ఉంటాయి. బట్ అది వదిలేసేద్దాం మనం. సరే, ఈయన ఏం చేస్తాడు? మరి ఇప్పుడు ఏం చేయాలి? ఆయన లేటుగా వస్తున్నాడు అంటే సరే, ఇప్పుడు ద్వాదశి ఘడియలు దాటే లోపల జస్ట్ ఆపోసన, ఆపము అంటే అవపోసన అంటారు అందరూ. అది అవపోసన అనకూడదు, ఆపోసన. ఆపము అంటే నీరు, దాన్ని స్వీకరించడం. అది
తాగితే చాలు, ఇక మనకు ఇంక ఏ విధమైనటువంటి వ్రతానికి భంగం ఉండదు, ఆయన ఎప్పుడు వచ్చినా కూడా భోజనానికి ఇంకేమీ ప్రాబ్లం ఉండదు, జలపానంలో తప్పు లేదు అని చెప్పేసి చెప్తారు వాళ్ళు. సరే ఇక అదే చేసిన ఎదురు చూస్తూ కూర్చుంటాడు దూర్వాసుని కోసము. దూర్వాసుని కోసం చూస్తుంటే ఆయన దూర్వాస మహర్షి వస్తారు. వచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తారు, జరిగిందంతా గ్రహిస్తారు. గ్రహించి ఒక్కసారిగా నువ్వు నాకు ఆతిథ్యం ఇస్తానని చెప్పి నువ్వు తినేసావు. అయ్యో రామా, నేనెక్కడ తిన్నానయ్యా బాబు, శ్రీనివాస స్టూడెంట్స్ అండి, వాళ్ళు కుంభాలు తింటారు, నేనెక్కడ తిన్నా, నేను తినలేదండి, నేను ధర్మనిష్ట పరిష్ట, ఇది మన శ్రీనివాస్ స్టూడెంట్స్ ఏమో అందరు ఇట్లా భక్తి టీవీ అందులో వెళ్ళి ఇలా దండాలు పెడతారు దేవుడికి అని చెప్పి అంటే, అయ్యయ్యో అట్టనా అని చెప్పేసి ఆయన పళ్ళు పటపటలాడిస్తాడు. లాడిచ్చేస్తాడు, కళ్ళన్నీ ఎర్రగా అయిపోతాయి, శరీరం అంతా కంపించిపోతుంది కోపంతో. కంపించి ఏం చేస్తాడు, కృత్య అని చెప్పేసి ఒక రాక్షసిని తన మీదకి పంపిస్తాడు అనమాట. పంపించగానే ఇంకా రాక్షసి ఇతన్ని చంపడానికి వస్తుంది. రాగానే ఇతనేమో ఏం ఇది చేయడు, జస్ట్ దండం పెట్టుకుంటాడు, విష్ణుమూర్తికి దండం పెట్టుకుంటాడు. పెట్టుకోగానే అప్పుడు సుదర్శన చక్రము వెంటనే ఇతడికి అంతకుముందే భగవంతుడు భోగరించడం ద్వారా అది దూర్వాసుని వెంట పడుతుంది. అప్పుడు దూర్వాసుడు ఇక వెళ్తుంటాడు పరిగెడతాడు. ఎక్కడికి వెళ్ళినా కూడా సుదర్శన చక్రము విపరీతమైన ప్రచండ వేగంతో, ఈయన కూడా మనోవేగంతో దాన్ని తప్పించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. వెళ్ళిపోయి బ్రహ్మ దగ్గరికి వెళ్తారు. అక్కడి నుంచి మెల్లగా శివుడి దగ్గరికి వెళ్తాడు. శివుడి దగ్గర నుంచి చివరికి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తే విష్ణుమూర్తి అంటాడు, అరే ఏందయ్యా ఇట్లా చేసినావు, నేను కూడా ఏం చేయలేను, నా భక్తులను ఎవరన్నా గనక బాధ పెడితే నేను సహించేది లేదు, అయినా నేనేం చేయలేను, సుదర్శన చక్రంనే ఇది. అప్పుడు ఈయన ఏం చేస్తాడు, మరి మళ్ళీ వచ్చి ఈయన కాళ్ళ మీద పడతాడు. మరి నాది తప్పైపోయింది అని చెప్పగానే, అయ్యయ్యో మీరు అలా అంత మాట అనకూడదు అని చెప్పి సుదర్శన చక్రానికి ఈయన దండం పెట్టగానే సుదర్శన చక్రం వెనక్కి వెళ్తుంది అనమాట. వెళ్ళగానే ఇదంతా జరగడానికి సుమారుగా 1 year టైం పడుతుంది. ఈ 1 year కూడా ఆయన అలా పాపం భోజనం చేయకుండా ఎదురు చూశాడట. సత్పురుషుల యొక్క నివాసము నా హృదయం అని చెప్పేసి భగవంతుడు చెప్పడం అనేటటువంటిది ఇక్కడ మనకు అత్యంత ముఖ్యమైనటువంటిది. సత్పురుషులు ఒక్క పాయింట్ గుర్తుంచుకోండి. నారాయణీయంలో చెప్పినటువంటి గొప్ప విషయం ఏంటంటే, సత్పురుషులు అంటే ఇప్పుడు మేమందరం భక్తులం సార్ అంటే అది కాదు. నువ్వు ద్వాదశి వ్రతం చేస్తే భక్తుడు కాదు, కోటి దీపోత్సవంలో చెయ్యి మీదికి పెడితే కాదు. పవిత్రమైనటువంటి హృదయంతో సకల భోగాలను త్యజించి భగవంతుడు తప్ప వేరేది లేదు అనేటటువంటి అనన్య భక్తి ద్వారా పూజించి హంగులకు ఆర్భాటాలకు దూరంగా ఉండేటటువంటి పవిత్రమైనటువంటి నిన్ను భగవంతుడితో అనుసంధానం చేసేటటువంటి ఒకే ఒక ప్రేమ అనేటటువంటి ఆయుధం అది భక్తి. ఆ భక్తి ఉన్నవాడికే భగవంతుడు సులభుడు. భగవంతుడు ఉత్త సులభుడు కాదు, నువ్వు భక్తుడు అయితేనే సులభుడు, లేకపోతే కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసినా కూడా దొరకడు. కాబట్టి హంగు ఆర్భాటాల ద్వారా కొన్ని వందల సంవత్సరాల పాటు మనము ఎన్నో పనులు చేస్తూ ఎన్నో రకాలుగా మనము తప్పుదారులలో వెళ్తున్నాము. అలా కాకుండా భగవంతుని పవిత్రమైనటువంటి హృదయంతో వెళ్ళాలి. తపస్సుతోటి, సరైనటువంటి విప్రుల దగ్గర నేర్చుకున్నటువంటి విద్యతోటి, అటువంటి వాటితోటి నువ్వు సరైనటువంటి దారిలో వెళ్ళాలి. దుష్ట మార్గాలలో వెళ్ళినప్పుడు, హంగులలో ఆర్భాటాలలో వెళ్ళినప్పుడు ఈ కీడు అనేటటువంటిది ఏదైతే ఉందో అది తప్పదు అనగాని అని మొత్తం మీద ఎలా అయితేనేంటి సంతోషంగా ఆ వ్రతం పూర్తవుతుంది. పూర్తయిన తర్వాత అంబరీషుడు చాలా రోజుల పాటు మళ్ళీ రాజ్యాన్ని పరిపాలించి తన కుమారుల కథ రాజ్యభారం అప్పచెప్పేసేసి వనానికి వెళ్ళిపోయి శ్రీహరి యొక్క సేవ లోపల ఉంటాడు. దీన్ని బట్టి ఏమర్థమైంది మనకు ఈ కథలన్నిటి ద్వారా ఏం తెలుసుకుంటున్నాము? ఒకటేమో వంశ చరిత్ర తెలుసుకుంటున్నాము. అంబరీష చరిత్ర లోపల మనము తత్వ రూపంలో కూడా గొప్ప విషయం తెలుసుకుంటున్నాం. ఏం తెలుసుకున్నాము? అంబరీష చరిత్ర లోపల భగవంతుడిని ఎలా పూజించాలి, భగవంతుడే అలాంటి వారిని కాపాడతాడు అన్నటువంటి విషయం తెలుసుకున్నాము. సుకన్య విషయం లోపల ఏం తెలుసుకున్నాము? తను చేసిన తప్పుకి తన తండ్రిని వారిని ఎవరిని కూడా ఆవిడ బాధ పెట్టలేదు. తనే ఆ కష్టంలోనన్నింటినీ స్వీకరించింది, చివరికి తన జీవితాన్ని తన వైపుకు మార్చుకోగలిగింది అనేటటువంటి ఉన్నతమైనటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. ఇక తర్వాత పరశురాముడి కథలో ఏం తెలుసుకున్నాము? ఆవేశం అనేటటువంటిది అనర్థానికే దారి తీస్తుంది. పట్టుకుపోయాడు, ఆవును పట్టుకెళ్ళాడు, ఏదో నయానో భయానో తర్వాత ఏదో పంచాయతీ జరిపి తెప్పించుకోవాల్సింది. కానీ వెళ్ళిపోయి డైరెక్ట్ గా కాళ్ళు చేతులు పెట్టేసేసి నరకేసేసి అతన్ని చంపేయవలసింది కాదేమో. ఎందుకంటే కార్తవీర్యార్జునుడు దుష్టుడైనటువంటి రాజు కాదు, మహా పెద్దదైనటువంటి మాహిష్మతి సామ్రాజ్యానికి గొప్ప రాజు. బహుశా అలా చేసి ఉండవలసింది కాదు అని మనకంటే ఆవేశం అనర్థానికి దారి తీస్తుంది అనేటటువంటి ఒక విషయం. ఇదే కాకుండా క్షత్రియులని చాలా మందిని చెడ్డ వాళ్ళని చంపాడు, కానీ అందులో కొంతమంది మంచి వాళ్ళు కూడా ఉండొచ్చేమో. సో అందువల్ల ఏమవుతాయి, నదులు కూడా అతని మాట వినవు. గంగా, యమున, సరస్వతి ఈ నదులు ఎంత తడిపినా కూడా అందులో ఉన్నటువంటి రాజులకు వాళ్ళ ఇద్దరు చెడ్డవాళ్ళైనా అయి ఉండాలి, లేదా ఇతడు చేసినటువంటి పనికి నదులన్నిటికీ కూడా కోపం వచ్చి వారికి పవిత్ర ఇది ఇవ్వలేదు, ఈయన ఇంకా కాస్త కష్టపెట్టాలి అని కూడా అనుకున్నాయేమో.
సో ఇలాగ మనం ఏంటంటే మన కోపమే మన శత్రువు అన్నటువంటి విషయాన్ని మనము తెలుసుకోవాలి పరశురామ చరిత్ర ద్వారా. ఇక రుచికుడి చరిత్ర తీసుకున్నట్లయితే అతడు తను అనుకున్నది సాధించగలిగాడు. అంటే ఒక రాజు కుమార్తెను కూడా తన తపశక్తిని ఎక్కడ తను సరిగా ఉపయోగించుకోవాల్సి వస్తుంది, అది ఉపయోగించుకొని మహానుభావుడులాగా మారిపోయాడు. ఇక విశ్వామిత్రుడి విషయం తీసుకున్నట్లయితే పుట్టుకతో తను క్షత్రియ వంశంలో పుట్టినప్పటికీ కూడా జీవితంలో జరిగినటువంటి మార్పుల ద్వారా మహానుభావుడైనటువంటి విశ్వామిత్రుడు బ్రహ్మర్షిగా మారాడు. ముందు ఋషిగా మారతాడు, తర్వాత రాజర్షిగా మారతాడు, తర్వాత ఎన్నో సార్లు వెనక్కి వెళ్ళిపోతాడు. జీవితంలో ఎన్నో సార్లు తప్పుదారుల్లో మళ్ళీ వెనక్కి వెళ్తుంటాడు. ప్రతిసారి మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేస్తాడు. అటువంటి వాడు మహానుభావుడైనటువంటి విశ్వమునకే మిత్రుడుగా మారిపోయాడు. సో కాబట్టి ఈ కథలన్నిటి ద్వారా మనం ఏం తెలుసుకోవాలంటే మన సంకల్ప శక్తి అనేటటువంటిది మహోన్నతంగా ఉండాలి. సూర్యవంశ చంద్రవంశ చరిత్రలో ఇంకా మనకు రాముడి చరిత్ర మిగిలింది. అది కూడా చదివిన తర్వాత మనకి ఇంకా అర్థమవుతుంది ఏంటంటే మనలో సంకల్పము ధర్మ ఆచరణ ఎంత గొప్పది అనేటటువంటిది. అన్నింటి యొక్క మూలము ధర్మమే. ధర్మాచరణ ద్వారానే మన జీవితంలో ప్రతి ఒక్కటి కూడా మనం సాధించగలుగుతాము. కాబట్టి ధర్మాచరణని మనము ఎప్పుడూ కూడా వదలవద్దు అనేటటువంటి ఒక పవిత్రమైనటువంటి కథని మనం తెలుసుకున్నాము. రామావతారం మిగిలిపోయింది, అది ఇవాళ చెప్దాం అనుకున్నాను. సరేలేండి, సాటర్డే నాడు రామావతారం చెప్పుకుందాం, కృష్ణుడిది కొద్దిగా చెప్పుకుందాం. జై శ్రీకృష్ణ. అందరూ కూడా చాలా అద్భుతమైనటువంటి కథలు ఇవన్నీ మనం ఇంతకుముందు ఏదో రకాలుగా తెలుసుకున్నప్పటికీ కూడా రకరకాల పద్ధతులలో మనం తెలుసుకున్నాము. అందరికి ముందు గుర్తుండాలి, ఈ 2 గ్లాసులు గుర్తుంచుకోండి. సూర్యుడు ఇలా, ఇది సూర్యవంశం, ఇది చంద్రవంశం, అది గుర్తుంచుకుని తర్వాత మళ్ళీ మనం భృగు వంశంలో ఎలా వచ్చాము, అక్కడ మళ్ళీ ఏం జరిగింది, ఆ వంశంలో పుట్టినటువంటి వాళ్ళకి ఎలా జరిగింది, ఆ కథను కూడా కొంతవరకు గుర్తుంచుకుంటే కొన్ని గుర్తుంటాయి. అన్ని గుర్తుండడం కష్టము. ఇప్పుడు మనము మొదటి లోపల స్వయంభూ మనువు యొక్క కథలు తెలుసుకున్నప్పుడు ఎలా అయితే ఉత్తానపాదుడు, ప్రియవ్రతుడు, ఆకూతి, ప్రసూతి, దేవహూతి వాళ్ళందరి కథలు తెలుసుకున్నాము. తర్వాత రైవతుడిది కొంత తెలుసుకున్నాము. సో ఇట్లా అందరివి కొద్ది కొద్దిగా తెలుసుకున్నప్పుడు ఇక్కడ మనకు వైవస్వత మనువుది కొద్దిగా ఎక్కువ కథలు. వైవస్వత మనువు యొక్క మత్స్యావతారం కథ తెలుసుకున్నాము. అంబరీషుడు అనేటటువంటి ఒక మహోన్నతుడు గురించి తెలుసుకున్నాము. మత్స్యావతార కథ లోపల ఏంటి, భగవంతుడు జ్ఞానబోధ చేస్తాడు. ఆ సమయంలో కూడా ఏ సమయంలో అయితే జనాలు భయపడుతున్నారో అభయం అనేటటువంటిదే జ్ఞానానికి మూలము. కాబట్టి ఎవరిని భయపడకూడదు ప్రళయ సమయంలో అని చెప్పి వారందరినీ కూడా సరైన దారిలో పెట్టి ఆ మునులను, ఋషులను, సప్త ఋషులను, తర్వాత ఈయననేమో మహానుభావుడైనటువంటి ప్రియవ్రతుడిని, బాబు నువ్వు ఇప్పుడు వైవస్వతుడుగా నువ్వు మనువుగా మారబోతున్నావు, సూర్యుని యొక్క కుమారుడుగా నువ్వు మళ్ళీ మన వంశాన్ని ముందుకు తీసుకెళ్తావు. ఈ మనువు అంటే మ్యాన్, మనిషి యొక్క మొదటి మనిషిని మ్యాన్ అంటారు. ఆ మ్యాన్ లో 14 మంది ఉంటారు మనకు మొత్తం. ఇప్పుడు ఉన్నటువంటి మా మ్యాన్ పేరు 7వ మనిషి అన్నమాట. ఆ 7వ మనిషి ఇప్పుడు వైవస్వతుడు. ఈయనకంటే ముందు స్వయంభూ మనువు, స్వారోచిష మనువుడు, ఉత్తముడు, తామసుడు, చాక్షసుడు, రైవతుడు, వైవస్వతుడు, ఈ 7. ఈ 7లో ఇప్పుడు మనం 7వ మన్వంతరంలో ఉన్నాము. సో ఇప్పుడు మనం ఈ మన్వులందరి కథ తెలుసుకొని 7వ మన్వంతరంలోకి వచ్చాము. సూర్యవంశము చంద్రవంశం యొక్క కథని మనం తెలుసుకుంటున్నాము. భాగవతం ఏం చెప్పాలి, సృష్టి గురించి చెప్పాలి. మొదటి 3 అధ్యాయాలలో సృష్టి గురించి తెలుసుకున్నాము. భగవంతుడికి రూపం లేదని, రూపం లేనటువంటి భగవంతుడు తనలోని పావు భాగాన్ని ఉపయోగించి ప్రపంచం మొత్తాన్ని సృష్టించాడని, అనేక కోట్ల బ్రహ్మాండాలను సృష్టించాడని, ఈ అనేక కోట్ల బ్రహ్మాండాలను తాపుగా 14 భువనాలుగా విడదీశాడని, పైన తన నడుముకు పైన 7, తనకు నడుముకు కింద 7 ముఖ్యమైన లోకాలను, వీటి లోపల అనేక కోట్ల బ్రహ్మాండాలను సృష్టించాడని, తర్వాత మన శరీరానికి, మన జీవులందరూ ఏర్పడడానికి కావలసినటువంటి పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, తన్మాత్రలు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకార, జ్ఞానాలు, ఇలా ఇవన్నీ వచ్చి వీటన్నిటి డిఫరెంట్ కాంబినేషన్స్ ద్వారా సాత్విక, రాజసిక, తామసిక గుణాలు అనేటటువంటివి తయారు చేసి, సాత్విక గుణాలతోని దేవతలను, రాజస గుణాలతోని రాక్షసులను, తామస గుణాలతోని జంతువులను, అన్ని గుణాలు కలిపి మనుషులను తయారు చేశాడని ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాము. సృష్టి లోపల ప్రళయాలు 4 రకాలని, నిత్య, నైమిత్తిక, ఆత్యంతిక, ప్రాకృతిక, ఆత్యంతిక అని 4 ప్రళయాలు ఉంటాయని, నిత్యం అంటే మనం ప్రతిరోజు పడుకునేదాన్ని నిత్య ప్రళయం అంటారని, బ్రహ్మదేవుడు పడుకునేదాన్ని నైమిత్తిక ప్రళయం అంటారని, బ్రహ్మదేవుడికి 100 ఏళ్ళు నిండిపోయినప్పుడు కొత్త బ్రహ్మదేవుడు వస్తాడు, దానిని మనము ప్రాకృతిక ప్రళయం అంటారని, చివరిగా మనకు ఆంత్యక ప్రళయము ఎప్పుడైతే మొత్తం మళ్ళీ అవ్యక్త రూపంలోకి వెళ్ళిపోతుందో దాన్నే మహాప్రలయము అని కూడా అంటారు. ఈ విధంగా ప్రళయం గురించి తెలుసుకున్నాము. సృష్టి అయిపోయింది, ప్రళయం అయిపోయింది, మనువుల పేర్లు తెలుసుకున్నాము, మనువుల చరిత్రలు
తెలుసుకుంటున్నాము. సూర్యవంశ చంద్రవంశ చరిత్రలు. ఈ విధంగా పురాణం పంచలక్షణం అనే దాంట్లో సృష్టి, ప్రళయము, తర్వాత మనకు మనువుల పేర్లు, మనువుల చరిత్ర, వంశ చరిత్ర అనేటటువంటి 5ంటిని కలుపుతున్నదే పురాణము అంటారు. ఇది మీరు గుర్తుంచుకోవాలి. ఇవి ఉన్నవే పురాణాలు, ఇవి లేకపోతే పురాణము కాదు. చక్కటి సమ్మరి కూడా తెలుసుకున్నాము. ఇప్పుడు అడగండి ప్రశ్నలు ఏమన్నా ఉంటే, ఇక మీ ఇష్టం, మీరు ఎంతసేపు అడిగినా నో ప్రాబ్లం. సార్ ఆత్మస్థూలు 4వ వీడిని ఏంటి ఆట సార్? కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. అడగండి అమ్మా. నిత్య నైమిత్తిక ప్రాకృతిక 4వది ఏంటి సార్? ఆంత్యక. ఆంత్యక అంటే ఎండ్, అంతం. చివరి. అంతం. విశ్వామిత్రుడి తల్లి పేరు సత్యవతి కదండి, తండ్రి పేరు చవనుడా గదిరాజువా? అక్కడ కొంచెం తప్పు రాసుకున్నా. రుచికుడు. కాదు కదండి. రుచికుడు. విశ్వామిత్రుడి తండ్రి పేరు రుచికుడును సత్యవతిల పుత్రుడే కదా విశ్వామిత్రుడు, కాదా సార్? జమదగ్ని. గాదిరాజు గాదిరాజు గాదిరాజుకి బ్రాహ్మణ లక్షణాలతో కౌశికుడు పుడతాడు. సార్ కన్ఫ్యూజన్ గా ఉంది. విశ్వామిత్రుడి తండ్రి పేరు ఒక్కసారి చెప్పండి. తల్లి పేరు సత్యవతి. ఓకే ఓకే. అంటే జమదగ్ని తండ్రి పేరు రుచికుడు. జమదగ్ని తండ్రి పేరు రుచికుడు. గురుజీ నమస్తే అండి. సత్యవతి అంటే సంతాన మహాత్మ చేసుకున్నాడు ఆవిడేనండి? అయ్యయ్యో, కాదు. ఆ సత్యవతి తర్వాత ఇప్పుడు ఇంకా అసలు మనం చాలా ఏళ్ల ముందు ఉన్నాం. మనం ఇంకా సత్యవతి దాకా రాలేదు. ఒకే పేరున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆ సత్యవతి తర్వాత ఆమె పేరు కూడా సత్యవతి కాదు, మత్స్యగ్రంథి. సరే, ఇక అది మనం ఆల్రెడీ మన మహాభారతం ప్రారంభంలో తెలుసుకున్నాము. ఆమెకు ఎలా జన్మ జరిగింది. ఉభయచర మనువు అనే ఒక ఆయన ఉంటాడు. ఆయనకు ఉన్నటువంటి కుమారులలో ఒకరు మత్స్యగంధి, ఇంకొకడు ఆ రాజుగా ఏర్పడతాడు అని చెప్పి మనం సంపూర్ణ మహాభారతం తెలుసుకున్న దాంట్లో మొదటి ఆది పర్వంలో విషయాలు తెలుసుకున్నాము. చాలా డీటెయిల్డ్ గా తెలుసుకున్నాము. వీరైతే సంపూర్ణ మహాభారతాన్ని ఒక్కసారి మొదటి భాగాలు చూడండి. మీకు ఆ సత్యవతి యొక్క కథ మీకు అర్థమవుతుంది. ఆ సత్యవతి ఎవరు, ఆమె యొక్క పూర్వకథ ఏంటి అనేది తెలుస్తుంది. మనం చెప్పుకున్న సంపూర్ణ మహాభారతం. ఇప్పుడు కూడా మనం సంపూర్ణ మహాభారతంలో ఇప్పుడు ఇంకా ఈ వారంతో మనకు అరణ్య పర్వం అయిపోతుంది. ఈ శనివారంతో ఇక మనము చాలా అద్భుతమైనటువంటి విరాట పర్వంలోకి ప్రవేశిస్తాం అన్నమాట. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. ఒకటి భవిష్యత్తు మనకు శ్రద్ధ దక్షిణ రాజు మత్స్య పురాణంలో శ్రద్ధదేవ అనే పేరు కూడా ఉంది. శ్రద్ధదేవ అని వారి శ్రద్ధాదేవి అని. శ్రద్ధాదేవి వైవస్వత మనువు యొక్క భార్య. మీ ప్రశ్న నాకు అర్థం కాలేదు. శ్రద్ధదేవుడు అని ఇంకో పేరు కూడా ఉంది. శ్రద్ధదేవుడు శ్రద్ధాదేవి సత్యవ్రతుడు కదండి. సత్యవ్రతుడా మీరు అడుగుతున్నది ఏంటి? వైవస్వతుడి సూర్యుడి భార్య పేరు సంజ్ఞాదేవి. సూర్యుడి భార్య పేరు సంజ్ఞాదేవి. మీరు అంటున్నది ఆవిడనా, లేకపోతే వైవస్వత మనువు యొక్క భార్య శ్రద్ధాదేవ? మీరు అడుగుతున్నది నాకు అర్థం కాలేదు. ఇంకొక దేంట్లో శ్రద్ధదేవుడు అని కూడా, శ్రద్ధదేవుడు శ్రద్ధాదేవి వాళ్ళకు మరి చేప దొరుకుతుంది కూడా కథ ఉంది కదా సార్. చేపది మత్స్యావతారం కథ. మత్స్యావతారం కథ లోపల సత్యవ్రతుడు, ఆయన పేరు సత్యవ్రతుడు. మత్స్యావతార కథ పేరు సత్యవ్రతుడు, ఆయన పేరు సత్యవ్రతుడు. ఆ సత్యవ్రతుడే వైవస్వత మనువుగా వస్తాడు కదా. కరెక్ట్, అతనే వైవస్వత మనువుగా. ఆవిడ అక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు. అది అది లేదు. ఆ సత్యవ్రతుడే మళ్ళీ సూర్యుని యొక్క కుమారుడుగా వైవస్వతుడుగా జన్మనెత్తుతాడు అన్నమాట. సత్యవ్రతుడు అన్నా వైవస్వత మనువు అన్నా ఒకడే. వైవస్వతుడు అంటే సూర్యుని యొక్క కుమారుడు. వివస్వాన్ అంటే ప్రపంచం మొత్తము కప్పేవాడు వివస్వాన్. ఆ వివస్వాన్ యొక్క కుమారుడు వైవస్వతుడు. ఇంకా చిన్న డౌట్ ఏమనుకోనంటే, చిన్న కన్ఫ్యూజన్. ఇప్పుడు చవనుడు కొడుకు పేరు రుచికుడు, అతను సత్యవతిని ఇష్టపడతాడు. ఇప్పుడు ఈ సత్యవతి గారు విశ్వామిత్ర తల్లి సత్యవతి. విశ్వామిత్రుడు తల్లి పేరు నాకు తెలియదు. విశ్వామిత్రుడు తల్లి పేరు తెలియదు నాకు. అత్తగారు, ఈయన అత్తగారు, రుచికుడు అత్తగారు.
నేను రుచి కూడా అత్తగారని పిలుస్తుంటా. అత్తగారులని నేను ఎక్కువ జ్ఞాపకం ఉంచుకోను. అర్థమైంది. ఆ, ఓకే సార్. భార్యనే కష్టం అంటే ఇక మీరు అత్తగారులని మామగారులని అంటే ఎంత కష్టం, ఎంత రగిలిపోతుంది తెలుసా ఇక్కడ. ఇందాక పేరు విన్నట్టు గుర్తు, సో చిన్న ఓకే. కన్ఫ్యూజన్, ఒకలా వేరా అని అంతే రాసుకున్నాను. బట్ థ్యాంక్స్ అండి. చాలా చాలా ఘోరం అండి. ఆ అత్తగారు లేనిదే భార్య ఎలా వచ్చిందండి? కథ కోసం చెప్తున్నానండి సరదాగా. అత్తగారికి విలువ ఇవ్వాలి కదండి అత్తగారు కూడా. కానీ ఆవిడ ఎంత పని చేసింది చూసారు కదా. కూతురు పాయసం ఆవిడ తాగేసింది. కూతురు పాయసాన్ని కూతురు కుదరచ్చు కదా. అక్కడ ఎనివే ఆవిడ తప్పు చేసింది, అక్కడ ఆవిడ తప్పు. మరి అదే మరి అంటున్నది. మరి అక్కడ రగిలిపోదా? ఆవిడ నెక్స్ట్ ఇంకేమైనా అడగటం ఆ క్వశ్చన్? సత్యవతి ఈ సత్యవతి ఒక్కరేనా అని అడుగుతున్నారు సార్. అక్కడ సత్యవతి ఒకరే సత్యవతి ఉన్నారు. ఈయన వాళ్ళ అత్తగారి పేరు నాకు తెలియదు. ఇప్పుడు ఒకసారి బుక్ లో కొట్టుకొని చూసుకోండి మీకు, లేదా గూగుల్లో కొట్టి చూడండి. మృగవతి అని ఉంది సార్. ఆ? మృగవతి. ఆ, నాకు విన్నట్టు అనిపించట్లేదు పేరు. బహుశా నేను లాస్ట్ టైం భాగవతం చెప్పినప్పుడు కూడా ఆవిడ పేరు చెప్పుకున్నాను, అత్తగారు అని చెప్పుకుంటాను అంతే. ఎందుకంటే ఇప్పటికే మనకు పేర్లు చాలా ఉన్నాయి కదా, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈయన భార్య పేరు చవనుడి భార్య పేరు, రుచికుడి భార్య పేరు మనకు తెలుసు. చవనుడి భార్య పేరు ఏంటి? సుకన్య. సుకన్య ఎవరి కూతురు? సుకన్య గాదిరాజు. శార్యతి కూతురు. సరియాది. సరియాది ఎవరి కొడుకు? సరియాది ఎవరి కొడుకు? వైవస్వతుని కొడుకు. అలా గుర్తుంచుకోండి. అలా మీరు తెలుసా, మళ్ళా చెప్తున్నాను, ఇలా డీటెయిల్డ్ గా మీరు తెలుసుకోవడం నారాయణీయంలో చాలా ఇది. నేనేమంటున్నానంటే నారాయణీయం వీలైన వాళ్ళు, ఇప్పుడు మనం ఇంకా 40లోనే ఉన్నాం కాబట్టి కృష్ణ కథను కూడా ఇలా నారాయణీయం ఈ సీక్వెన్స్ పద్య రూపంలో ఎవరైనా అందరికి ఆల్రెడీ వచ్చిన వాళ్ళు ఉంటే సరే, రాని వాళ్ళు మళ్ళీ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళైనా సరే మళ్ళీ నారాయణీయంలో ఇవన్నీ నేర్చుకుంటూ ఉంటే నేను చెప్పే వాటికి మీరు రిలేట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ నారాయణీయం గ్రూప్ లో లేని వాళ్ళు హరితకు ఓకే అయితే కొత్తగా కూడా జాయిన్ అవ్వచ్చు. ఎందుకంటే ఇది కృష్ణుడిది స్టార్ట్ అయింది కాబట్టి కృష్ణుడిదే పెద్దది. ఎందుకంటే మీకు దాదాపుగా 35-40 దశకాలు మీకు శ్రీకృష్ణుడి మీదనే ఉంటాయి. సో కాబట్టి శ్రీకృష్ణుడి కథ చాలా పెద్దది. శ్రీకృష్ణుడి యొక్క కథ అత్యద్భుతమైనటువంటిది. అందుకే యాక్చువల్ గా చాలా మంది భాగవతాన్ని శ్రీకృష్ణ కథలు అంటారు. రామాయణము రాముడిది, భాగవతం శ్రీకృష్ణుడిది అని అంటారు. కానీ నిజం చెప్పాలంటే అన్నీ ఉంటాయి. కానీ దశమస్కందం ఎంత పెద్దది అంటే ఆ దశమస్కందమే ఒక పెద్ద పురాణం లాగా ఉంటుంది అన్నమాట. కాబట్టి వీలైన వాళ్ళు నారాయణీయంలో ఆల్రెడీ లేని వాళ్ళు అక్కడ శ్లోక రూపంలో నేర్చుకుంటూ ఉంటే సంక్షిప్తంగా తెలుసుకుంటూ ఉంటారు. తర్వాత నేను చెబుతుంటది ఇట్లా మనకు 2 వారాలలో మనకు క్యాచ్అప్ చేసేస్తాం. ఇన్నాళ్ళు మిస్ అయింది కాబట్టి మీరు మ్యూట్ లో పెట్టుకోండి ప్లీజ్. సార్ విశ్వామిత్రుని తల్లి 2 తల్లులు అంట సార్, ఘృతాచి, సత్యవతి. ఘృతాచి ద్రోణాచార్యుడి వైఫ్ కూడా ఉంది. సరేలేండి, ఓకే. సో ఇక్కడ మనకు ఏదో చెప్పి మర్చిపోయాను నేను. సరే, మొత్తం మీద ఆ నారాయణీయంలో మనం ఆ శ్రీకృష్ణుడి కథను తెలుసుకోవడానికి వీలవుతుంది. సో అలా మనము ఈ వారము ఈ సాటర్డే నాడు మనం ఇంకా మరిన్ని గొప్ప విషయాలు తెలుసుకుంటాము. సాటర్డే నెక్స్ట్ సాటర్డే కల్లా మనం క్యాచ్అప్ చేసేస్తాం. ఇప్పుడు ఆల్రెడీ కొంత వెనకబడి ఉన్నాం నారాయణీయంలో. ఇప్పటి నుంచి రెగ్యులర్ గా మళ్ళీ మనము చెప్పుకుంటాం. మధ్యలో మణిద్వీపం రావడం వల్ల ఒక 7-8 వారాలు వెనకబడ్డాము. అందుకే కొద్దిగా స్పీడ్ గా చెప్పవలసి వచ్చింది. అయినప్పటికీ కూడా పర్వాలేదు, ఒక ఎక్స్ట్రా క్లాసులు 2 క్లాసులు తీసుకుంటాం కాబట్టి ఎక్స్ట్రా క్లాసులు మనము కవరప్ చేసుకుంటాం. జై శ్రీకృష్ణ. కృష్ణ సార్, ఇది స్టార్ట్ చేస్తా అన్నారు కదా సార్, ఆత్మబోధ. ఇవాళ ఆత్మబోధ ప్రారంభం అవ్వాలి. ఆత్మబోధ ఇవాళ ప్రారంభం అవ్వాలి. కానీ నారాయణీయం బ్యాక్లాగ్ ఉందని చెప్పేసి నారాయణీయం చెప్పాను. వచ్చే సోమవారము మనకు చాలా గొప్పదైనటువంటి, అంటే మనకు ఇవన్నీ ఏది మనకు ఉపదేశ సారము, దశశ్లోకి, ఈ అన్నింటిలో తెలుసుకున్న తత్వాన్ని స్టార్టింగ్ పాయింట్ నుంచి తెలుసుకుంటాము. దాంట్లో స్టార్టింగే మనకు అర్హతలు, ఆత్మబోధ తెలుసుకోవడానికి అర్హతలు ఏంటి, ఆత్మబోధ కావాలనుకునేవాడు ఏమి చెయ్యకూడదు అనే వాటి నుంచి మొదలై 64 శ్లోకాలు ఉంటాయి ఆత్మబోధలో. అత్యద్భుతమైన అన్ని అమృత గులికలు అనుకోవచ్చు. ఇక మీరు అంత గొప్పమైనటువంటి ఆత్మబోధని తెలుసుకుంటాము. ఇక నా లైఫ్ టైం బెస్ట్ అనుకోండి. ఇక నాకు దశశ్లోకి ఎంత ఇష్టమో ఆత్మబోధ అంత ఇష్టం. ఆత్మబోధ నేను వినక ముందు అంటే నా సీక్వెన్స్ చెప్తా, నా లైఫ్ లో మార్పు చెప్తా చూడండి. కేనోపనిషత్తు అన్నిటికంటే ఫస్ట్ నాకు అర్థమైంది కేనోపనిషత్తు, తర్వాత ఆత్మబోధ, తర్వాత దశశ్లోకి. ఈ 3 నా జీవితంలో మాక్సిమం మార్పు తెచ్చినవి. అంతా అంటే అసలు ఇంకా మిగతావన్నీ నాకు అర్థం కావడానికి ఈ 3. అందుకే అవి ఎలా అయినా సరే మీకు అప్పచెప్పాలి అనే కోరికతో ఉన్నాను. సో ఆత్మబోధ అలాంటిది, ఆ మహోన్నతమైనటువంటి ఆత్మబోధ. ఒక్క లైన్ కూడా
అర్థం కాకపోయినా అడుగుతూ మనము ముందుకెళ్దాం. చాలా అద్భుతమైనటువంటిది. సో 64 అంటే మరి మీరు ఎంత స్లోగా తీసుకుంటారో, ఎంత స్పీడ్ గా తీసుకుంటారో. మెల్లగా తీసుకుంటే 30 వారాల్లో అవుతుంది, స్లోగా తీసుకుంటే 100 వారాలు అవుతుంది ఆత్మబోధ. తర్వాత ఇప్పుడు రేపు మనకు భజగోవిందం ఉంటుంది. భజగోవిందం మీ అందరికీ ఫేవరెటే. ఇంకొకటో రెండు శ్లోకాలు మిగిలినట్టున్నాయి. అవి రేపు వచ్చే వారంతో పూర్తయిపోతుంది. అందులోపల మనం ఆదిత్య హృదయం ప్రారంభించుకుంటాం. ఆదిత్య హృదయం ఆరోగ్యానికి మంచిది కాబట్టి, సో ఎలాంగ్ విత్ ద నారాయణీయం అది కూడా బాగుంటుంది అన్న నా ఉద్దేశంతో ఆదిత్య హృదయం ప్రారంభించుకుంటున్నాం. ఓకే, అది మనకు సుమారుగా ఒక 7, 8, 10 వారాలు మాక్సిమం పట్టే అవకాశం ఉంది. చూద్దాం, మన స్పీడ్ని బట్టి ఆలోచిద్దాం. అది అయిన తర్వాత కొత్తవి ఏమన్నా కేనోపనిషత్తు తప్పకుండా ప్రారంభిస్తాం. జై శ్రీకృష్ణ. ఇంకా ఇవాటి దాంట్లో ఏమన్నా ప్రశ్నలు కానీ ఇంకేమన్నా ప్రశ్నలు కానీ ఉంటే అడగండి. మీ టైం ఇది. ఈ భాగవతమే గుర్తుపెట్టుకోలేకపోతున్నాం, ఇవన్నీ ఈ భక్తివన్నీ గుర్తుపెట్టుకోలేకపోతున్నాము. దాంతోపాటు మళ్ళీ సినిమాల్లో పాటలు అన్నీ చెప్తున్నారు సార్. మీకు ఎక్కడుందండి సార్ బుర్ర? మీ బుర్ర అమోఘం. నాకు సినిమాలు అంటే చాలా ఇష్టం. నేను చాలా అంటే చిన్నప్పుడు మాకు ఏమయ్యేదంటే మాకు ఎక్కువ సినిమాలు చూపించేవాళ్ళు కాదు అమ్మ వాళ్ళు. సో మాకు కొద్దిగా ఏంటంటే ఇయర్లీ మేము 1, 2 అట్లా చూసేవాళ్ళం. దాంతో ఏమైందంటే తర్వాత కొద్దిగా మేము 10th ఇంటర్ అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ లోకి వచ్చిన తర్వాత అప్పుడు మాకు ఫ్రెండ్స్ తోని సినిమాలు చూసే అవకాశం వచ్చింది అనమాట. సో అట్లా తర్వాత లక్కీగా దూరదర్శన్, మనకు మెయిన్ దూరదర్శన్ లో అద్భుతమైన హిందీ సినిమాలు ఇచ్చేవాడు. దూరదర్శన్ అసలు దీన్ని మార్చేసిందని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉంటే ఏదే లేదండి. జ్ఞాపక శక్తి అందరికి దేవుడు ఒకే రకంగా ఇస్తాడు. నిజంగా చెప్తున్నా, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ దేవుడు ఎప్పుడు తయారు చేయడు. అదొకటి గుర్తుంచుకోండి. ప్రపంచంలో ఎవరికైనా బయాస్ ఉంటుంది కానీ దేవుడికి బయాస్ ఉండదు. దేవుడు ఎప్పుడు కూడా దేవుడి పంచాయతీ లోపల తప్పు అనే మాటనే ఉండదు. దేవుడు పంచాయతీలో అన్ని మనం ఎలా వాడుకుంటాం అనే దానిపైన ఆధారపడి ఉంటుంది కానీ ఎక్కువ తక్కువలు చేసే ఛాన్సే లేదు దేవుడు. అది మన ప్రవర్తన ద్వారా మనము ఇది చేస్తాం. అందరికి బ్రెయిన్ అదే ఇచ్చాడు, సంకల్పం అదే ఇచ్చాడు. అన్ని ఇవాళ నాకు మాధవి గారే పంపించినట్టున్నారు. సుధాంశు త్రివేది ఒక చిన్న వీడియో పంపించారు. అది నేను యాక్చువల్ గా ఆత్మ బోధలో చెప్తాం అనుకున్నాను. సరే, ఇవాళ అది టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తాను, వినండి ఒకసారి. ఎంత అద్భుతమైన మెసేజ్ అది, వినండి. సుధాంశు త్రివేది మన ఫేవరెట్ అనమాట. మా RSS BJPకి ఆయన స్పోక్స్ పర్సన్. అత్యంత అద్భుతమైనటువంటి జ్ఞానం, హిందూ నాలెడ్జ్ ఆయనది. వీలైన వాళ్ళు, హిందీ బాగా అర్థమైన వాళ్ళు, ఇంగ్లీష్ బాగా అర్థమైన వాళ్ళు ఆయన వీడియోలు అన్ని చూడండి. ఆయన ప్రవచనకర్త కాదు, ఆయన మాలాగా మామూలు వ్యక్తి. సో కానీ మాకంటే కోట్ల రెట్లు ఉన్నతుడు, ఉత్తముడు. ఇలాంటి వాళ్ళని ఇప్పుడు మీరు వెళ్ళి కాళ్ళు పట్టుకోమన్నారు అనుకోండి, నాకేం సిగ్గు అనిపించదు. వెళ్ళి తత్వ విధానంద గారి కాళ్ళు పట్టుకుంటాను, నాకు సిగ్గు అనిపించదు. పోయి ఈ పాపాత్ములందరినీ పట్టుకోమన్నారు అనుకోండి, సిగ్గు అనిపిస్తుంది నాకు. వీళ్ళు మహానుభావులు. అయితే సుధాంశు త్రివేది చెప్పినటువంటి ఒక ఇది, ఆయన ఏం చెప్పాడంటే ఈ ప్రపంచం అంతా కూడా దేవుడు ఒక సిస్టమేటిక్, చాలా బ్యూటిఫుల్ మెసేజ్, అందరూ వినండి. ఇది వింటే మార్పు వచ్చిన వాళ్ళలో మార్పు వచ్చి ఇవాళ రాత్రికి రాత్రే మోక్షం వచ్చేస్తుంది. అంత అద్భుతమైన మెసేజ్. ఈ ప్రపంచం అంతా కూడా దేవుడు చేసింది ఒకటి ఉంది. కర్మ మనం ఎందుకు చేయాలి? కర్మ ఫలితము దేవుడే ఇచ్చేటప్పుడు మనం ఎందుకు చేయాల్సి వస్తుంది కర్మ? అసలు కర్మ చేయాల్సిన అవసరం ఏముంది? దీనికి ఏంటంటే ఆయన చెప్పింది, శరీరం లోపల ఎన్నో భాగాలు ఉన్నాయి. మనకు కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, కండ్లు, ముక్కు, నోరు ఇవన్నీ ఉన్నాయి. శరీరం లోపల రకరకాల ఎన్నో ఉన్నాయి. జీర్ణ వ్యవస్థ ఉంది, మనము శ్వాస వ్యవస్థ ఉన్నది, రకరకాల వ్యవస్థలు, రక్త ప్రసారము, హృదయము, తర్వాత మూత్రపిండాల, ఇలా ప్రతి ఒక్కటి ఒక సెపరేట్ సిస్టమ్ ఇన్ ఇట్ సెల్ఫ్. బ్రెయిన్ అనేది చెప్పలేనంత గొప్పది. మన బ్రెయిన్ లో ఇంత చిన్న పీస్ తీసి ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తే భూమిని ఎన్నోసార్లు తిప్పచ్చు అన్నమాట. అంత పెద్దగా ఉంటుంది ఇంత చిన్న ఇది తీస్తే. కాబట్టి ఎవరైనా కూడా మాకు చిన్న బ్రెయిన్ ఇచ్చాడు దేవుడు అంటే ఇది మూర్ఖత్వం. దేవుడు అందరికీ సమానంగా ఇచ్చాడు, ఏం తక్కువ ఇవ్వాల, ఎవరికి ఏం తక్కువ ఇవ్వాలి, అందరూ సమానమే, దేవుడికి అందరూ సమానమే. అయితే సుధాంశు త్రివేది గారు ఏమంటారంటే మన శరీరంలో ఎన్నో అవయవాలు ఉన్నాయి, ఎన్నో రకాల సిస్టమ్స్ ఉన్నాయి. ప్రతి సిస్టము ఎలా పనిచేయాలో దానికి తెలుసు, రక్త ప్రసరణ ఎలా జరగాలో దానికి తెలుసు. మన శరీరంలో సెల్ డివిజన్ జరుగుతుంది, కణ విభజన అంటారు. ఆ కణ విభజన మీరు అడగారు, అదే జరుగుతుంది ఆటోమేటిక్ గా. శ్వాస మీరు ఆలోచించి పీల్చుకోరు, మీ డైజెషన్ ఆటోమేటిక్ గా జరిగిపోతుంటుంది. మూత్రపిండాలు ఆటోమేటిక్ గా ఫిల్టర్ చేస్తూ ఉంటాయి చెడు మలినాలన్నింటినీ కూడా. శరీరంలో ఉన్నటువంటి కొన్ని కోట్లాది కోట్ల 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 అణువులో ప్రతి అణువు కూడా తను ఎలా పని చేయాలో అలా పని చేస్తే ఇది నేను అంటారు. నేను అనే ఒక సింగిల్ యూనిట్ కోట్లాది కోట్ల యూనిట్ల యొక్క ఒక సమాహారము. ప్రతిదీ కూడా తన పని తని చేస్తూ
ఈ మనిషి శ్రీనివాస్ అనే మనిషిని నడిపిస్తోంది. కోట్ల కొద్ది నరాలు, కోట్ల కొద్ది కణాలు, ఇవన్నీ కూడా కలిసి కట్టుగా ఎవరి పని వాళ్ళు చేస్తే సక్రమంగా నడుస్తుంది. అదే విధంగా ప్రపంచంలో ఉన్నటువంటి అనేక జీవరాశులు, అనేక బ్రహ్మాండాలు, ఇవన్నీ కూడా ఫలితము కానీ ఫలితాన్ని నిర్దేశించలేవు. మొదటిది. రెండోది ఏంది, పనిని ఇంకో రకంగా చేయలేవు. చెయ్యి చేసే పని కాళ్ళతో చేయలేము, మనం కాళ్ళు చేసే పని చెయ్యితో చేయలేము. నా కన్ను నా ముక్కు కదా, ముక్కు ఫంక్షన్ కళ్ళకు, కళ్ళ ఫంక్షన్ ముక్కుకి ట్రాన్స్ఫర్ చేయలేము. కాబట్టి ఏంది, ఎవరి పని వాళ్ళు గట్టిగా చేస్తున్నారు అంతే. వేరే పని చేయడానికి నీకు అధికారం లేదు. నీకు ఇచ్చిన పని నువ్వు చెయ్యి. ప్రపంచం కూడా అంతే. మనకు దేవుడు ఒక ధర్మం ఇచ్చాడు, ఆ ధర్మాన్ని పాటించాలి. ఆ ధర్మాన్ని పాటించడం తప్ప వేరే మార్గం లేదు. కర్మ ఎందుకు చేయాలి అంటే సృష్టి లోపల ప్రతి ఒక్కడికి ఒక బాధ్యత అందజేశాడు భగవంతుడు. ఆ అందజేసినటువంటి బాధ్యతను మనము సక్రమంగా నిర్వర్తించడమే మన ధర్మము, మరేది లేదు. ఫలితాన్ని మనం నిర్దేశించలేము. ఇది ఇలా జరగాలి, అది అలా జరగాలి అని చెప్పలేము. ఎందుకంటే ఏది ఎలా జరగాలో దేవుడు ఆల్రెడీ డిసైడ్ చేసి పెట్టాడు. ప్రపంచం మొత్తంలో ప్రతి అణువుకి ఉన్నప్పుడు ఎన్ని కోట్లాది కోట్ల, వందల వేల లక్షల కోట్ల బ్రహ్మాండాలు, జీవరాశులు, తెలిసినవి తెలియనివి ఎన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో నడుస్తున్నాయి. కాబట్టి ఎవరి పని వారు చేస్తున్నట్టుగా మన శరీరంలో ఒక్కొక్క చిన్న అణువు చేస్తున్నట్టుగా, అలాగే మనం కూడా ఈ ప్రపంచంలో ఒక చిన్న అణువుతో సమానం. కాబట్టి మన ధర్మము మనము చేసి తీరాలి. ఆ ధర్మంను నిర్దేశించినదే మన మహోన్నతమైనటువంటి హిందూ ధర్మము. హిందూగా పుట్టినందుకు గర్వించాలి, భారతదేశంలో పుట్టినందుకు గర్వించాలి. ఈ మెసేజ్ పంపిస్తాను మీ అందరికి. ఆయన చెప్పిన దానికి మనం కొద్దిగా కాళిదాసు కవిత్వం కొంత, మన పైత్యం కొంత కదా, సో అది పంపిస్తారు మెసేజ్. హిందీ అర్థమైన వాళ్ళు తప్పక చూడండి సుధాంశు త్రివేది గారి మెసేజ్. జై శ్రీకృష్ణ. కాబట్టి మన కర్మ మనం చేసి తీరాలి. భగవంతుడు ఇచ్చినటువంటివి అందరికీ ఇచ్చాడు. మనం ఏంటంటే వాడుకోవడానికి ఇష్టపడం అంతే. బద్ధకం మన అందరికీ, ఈ 90% ఆఫ్ ద మందిలో ఉన్నటువంటి ప్రాబ్లం 90 కాదు 99% ఆఫ్ ద శ్రీనివాస స్టూడెంట్స్ కి ప్రాబ్లం ఏంటో తెలుసా? బద్ధకం ఎక్కువ, నిద్ర, అలసత్వం, ఆలస్యం, పనులు పోస్ట్పోన్ చేయడం, సుఖంగా ఏదన్నా వచ్చేస్తే బాగుండు, అలా పైనుంచి దేవుడు వచ్చేసి భక్త కరుణించానులే అలా చేయాలని అనుకుంటారు. మన పని మనం చెయ్యాలి అని మాత్రం అనుకోరు. ఎంత కష్టమైనా సరే ఒక పనిని సాధిద్దామని అనుకోరు. ఏ పనైనా సరే మనం తప్పక చేద్దాము అనేటటువంటి నిశ్చయం మనం చేసుకోము. ఏముందండి, కాళ్ళు లేని వాళ్ళు, చేతులు లేని వాళ్ళు, శరీరంలో శరీర భాగాలు సరిగా లేని వాళ్ళు, బ్రెయిన్ లేని వాళ్ళు కూడా. మీరు బ్యూటిఫుల్ మైండ్ అని ఒక సినిమా వచ్చింది చూసారా, రసల్ క్రోది? ప్రతి ఒక్కరు చూడండి. నేను సజెస్ట్ చేసిన ఏ బ్యూటిఫుల్ మైండ్, అది ఆస్కార్స్ కూడా ఎన్నొచ్చాయి ఆ సినిమాకి. అది నా వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్స్. ఆ సినిమాలో పాపం ఆయనకి స్కిజోఫ్రేనియా ఉంటుంది. ఆయనకు అసలు ఏం జరుగుతుందో కూడా తెలియదు. అలాంటిది ఆయన హైయెస్ట్ లెవెల్ అవార్డ్స్ కూడా తీసుకోగలుగుతాడు. పాపం మానసిక పరిస్థితి బాలేని వాడు కూడా ప్రపంచంలో అన్నిటికంటే ఉత్తమంగా ఆయనకి నోబెల్ వస్తుందా? అతనికి బ్యూటిఫుల్ మైండ్ లో నోబెల్ ఇన్ ఎకనామిక్స్ అండ్ ఎకనామిక్స్. ఓకే ఓకే, ఆయన మ్యాథమెటిక్స్, అతనికి ఎకనామిక్స్ లో కూడా వస్తుంది. అంటే అంత గొప్పగా ఎలా జరిగింది అది. సో అంటే ఏంటంటే భగవంతుడు మనకి ఇచ్చినంతగా చాలా మందికి ఇవ్వలేదు. స్టీఫెన్ హాకింగ్ ఆయన శరీరంలో ఒక్క భాగం కూడా పనిచేయదు ఆయనకి. ఈ చిన్న వేలు ఒక్కటి పనిచేస్తుంది. ఆ వేలుతోని కంప్యూటర్ కొడుతూ ఆయన రకరకాల పుస్తకాలు రాసి ప్రపంచంలోనే ఒక మహోన్నతుడుగా అయ్యాడు. ఆయన ఏది మాట్లాడినా కూడా ప్రపంచంలో అందరూ చప్పట్లు కొడతారు. జస్ట్ ఆయన చిన్న వేలుతోని నడిపిస్తూ కంప్యూటర్ లోపల తన మాటలన్నీ వినిపించగలుగుతాడు. ఎన్నో ఏళ్లుగా వీల్ సైడ్ లోనే ఉన్నటువంటి అతడు టైం గురించి రాశాడు. ఎంత అద్భుతంగా, థర్డ్ డైమెన్షన్ గురించి రాసినటువంటి ఒక గొప్పవాడు. సో శరీరంలో అవయవాలు లేని వాళ్ళు, ఏమీ లేని వాళ్ళు కూడా కష్టపడి అన్ని చేసినప్పుడు, అన్ని సరిగా ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాం? బద్ధకంగా, అరే సార్ చెప్తుంటే నిద్రపోవాలరా మనం అని బద్ధకంగా నిద్రపోతున్నారు. అందరికి హడావిడి, అందరికి హంగు, అందరికి బద్ధకం చచ్చిపోతున్నారు బద్ధకంతో. ఏమిటో పనులు తెలియదు. నేను అందుకే చాలా సార్లు చెప్పాను, ఏంటంటే ఇది పార్ట్ టైం జాబ్ కాదు. మీరు జ్ఞానం అనేది పార్ట్ టైం జాబ్ అనుకున్నారంటే ఫెయిల్ అవుతారు. జ్ఞానం అనేది ఫుల్ టైం జాబ్. నేను ఎందుకు ఇంత ఆవేశంగా ఇంత ఇదిగా చెప్తాను? నాకేదో పర్సనల్ ఇది కాదు. మీరందరూ నన్ను వచ్చి ఉద్ధరించక్కర్లే. నేను కనిపిస్తే, రోడ్డు మీద కనిపిస్తే చూసి చూడనట్టు వెళ్ళిపోతే మీరు నిజంగా నేను దండం పెడతాను, మీరు నా శిష్యులని ఒప్పుకుంటా. నాకు ఎవరి నుంచి ఏం గుర్తింపు అవసరం లేదు. కానీ గుర్తుంచుకోండి, ఏంటంటే మార్పు రావాలి, మనలో బద్ధకం పోవాలి. బద్ధకం అనే హరామీ హే. బద్ధకం పోతే గాని మనుషులు బాగుపడరు.
బద్ధకాన్ని కనుచూపు మేరలో కూడా దగ్గరికి రానియకండి. సార్ సందర్భం వచ్చింది కాబట్టి ఒక డౌట్ అడుగుతాను, ఏమనుకోకండి. ఇప్పుడు మీరు అంటే బుర్ర అందరికీ ఉంటది అంటారు కదా, నాకైతే కొంచెం మతిమరుపు ఉంటది. ఎప్పుడు ఆలోచిస్తా అది ఎలా దాని నుంచి బయటపడాలి అని. ఇప్పుడు మా వారు ఉన్నారు, ఏదడిగినా ఆయన చిన్నప్పటి నుంచి పురాణాలు గాని ప్రతి ఒక్క పేర్లతో సహా మహాభారతం, రామాయణం అన్ని చెప్తారు. నాకేమో ఈ 2 రోజుల క్రింద చెప్పింది ఆ తర్వాత గుర్తుండదు. అది నాలో ఫాల్టా? దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి ఎప్పుడు అనుకుంటా. ఇప్పుడట్టు అది సందర్భం ఫాల్ట్ వచ్చింది కాదు, కాబట్టి అడుగుతున్నా. ఫాల్ట్ కాదు అది, ఫాల్ట్ కాదు అది. మనకు శ్రద్ధ పెట్టుకోకపోవడం. శ్రవణం, మననం, నిధిధ్యాసనం అని అంటారు. జ్ఞానానికి ఉన్నటువంటి 3 మెట్లు: శ్రవణం, మననం, నిధిధ్యాసనం. శ్రవణం వినాలి, విన్న తర్వాత 2 సార్లు గుర్తు తెచ్చుకోవాలి ఇది అయిందని. ఇప్పుడు మనకు ఎవరైనా ఫ్రెండ్ ఎవరన్నా బాధ పెట్టాడు, మీ ఫ్రెండ్స్ బాధ పెట్టినవి మీకు జ్ఞాపకం లేవా? జ్ఞాపకం ఉంటాయి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా మిమ్మల్ని మెచ్చుకున్నవి జ్ఞాపకం లేవా? జ్ఞాపకం ఉన్నాయి. సినిమాల లోపల సీన్లు అవి జ్ఞాపకం లేవా? జ్ఞాపకం ఉంటాయి. కానీ మనకు పుస్తకాలు, క్లాస్ పుస్తకాలు, సబ్జెక్ట్స్ ఇవి జ్ఞాపకం ఉండవు. ఎందుకు అంటే కొన్నిట్లలో శ్రద్ధ చూపిస్తాం, కొన్నిట్లలో శ్రద్ధ చూపించాం, అంతే. బ్రెయిన్ అందరికి అదే ఇచ్చాడు కదా దేవుడు. మేబీ ఆడవాళ్ళకు కొద్దిగా చిన్నగా, మగవాళ్ళకు కొద్దిగా పెద్ద బుర్ర ఇచ్చాడు, అంతే. అంతకుమించి ఏం లేదు. అది కూడా దేవుడు తప్పేమీ లేదు. ఆలోచించే శక్తి అంతే. ఆ బుర్రలో ఎంత వాడతాం మనం? మగవాళ్ళు ఇంత వాడితే ఆడవాళ్ళు అసలు అది కూడా వాడట్లా. సో సరే వాడుతున్నారు అనుకుందాం, వాడినా కొద్దిగానే. కానీ ఇంత బుర్ర ఇస్తే ఇంత నిజమా వాడుతున్నారు. సార్? ఆడవాళ్ళు తక్కువ సార్? ఇది కొద్ది అంటే సైజ్ చిన్నది అంతే. సైజ్ చిన్నది కానీ తెలివితేటలు సేమ్ ఉంటాయి ఆడవాళ్ళకు. ఎందుకు ఇప్పుడు నేను మహోన్నతమైనటువంటి ఆడవాళ్ళని చూశాను, వాళ్ళతో పోరాడలేక నేను అసలు ఎప్పుడు అంటే ఓటు ఒప్పుకోను. జనరల్ గా ఎవరితోనైనా నిలబడ్డానంటే యుద్ధంలో గెలిచి తీరాలి. అలాంటిది కొంతమందితో నేను ఓడిపోయా కూడా లిటరల్లీ. అంటే వాళ్ళ తెలివితేటల ముందు నేను ఓడిపోయా. మేము ఇన్ఫోసిస్ లో జాయిన్ అయిన కొత్త లోపల వాళ్ళ తెలివితేటలు చూసి ఆశ్చర్యపోయింది. ఇంత ఆడవాళ్ళకు అద్భుతమైన తెలివితేటలు ఉంటాయి. ప్రాబ్లం ఏంటంటే మనం చదివే కొద్దీ రోజు అంటే ఇప్పుడు ఇందాక చెప్పారు కదా, ఆ ఫ్యామిలీ అట్లా చదివే కొద్దీ రోజు ప్రాక్టీస్ అయ్యి మతిమరుపు తగ్గుతుందా? తగ్గిపోతుంది. ఫోకస్. ఈ ప్రపంచంలో అన్నిటికీ కావాల్సింది ఫోకస్. మనం ఏం చేస్తామంటే ఫోకస్ చెయ్యం. మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఎవరో ఏంది సినిమాలు ఇట్లా. సినిమా ఎందుకంటే ఆ సినిమాను కూడా ఎంజాయ్ చేస్తూ చూస్తాను నేను, చాలా ఎంజాయ్ చేస్తాను నేను ఎంత ఎంజాయ్ చేస్తానంటే నేను నవ్వితే దద్దరిల్లిపోవాలి, అంత హ్యాపీగా నవ్వుకుంటూ చూస్తాను. మళ్ళీ అదే విధంగా సన్ ఆఫ్ సత్యమూర్తిలోనే చెప్తారు కదా, మీకు పరిస్థితులు బాగాలేనప్పుడు లెక్కలు మాట్లాడుకొని, పరిస్థితులు బాగాలేనప్పుడు విలువలు మాట్లాడి, పరిస్థితులు బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడుకోకూడదు. ఇలాంటి మాటలు మనకు గుర్తుండిపోవాలి. అవి మనకు అర్థమైతే, గుండె లోపల తగిలితే జీవితాంతం గుర్తుంటాయి. అవి మనకు అర్థం చేసుకోవడమే, అంతే. బుర్ర వేరే వాళ్ళు ఎక్కువ తక్కువ ఉండదు, ఎంత వాడుకుంటే అంత. అయితే ఇప్పుడు ఇన్నాళ్ళు మనం వాడలేదు కాబట్టి అది బండపడుతుంది. దాన్ని ఏం చేయాలి? ఇప్పుడు సానబెట్టాలంటే ఏం చేయాలి? హడావిడ టైం అయింది, ఇక పడుకునే టైం అయింది, మంచిగా కుంభాలు తిన్నాం, ఇక నిద్రపోయే. ఇట్లా ఉండకూడదు. ఇప్పుడు నేను ఇవాళ ఆఫీస్కి వెళ్ళేసి వచ్చాను, మళ్ళీ శాఖకి వెళ్ళేసి వచ్చాను, నాది చూస్తే అలసటగా తెలియడం లేదా? కనీసం నాకు ఇప్పుడు నేను వేసుకున్న ఈ టేబుల్ ని అటేసుకుని నేను చెప్పాలన్నమాట. కానీ దానికి కూడా నాకు ఓపిక లేదు. లేక ఇక్కడ కూర్చున్న దగ్గరే చెప్పేద్దామని చెప్పేసి ఇక్కడే కూర్చొని చెప్పేస్తున్నాను. సో మనం చెయ్యాలి అనుకోవడమే, అంతేగాని ఇంకా అది ఓపిక, బద్ధకము, అలసత్వం రానియద్దు దగ్గరకి. నేను కూడా ఏముంది వాళ్ళ ప్రవచనం క్యాన్సిల్ అని చెప్పి పక్కకు పడుకోవచ్చు, అనుకోకూడదు. ఎప్పుడు కూడా మనం ముందు నిలబడడమే, గట్టిగా నిలబడాలి, చెయ్యాలి. అందరికి దేవుడు ఒకే శక్తి ఇచ్చాడు. కర్మలు వేరు ఇచ్చాడు, కర్మ ఫలితాలు వేరు ఇచ్చాడు, సంకల్పం ఒకటే ఇచ్చాడు. ప్లీజ్ సంకల్ప శక్తి, శారీరక మానసిక శక్తి ఒకటే. కర్మఫలాలు వేరుండొచ్చు, కానీ సంకల్పంతో చేసే దాంట్లో ఎవరైనా ఏ సమయంలోనైనా కూడా ఎక్కడికైనా వెళ్ళిపోగలుగుతారు. ఇది ఆత్మబోధలో మనం ఇంకా డీటెయిల్ గా తెలుసుకుంటాం. సో ఇవాళ చాలా సంతోషం నాకు. నా ఫేవరెట్ భాగవతము అది ఇవాళ నేను నారాయణీయ రూపంలో చాలా వరకు కవర్ చేశాను. ఒక రాముడి కథ తప్ప మిగతావన్నీ కవర్ చేశాను. చాలా సంతోషము, ఎందుకంటే ఇవన్నీ నా హార్ట్ కు దగ్గరైనవి. నేను అసలు భాగవతం మొదట్లో చెప్పొద్దనే అనుకున్నాను. అలాంటిది భాగవతం చెప్పిన తర్వాత దెన్ ఐ అండర్స్టూడ్, ఎస్, భాగవతం అనేటటువంటిది కథలు కాదు, కథల వెనక ఎంతో ఉంది, మన చరిత్ర ఉంది, కొన్ని మనకు తెలియనటువంటి అనేక పురాణాలలో ఉన్నటువంటి కనెక్షన్స్ చాలా దొరుకుతాయి మనకు భాగవతంలో. అందుకే నేను నారాయణీయాన్ని ప్రత్యేకంగా ఎందుకు నేను ఇష్టపడతాను అంటే, నారాయణ భట్టాద్రి మధ్య మధ్యలో కొద్దిగా వంకర మాటలు మాట్లాడుతున్నప్పటికీ కూడా నాకెందుకు ఇష్టం అనిపిస్తుంది అంటే, దిస్ ఈజ్ లైక్ కండెన్స్డ్. 1000 శ్లోకాలలో అంత పెద్దది 18,000 రాయడం మాటలు కాదు. సో వండర్ఫుల్, చాలా అద్భుతం. అదిగాక తన జ్ఞానం అంతా ఉపయోగించి సంస్కృతంలో ఉన్న 28 వృత్తాలను, ఛందస్సులను వాడి చేయడం అనేది నాట్ ఎన్ ఈజీ టాస్క్.
చాలా జ్ఞానం ఉంటే తప్ప ఇది చేయలేడు. పాండిత్యం ఉంది, తర్వాత ఆయనకి మార్పు వచ్చింది జీవితంలో. దేవుడా నా రోగం తగ్గించు నుంచి ఇప్పుడు కనీసం నన్ను కాపాడు దాకా వచ్చాడు. తర్వాత నాకు మోక్షాన్ని తీసుకెళ్ళిపో అనే స్టేజ్కి వెళ్ళిపోతాడు. అంటే ఒక మనిషి లోపల వచ్చిన మార్పుని నారాయణ భట్టాద్రి మహానుభావుడు మనకు ప్రత్యక్షంగా చూపించారు. సో మన లోపల మార్పు రాని ఆధ్యాత్మికత ఎందుకు? నేను ప్రతిరోజు ఇదే ప్రశ్న అడుగుతాను. మన లోపల మార్పు తేకపోతే ఆధ్యాత్మికత ఎందుకు? మీకు మనసుకు నచ్చని వాటికి దూరం వెళ్ళిపోండి, నచ్చని మనుషులకు దూరం వెళ్ళిపోండి, నచ్చని ప్రవర్తనలకు దూరం వెళ్ళిపోండి. అప్పుడు యూ విల్ బి ఏబుల్ టు ఫోకస్ మోర్. మీరు అప్పుడు ఫోకస్ ఎక్కువ చేయగలుగుతారు. అనవసరమైన వాటిలో దిగారంటే ఫోకస్ చేయలేరు. ఈ ఫంక్షన్స్, ఈ గొడవలు, ఈ ఇవన్నీ వీటిల్లో వెళ్ళిపోతే ఏమవుతుందంటే మైండ్ పిచ్చెక్కి కదిలిపోతుంది, ఇలా ఊగిపోతుంది. అంత పిచ్చి పనులు చేయకండి. ఆధ్యాత్మికం అనేది పార్ట్ టైం కాదు. ఏదో మీరు ఇలా దండం పెడితే వచ్చేసేది పుణ్యము. ఎవడో చెప్తాడు, మీరు ఒక్క బిల్వం పెడితే చాలు, ఒక్క దీపం వెలిగిస్తే చాలు. మరి ఒక్క దీపం వెలిగి చూరుకోవచ్చు కదా. ఎన్ని దీపాలు వెలిగిస్తున్నారు మరి? అంటే పాత పాపాలు పోయినాయి, కొత్త పాపాలు కూడా చేసుకుంటే అవి కూడా పోతాయనా? అన్ని దీపాలు ఎందుకు, ఒక దీపం వెలిగిస్తే చాలు అని చెప్పారు ఆయన. నమ్మకం లేదు. దేవుడు అంటే నమ్మకం లేనప్పుడు ఎక్కడి నుంచి మనకు దైవశక్తి వస్తుంది? ఎనీవే, సో మళ్ళీ ఇక అది ఇట్స్ డిస్కషన్ ఐటమ్. సంతోషం. రేపు మళ్ళీ మనము మీ అందరి ఫేవరేట్ అండ్ చివరిలోకి వచ్చేసాం. 29 శ్లోకాలు పూర్తి చేసుకున్నాము. 30 గాని 31 గాని రేపు 2 అయిపోతే 2 లేదా ఒక్కటైనా సరే మహోన్నతమైనటువంటి భజగోవిందము, మనకు వైరాగ్య సాధనకు సరైన దారి చూపించే భజగోవిందము. కొన్ని విషయాలు పునశ్చరణ చేయిస్తూ మీకు అది చక్కగా కంప్లీట్ చేయిస్తాం. ఒక సాలిడ్ ఎండ్, మనకు శాశ్వతంగా మిగిలిపోయేటటువంటి జ్ఞాపకాలు మీకు భజగోవిందంతో నేను తప్పక ఇప్పించేలాగా చేయమని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఆ శక్తి కూడా నాకు కావాలి. నేను మీకు చెప్పడానికి నేను ఆలోచిస్తాను కూడా, ఏది చెప్తే బాగుంటుంది, ఎలా చెప్తే బాగుంటుంది అని. తెలిసిన విషయాలను చెప్పడం కూడా ఊరికే ఇలా చెప్పడం వేరు, దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి చెప్పడం వేరు. సో అది గుర్తుంచుకోండి. అలా భజగోవిందాన్ని మనము రేపు గాని వచ్చే వారం గాని పూర్తి చేసుకుంటాం. మహోన్నతమైన టాపిక్స్ రాబోతున్నాయి. ఎంత చేసినా ఉగాది వరకే, గుర్తుంచుకోండి. ఆ తర్వాత మనకు 2, 3 మిగులుతాయి అంతే. అంత లోపల మొత్తం జ్ఞానాన్ని నేర్చుకోండి. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? లాస్ట్ మినిట్ ప్రశ్నలు. ప్రశ్న కాదు కదా స్వామి, ఇవాళ నేను ఈ భక్తిదేవి భాగవతం అన్నారు కదా ఇందాక, ఇంట్రెస్టింగ్ టాపిక్. అందులో ఇవాళ భక్తిదేవి కథ ఎందుకో అట్లా గూగుల్లో వస్తే చదివాను. ఎంత బాగుందో అది కథ విన్న తర్వాత. ఆ వైరాగ్యము, జ్ఞానము, వాళ్ళ కుమారులు వృద్ధులవుతారు. భలే ఉంది సార్ అదైతే మాత్రం. భాగవతం చదివిన తర్వాత యవ్వనం వస్తది, జ్ఞానం వస్తది. ఆ కథ మాత్రం ఏదోలాగా అనిపించింది చదివితే, ఆ ఫీల్. ఓకేనా? ఇంకెవరికి ఏం ప్రశ్నలు లేకపోతే ముగించుకుందాం. ఎప్పటిలాగానే 2 గంటలు. నేను గంట చెప్తే మీరు గంట సేపు మాట్లాడిపిస్తారు నన్ను. ఇవాల్టి ప్రవచనం అందరిని రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక 4 సార్లు వినండి, అన్ని రాసుకోండి. ఇది నోట్స్ ఎంత బాగుండాలా మీది అంటే, మళ్ళీ రాధిక రాస్తుందా లేదా అట్లా వెయిట్ చేయకండి. ఆమె రాస్తుంది, కానీ నేనేమంటానంటే మీరు కూడా కష్టపడండి. నేను క్లాస్ చెప్పిన తర్వాత రాధిక నోట్స్ రాసుకోవడం కాకుండా మళ్ళీ ఇంటర్నెట్ లో వెతికి మళ్ళీ ఎక్కడన్నా మిస్సింగ్ పీసులు ఉంటే అవన్నీ యాడ్ చేసి అంత కష్టపడుతుంది. అట్లా మనం కూడా ప్రాక్టీస్ అలా చేస్తే ఎక్కువ గుర్తుంటాయి. ద మోర్ యూ ఎక్స్ప్లోర్, ద మోర్ యూ రిమెంబర్, అండ్ యువర్ నోట్స్ ఆల్సో విల్ బి కంప్లీట్. అర్థాంతరంగా ఉండకుండా అలా చక్కగా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా ప్రయత్నం చేయండి, ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయండి. రజనీ మేడం నోట్స్ ఎంత అద్భుతంగా ఉంటాయి, టీవీ మనీ మేడం గారు ఎంత అద్భుతంగా రాస్తారు, శర్మ గారు ఎంత డీటెయిల్ గా విపులంగా రాస్తారు, సౌజన్య గారు ఎంత బాగా రాస్తారు, సూర్యశ్రీ మేడం ఎంత, చాలా మంది ఉన్నారు మన దగ్గర, చాలా అద్భుతమైన వాళ్ళు ఉన్నారు. శ్రీదేవి మేడం ఎంత బాగా రాస్తారు. అందరూ చాలా అద్భుతమైనటువంటి జనాలు ఉన్నారు. నేను నిజం చెప్పాలంటే మీరు మీ ఉత్సాహం చూస్తేనే నాకు డబుల్ ఉత్సాహం, అంతే. అదే నాకు నిజమైన సంతోషాన్ని ఇచ్చే విషయం. అందరూ కూడా విషయాలని అర్థం చేసుకుంటారని, ఈరోజు చాలా ముఖ్యమైన విషయాలు తెలుసుకున్నాము. వాటన్నిటిని కూడా వీలైనన్ని సార్లు పునశ్చరణ చేసుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈరోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. పునర్దర్శనం రేపు రాత్రి 9 గంటలకు మీ అందరి ఫేవరెట్ భజగోవిందంలో. అంతవరకు కూడా అందరికీ కూడా శుభరాత్రి, శుభం భూయాత్. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్.